ప్రజాభిప్రాయ సేకరణ రెండో రోజు మొదలవుతుంది. మొట్టమొదటిగా ఏపీ టెక్స్టైల్ యూనియన్స్ అసోసియేషన్ గుంటూరు వారు మాట్లాడతారు. ఆన్లైన్ మీట్లో శ్రీ ఎస్ అబ్దుల్ షాజీ, కార్వేడి నగరం, చిత్తూరు డిస్ట్రిక్ట్. అక్కడే చెప్పేశారు. చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు కానీ పుత్తూరు కానీ పుత్తూరు కానీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాట్ ప్రజెంట్ సార్ అక్కడ కాలేదు సార్. రాలేదా? రాలేదు సార్. శ్రీ ఎస్ భాస్కర్ రాజు గారు, కార్వేడి నగరం, చిత్తూరు డిస్ట్రిక్ట్. డిఈ ఆఫీస్ పుత్తూరు నుంచి మాట్లాడతారని చెప్పారు. డిఈ పుత్తూరు. డిఈ ఆఫీస్ పుత్తూరా? డి గారు ఎవరు రాలేదా? డి ఉన్నారా? అబ్జెక్టర్ లేడు. శ్రీ కె దస్తగిరి, కార్వేడి నగరం, చిత్తూరు. శ్రీ ఏ దిలీప్ కుమార్, కార్వేడి నగరం, చిత్తూరు. రాలేదు. ద ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫ్యాప్సీ, విజయవాడ. ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాలేదు సార్. నమస్తే సార్. నమస్తే సార్. శ్రీ జాలీ విల్సన్, ఎక్స్ ఎమ్మెల్సీ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, విజయవాడ. నమస్తే. ఈయనప్పుడు రాలేదు సార్. విల్సన్ గారు శ్రీ జోగేంద్ర బెహరా, ఐఏఎస్, నోయిడా. పంక్చువాలిటీ నిదానంగా వస్తారు. వాళ్ళు రావాల్సిన, మనం రావాలి కానీ వాళ్ళు రావాల్సిన పని లేదు. శ్రీ జోగేంద్ర బెహరా, ఐఏఎస్, నోయిడా. శ్రీ కందారపు మురళి, సిపిఐఎం, తిరుపతి. ఎస్సీ తిరుపతి ఆఫీస్ నుంచి మాట్లాడతారని చెప్పారు. ఎస్సీ తిరుపతి, రెస్పాండ్ ప్లీజ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చైర్మన్ గారికి, సభ్యులందరికీ, ఉన్నతాధికారులకి అందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అంతా కూడా నేను ఫాలో అయ్యాను. ఏవైతే నిన్న ప్రస్తావనకు వచ్చాయో ఆ విషయాలు కాకుండా సూటిగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈఆర్సీ ఏర్పడిన తర్వాత నేను ఒక 2 సార్లు డైరెక్ట్గా ఈ చర్చలో పాల్గొనడం అనేది జరిగింది. ఈ కాలంలో ఈఆర్సీ చైర్మన్గా నాగార్జున రెడ్డి గారు కావచ్చు, లేదా కమిటీగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు అవి సమంజసంగాను అభినందనీయంగాను ఉన్నాయని చెప్పి మేము భావించాము. ముఖ్యంగా పవర్ పర్చేజ్కి సంబంధించిన విషయాల్లో జెన్కో దగ్గర
కొనుగోలు చేయాలి అని చెప్పి ఒత్తిడి చేయడంలో ఈఆర్సీ గతంలో ఎప్పటికంటే కూడా అధికారుల మీద ఒత్తిడి తీసుకొని రావడంలో ఒక మంచి రోల్ ప్లే చేసింది అని చెప్పి అనేక సందర్భాల్లో చర్చగా వచ్చింది. దీనికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరి స్టాండర్డ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్కి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా సమయాన్ని నిర్దేశిస్తూ పర్టికులర్గా ఈ సమస్య పరిష్కారం కావడానికి ఇన్ని గంటలు రోజులు సమయం పెట్టి దాని మీద పర్టికులర్గా ఒత్తిడి చేసి మరి సమస్యను పరిష్కారం చేయడానికి ఒక మంచి రోల్ ప్లే చేసినట్టుగా అనేక గతంలో కూడా నేను చెప్పాను. ఇప్పుడు కూడా అది ఒక సీరియస్గా నడుస్తోంది. అంతవరకు అభినందనీయమైనటువంటి పాత్రనే పోషించింది. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో కరెంటు పోతే 4 గంటల్లోనే ఇవ్వాలి, రూరల్ ఏరియాల్లో ఎంత తీవ్రమైన సమస్య వచ్చినా 8 గంటల్లో అది పరిష్కారం కావాలి అని చెప్పి తీసుకున్నటువంటిది సమంజసనీయమైనటువంటిది. దాన్ని మేము సమర్థిస్తున్నాం. అదే మాదిరి కన్జ్యూమర్స్కి డబ్బులు కూడా చెల్లించాలి ఆలస్యమైతే అని చెప్పి దాన్ని ఒత్తిడి చేస్తూ తెచ్చినటువంటి పద్ధతి కూడా సమంజసంగా ఉంది. ఈ కాలంలో బాగా చేశారన్నటువంటి అభిప్రాయంతో మేమంతా ఉన్నాం. ముఖ్యంగా మా పార్టీ ఆ అభిప్రాయాన్ని కలిగి ఉంది. అదే మాదిరి బిల్లింగ్ సంబంధించి కావచ్చు, కొత్త సర్వీసులు, అడిషనల్ లోడ్, ఇట్లాంటి అనేక ఆస్పెక్ట్స్కి సంబంధించి ఒక మంచి పాత్రను పోషించింది. ట్రూ అప్ ఛార్జెస్ని వెనక్కి తీసుకోవడంలో కూడా 3,670 కోట్ల రూపాయలు అదేమి సాధారణమైనటువంటి విషయం అని చెప్పి నేనేం అనుకోను. ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సమస్య ఒక తీవ్రమైనటువంటిది వచ్చింది. మొదట అనుమతి ఇచ్చిన ఆ తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదా ఇతరత్ర సమస్యలు కావచ్చు, ఏమైనా దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది అంత సాధారణమైనటువంటి విషయంగా నేను భావించడం లేదు. ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. ఇట్లాంటి నిర్ణయం చేయడం అనేది సాధారణమైనటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయినప్పటికీ ఈఆర్సీ బాగా చేసింది అనే దాంట్లో ఏం సందేహం లేదనేది నేను భావిస్తున్నాను. ఎందుకనంటే నేనేదో ఈఆర్సీని ఇక్కడ ప్రశంసించడానికి లేదా అని ప్రతిదీ ఏదో దోషులను చేసి ఈఆర్సీ అని అంటేనే మొత్తం ధ్వంసం చేసేవాళ్ళు అన్నటువంటిది అభిప్రాయం మాకెవరికి కూడా లేదు. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి పరిధుల్లో కొన్ని బాగా చేశారు. గతంలో కొంతమంది చేశారు. ఇప్పుడున్నటువంటి ఈఆర్సీ కూడా కొంచెం ఎక్స్ట్రాడినరీగానే కొన్ని విషయాల్లో చేసిందని చెప్పడం అనేది సమర్థనీయమని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ టారిఫ్ ప్రపోజల్స్ తయారు చేసేదానికి సంబంధించి గతంలో కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను. 22-23 వార్షిక ఆదాయ అవసరాల నివేదికలు డిస్కామ్లు సమర్పించాయి. ఇది ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేవలం అధికారులు తెచ్చి ఈ ప్రపోజల్స్ ఇచ్చారు అని చెప్పి అనుకోలేము. ఎందుకనంటే గత అనేక ఏళ్లుగా మా ఎక్స్పీరియన్స్ ఏమంటే ప్రభుత్వంతో చర్చించుకున్న తర్వాతనే వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి విధానం ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకొని ఈ ప్రతిపాదనలు తెచ్చిపెడతా ఉంటారు. ఇప్పుడు కూడా అట్లాంటి ప్రతిపాదనే తెచ్చారు. ఒక ఉన్నతాధికారి నాతో ఒక 2-3 సందర్భాల్లో నేను కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు మొదట అధికారంలోకి వచ్చిన రోజునే పెంచేసి ఉంటూ పోయిండేది మేము చెప్పాము, కానీ ఆయన అంగీకరించలేదు. ఇప్పుడు అనివార్యమే ఈ పరిస్థితి వచ్చింది, తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పారు. ఏమైనప్పటికీ ఛార్జీలు పెంచడాన్ని ఏ ఒక్కరూ సమర్థించరు ప్రజలు. కారణం ఏమంటే నేను చూస్తున్నాను 98వ సంవత్సరం నుంచి డైరెక్ట్గా ఇక్కడ అనేక ఈఆర్సీల ముందు మేము పాల్గొన్నాం, మాట్లాడి 91 సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత 94-95వ సంవత్సరంలో దీని మీద చాలా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో చాలా పెద్ద డిబేట్లు జరిగినాయి, యూనివర్సిటీల్లో జరిగినాయి, చాలా చోట్ల జరిగినాయి. ఆ సందర్భంలో మేము చెప్పింది ఏమంటే ఇది అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడుతుందా, నష్టకరంగా ఉంటుందా అని చెప్పే విషయాన్ని మేము పదే పదే చర్చ చేసినప్పుడు లేదు, మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ వస్తుంది, చౌకైనటువంటి విద్యుత్ వస్తుంది, గొప్ప విద్యుత్ వస్తుంది, ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనేది పదే పదే చెప్పారు. ఈఆర్సీ దగ్గర అదే చర్చ జరిగింది, అధికారులు అదే చెప్పారు, ప్రభుత్వం అదే చెప్పింది. ఆచరణలో ఇప్పుడు ఏం జరిగింది అనేది ప్రధానమైనది నేను భావిస్తాను. ఆచరణలో జరిగింది ఏమంటే ఆ రోజు ఉన్నటువంటి నష్టాలతో పోలిక చేసుకుంటే ఈ రోజు ఎంత నష్టాలు పెరిగాయి, ఎంతనంటే 140 రెట్లు నష్టాలు పెరిగాయి. వాస్తవంగా ఆ లెక్కలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. మొత్తం దేశానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నేను చెప్పేది, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్గా నేను చెప్పడం లేదు. మన రాష్ట్రం కూడా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉన్నటువంటి రోజుల్లో నష్టాలు
ఈ రోజున నష్టాలు పోలిక చేసుకుంటే ఆ రోజు ఎందుకు ఇవి 3గా విభజన జరిగింది? ఎందుకనంటే నష్టాలు వస్తున్నాయి, పెర్ఫార్మెన్స్ బాగలేదు, నాణ్యమైనటువంటిది లేదు, ప్రైవేటు వాళ్ళని ఆహ్వానిస్తే ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళు పోటీపడి ప్రజలకి మంచి సేవలు అందిస్తారు అన్నటువంటి దీంతో ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఆచరణలో ఏమి జరిగింది? ఆచరణలో జరిగింది ఏమనంటే ప్రజలకు మోయలేనంత భారంగా ఈరోజు విద్యుత్ మారిపోయింది. విద్యుత్ అనేది ఒక విలాసవంతమైనటువంటి సరుగ్గా మారిపోతా ఉంది. ఇది గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వినాశకరమైనటువంటి చట్ట సవరణలను నిలువరించడానికి సర్వశక్తులు వడ్డాల్సినటువంటి అవసరం ఉందనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నేనేదో ఇప్పుడు మీరు అక్కడ చైర్మన్గా సభ్యులుగా ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ సమర్థించాలన్నటువంటి ఇది కూడా ఏమి లేదు. మీకున్నటువంటి పరిధిలో లేదంటే ఈ విధానాలకు సంబంధించి లేదా పద్ధతులకు సంబంధించి మీకున్నటువంటి చట్టానికి లోబడే చాలా నిర్ణయాలు చేయాల్సి వస్తుంది, అంటే ఏం సందేహం లేదు. చట్టానికి లోబడి నిర్ణయాలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో దేశ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇదేదో ఒక వ్యక్తో ఒక రాజకీయ పార్టీనో లేకపోతే ఇంకొకరు కాదు. ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, రేపు ముఖ్యమంత్రి ఎవరు ఉంటారు, గతంలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నారు అని దాని గురించి కాదు కదా. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది అనేది అన్నిటికంటే కీలకమైంది. దేశ భవిష్యత్తు ఏమవుతుంది అనేది కూడా కీలకమైంది. ఇప్పుడు 2021 చట్టం వచ్చిన తర్వాత దేశంలో మొత్తం ప్రభుత్వ రంగమే లేకుండా ధ్వంసమయ్యే పరిస్థితి వస్తుందనేది నిర్వివాదాంశం. ఇప్పుడు ఉన్నటువంటి ఆ వివరాలన్నీ చూస్తే స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏమంటే రాబోయే రోజుల్లో ఈఆర్సీ అనేది ఉండదు. ఈఆర్సీ అనేది కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది, వాళ్ళ చెప్పు చేతల్లో మొత్తం నడుస్తుంది. చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అది ఈఆర్సీనా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమా? రాష్ట్రాల హక్కులు హరించబడతా ఉన్నాయి. అది మేము సీరియస్గా ఫీల్ అవుతున్నాం. ఈరోజు విద్యుత్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది, దీన్ని కేంద్ర జాబితాలోకి తీసుకుని వెళ్ళిపోయి తమ ఇష్టానుసారంగా చేయాలి. 2003 చట్టం వచ్చే రోజుకే మొత్తం ప్రైవేటు వాళ్ళని దీంట్లోకి ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. 1910లో ఈ చట్టం వచ్చింది, 1948 ఎలక్ట్రిసిటీ సప్లై చట్టంగా వచ్చింది, 1998 కొన్ని మార్పులు జరిగాయి, 2003 1998 దాకా కూడా ఎంతో కొంత ప్రజల ప్రయోజనాలు వీటన్నిటి వెనకాల ఉన్నాయి. 2003 వచ్చేటప్పటికి ఎన్డీఏ ఆ రోజు అధికారంలో ఉంది. అక్కడ ప్రతిపక్షం లేదు, ప్రధాన ప్రతిపక్షం లేదు, ఇద్దరు కలిసి ఈ చట్టాన్ని ఆమోదించారు. అది మన దురదృష్టం. దేశంలో ఇప్పుడు 2021 చట్టం వస్తూ ఉంది. ఈ చట్టం కూడా ఏముంది? అధికారంలో ఉండేవాళ్ళు, ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు కూడా సమర్థించడం అంటే ఏంది? దాని అర్థం ఏంది? ప్రైవేటు వ్యక్తుల్ని ప్రోత్సహించి ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి మొత్తం సంపదనంతా కొంతమంది చేతుల్లో పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అవునా కాదనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. అది అవుననేది నిరూపితం అవుతుంది. ఇప్పుడు 2020 చట్టం 2014లో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశారు, 2018లో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశారు, 2020 ప్రయత్నం చేశారు, వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు 2021 చట్టంగా దాన్ని మార్చి చర్చ చేస్తున్నారు. 2021లో కూడా అదేమి బిల్లు ఆమోదం పొందలేదు. ఇప్పుడు 2022లో కూడా ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. ఇదే గనక వస్తే మన రాష్ట్ర భవిష్యత్తు ఏంది? ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితిని అందరూ ఇదేదో ఈ పార్టీ ఆ పార్టీ, నేనేదో సిపిఎం పార్టీ తరఫున మాట్లాడుతున్నాను కాబట్టి సిపిఎం పార్టీకి సంబంధించిన సమస్య కాదు ఇది. మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య, మన దేశానికి సంబంధించినటువంటి సమస్య. వీటిని మాట్లాడడం అనేది అనివార్యము, అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను ఇష్యూస్ కూడా చెప్తాను 1, 2, 3. నేను చాలా వివరంగా కూడా చెప్పడానికి నా దగ్గర ఆ సమాచారం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో సమయము వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఇంట్రడక్షన్ని చెప్పాను. కాబట్టి దీన్ని ముఖ్యంగా మీరు అధికారికంగా చెప్తారా అనధికారికంగా చెప్తారా కానీ ఈ ప్రమాదాన్ని మాత్రం అంచనా వేసి స్పష్టంగా వ్యవహరించాలి. కేంద్ర విద్యుత్ చట్టం అనేది చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని మనకు చేయబోతా ఉంది. మనం ఊహించినంత నష్టం. ఇప్పుడున్నటువంటి సిస్టమే 2003 నాటికే ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు మొత్తం ఏమాత్రం ప్రజల యొక్క ప్రయోజనాలు లేని పరిస్థితి స్పష్టంగా ముందుకు వస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏఆర్ఆర్కి సంబంధించి ఏ ఒక్కరైనా చెప్తారు, ఎవరైనా చెప్తారు, ఏమని చెప్తారు? ఛార్జీలు పెంచొద్దు అనేది చెప్తారు. నిన్న మా పార్టీ నాయకులు మాట్లాడారు, బాబురావు గారు మాట్లాడారు, నరసింహరావు గారు మాట్లాడారు, జగ్గునాయుడు గారు, లోకనాథన్ గారు, వేణుగోపాలరావు గారు మాట్లాడేదాకా కూడా నేను విన్నాను. అందరూ మాట్లాడిన దాంట్లో ఒకటే సారాంశం ఏముంది సార్? పెంచొద్దు అనేదే సారాంశంగా ఉంది. నేను ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీ దృష్టికి తీసుకొని వస్తాను సార్. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో
విద్యుత్ వినియోగదారులు 2 కోట్ల మంది ఉన్నారు. 55 లక్షల మంది హెచ్టీ వినియోగదారులతో కలిపి. కానీ ఈరోజు ఎంతమంది సార్ మాట్లాడుతున్నారు మనం ఈఆర్సీ ఎదురుగా వచ్చి? ఎంతమంది? ఇది నిన్న 19 మంది పేర్లు ఇచ్చారు, సగం మంది రాలా దాదాపు. మళ్ళీ మీరు అదనంగా కూడా కొంతమందికి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ఈరోజు 24 మంది. ఇప్పటికీ నేను 9వ మనిషిని, నేను మొదటి మనిషిగా మాట్లాడాల్సి వస్తూ ఉంది. రేపు 22 మంది, మొత్తంగా 65 మంది. అదనంగా మీరు ఇచ్చినటువంటి వాళ్ళతో కూడా కలుపుకుంటే 100 మంది లోపే కదా సార్. 2 కోట్ల మంది ప్రజల మీద ప్రభావం, అంటే డైరెక్ట్గా వినియోగదారు 2 కోట్ల మంది. మొత్తం 5 కోట్ల మంది, 5.5 కోట్ల మంది ప్రజలందరి మీద ప్రభావం పడేటువంటి అంశం మీద ఈరోజు ఎంతమంది? 100 మంది అభిప్రాయం చెప్తే అందులో కూడా నేను చూశాను నిన్న వ్యక్తిగత విషయాలు. వాళ్ళ ఇంట్లో కరెంటు పోయిందనో, రోడ్లో సమస్య వచ్చిందనో, లేకపోతే వాళ్ళ పొలంలో సమస్య వచ్చిందనో చెప్పేవాళ్ళు అత్యధికులు. విధానపరమైనటువంటి చర్చ. ఈరోజు ఈ నిర్ణయం రాష్ట్రానికి మేలు చేస్తుందా, నష్టం చేస్తుందా? మొత్తం వ్యవస్థను ఏం చేయబోతోంది ఇది? ఇన్ని కోట్ల మంది వినియోగదారులు ఉంటే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి ప్రభావం పడుతుందన్నటువంటి చర్చకి ఎవరు వస్తున్నారు సార్? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అప్లై చేసుకోకూడదా, మాట్లాడకూడదా? అధికార పార్టీ అప్లై చేయడంలే, ప్రధాన ప్రతిపక్షం అప్లై చేయడంలే. ఏమి రాష్ట్ర ప్రయోజనాలు? 2 కోట్ల మంది మీద డైరెక్ట్గా ప్రభావం పడేటువంటి ఈ సమస్యని, 5 కోట్ల మంది మీద నేరుగా ప్రభావం చూచే సమస్యను, రాష్ట్ర ప్రయోజనాల మీద మాట్లాడాలి కదా. నేనేదో ఒక పార్టీ అనే సమస్య కాదు. అధికారంలో ఉండేవాళ్ళు ఏమి ఈఆర్సీ ముందు వచ్చి మాట్లాడకూడదా? వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పకూడదా? లేదు, ప్రధాన ప్రతిపక్షం రోజు రచన చేస్తున్నారు కదా, ప్రతిదీ సమస్యలు చెప్తున్నారు కదా, వచ్చి చెప్పుకోవాలి కదా. వచ్చి తప్పో రైటో. ఎందుకనంటే ఈ విధానాలను సమర్థించే వైఖరి తీసుకున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి దుస్థితి మనకు ఏర్పడింది. మీరు చూస్తున్న రాజకీయ పార్టీలుగా మేము మాట్లాడుతున్నాం. కొన్ని సందర్భాల్లో మీ బోర్డు వాళ్ళకి మేము చెప్పే మాటలు కొంత కోపం కూడా కలిగించవచ్చు, బాధను కలిగించవచ్చు. కానీ ప్రయోజనాలు అనేది కీలకమైనది కదా, రాష్ట్ర ప్రయోజనాలు కీలకమైనది. ఆ రకమైనటువంటి దృష్టితో చూస్తున్నారా లేదంటే దురదృష్టకరమైనది ఏమంటే చూడటం లేదు. నాకు బాగా గుర్తుంది, ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఈ కొత్త విధానాన్ని తీసుకొని రావడం కోసం ప్రయత్నం చేస్తే ఇది ప్రజలకు అర్థం కాలేదు అని చెప్పి రాఘవులు గారు అప్పుడు మా పార్టీ కార్యదర్శి క్లాసులు పెట్టారు. క్లాసులు పెట్టి దీన్ని ఎట్లా అధ్యయనం చేయాలి, విద్యుత్తుని లేదా విద్యుత్ రంగంలో నైపుణ్యం ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా మాట్లాడాలని చెప్పి మా నాయకులకి, కార్యకర్తలకి అందరికీ క్లాసులు పెట్టి దీని మీద మాట్లాడండి అని చెప్పి మాకందరికి ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. అదే రకమైనటువంటి ప్రయత్నం చిత్తూరు జిల్లాలో రైతాంగం మొత్తం, ఇక్కడ ఉన్న రాజేందర్ రెడ్డి గారు నిన్న ఆయన వస్తారనుకున్న రాలేదు. రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, పాకాల్లో ఆయన చనిపోయారు నరేందర్ గారు అని చెప్పేసి. ఎంత ఎక్సర్సైజ్ జరిగేది ఈఆర్సీ ముందర ప్రజెంట్ చేయడానికి, ఇష్యూస్ చెప్పడానికి చాలా సీరియస్ ప్రయత్నం గతంలో జరిగింది. కానీ ఇప్పుడు రోజుల కొద్దీ గడిచే కొద్దీ ఏమవుతుంది, ఈఆర్సీ అని అంటే వారాలు వేసే ఒక కమిషను అన్నట్టుగా అభిప్రాయం వచ్చేసింది తప్ప ఏమీ ప్రయోజనం జరగడం లేదు. ఈ విధానాల్ని మనం నియంత్రించలేము, ఈ విధానాల్ని మార్పు చేయలేము అన్నటువంటి ఒక నిరాశ, నిస్పృహ వాతావరణం అనేది వచ్చింది. నేను అనుకోవడం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీపీఏల మీద సమీక్ష చేస్తామని చెప్పారు. నేనేదో చాటుగా దొంగ పద్ధతిలో వాళ్ళు చెప్పారని నేను అనుకోవడం లేదు, నిజాయితీగానే చెప్పారని నేను అనుకుంటున్నా. ఎందుకనంటే ఎన్నికల తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడారు. ఏంది ఎలక్ట్రిసిటీ ఛార్జెస్కి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు ఏమనంటే, పీపీఏలు అన్నింటినీ రద్దు చేయబోతున్నాము, కొత్త పీపీఏలు మేము చేసుకుంటాము, అసలు ఛార్జీలు తగ్గిపోతాయి, వారాలు పడవు అని చెప్పి నమ్మారు చాలామంది మాతో మాట్లాడారు. కానీ ఆచరణలో ఏం జరిగింది సార్? ఒక్క పీపీఏనైనా మనం సమీక్ష చేయగలిగినటువంటి పరిస్థితి ఉందా ఈ ఆంధ్ర రాష్ట్రానికి? నిన్న చైర్మన్ గారు కూడా చెప్పారు, కోర్టులో స్టే ఉంది కాబట్టి మనం ఏమీ చేయలేనటువంటి. కోర్టులో స్టే అనేది ప్రధానమైన సమస్య నేను అనుకోవడం లేదు సార్. పీపీఏల మీద సమీక్ష చేస్తామని అంటానే ఎంత రియాక్షన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. అక్కడ సెక్రటరీ పిలిపించారు మాట్లాడేదానికి, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని, ఆ అధికారులు లెటర్ రాస్తే మీరు ఎందుకు లెటర్ రాస్తారని చెప్పి దబాయించారు. మీరు సమీక్ష చేయడానికి వీల్లేదన్నారు. ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని ఇంకా మాట్లాడడానికి వీల్లేదని చెప్పి ఎంత ఒత్తిడి వచ్చింది. మంత్రి మాట్లాడారు, ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మాట్లాడతాడు, కేబినెట్ సెక్రటరీ మాట్లాడతాడు, మొత్తం విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ జోక్యం చేసుకుని నేరుగా వచ్చి సమీక్ష ఇక్కడ వచ్చి అట్లా చేయడానికి వీల్లేదని చెప్పి ఒత్తిడి. కేంద్ర ప్రభుత్వం అంత రియాక్షన్ వస్తుంది మేము ఊహించాలి. అంటే ఎంతగా ఉంది దీని వెనకాల పెట్టుబడిదారులు లేదా ఉత్పత్తిదారులు, లేదంటే దీని నుంచి విద్యుత్ రంగం ద్వారా ప్రయోజనాలు ఆశించాలనుకునే వాళ్ళ యొక్క ఒత్తిడి ఎట్లా ఉంటుంది?
కేంద్ర ప్రభుత్వం అంతర్యాక్ట్ అయిన తర్వాత ఒక రాష్ట్రం 30 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం ఏమి చేయగలరు? ఈ ప్రభుత్వము ఏం చేస్తుంది? చేయలేనటువంటి స్థితిలో ఉన్నది. ఇది వాస్తవం. ఇట్లాంటి పరిస్థితి తెలిసి ఈ ప్రభుత్వం కూడా గతంలో లాగే పీపీఎల్లో 25 సంవత్సరాలు 20 సంవత్సరాల నిర్ణయాలు చేయడం అనేది సమంజసమైనది కాదు. ఎందుకంటే అంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి తేడా ఉండాలి కదా. మీరు వ్యవహరించేటప్పుడైనా చేయాలి కదా. ఇప్పుడు ఈఆర్సీ చైర్మన్ లేదా సభ్యులు మాట్లాడలేమంటే ఇబ్బంది ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడాలి. మీ నాయకత్వం వచ్చి ఇట్లాంటి చోట నిలబడుకొని మేము ప్రయత్నం చేశాము, ఎన్ని నష్టాలు వచ్చాయని చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. ఆ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? చేయడం లేదే. ఇది సమంజసం కాదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే గతంలో జరిగిన దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో మేము నడుపుతున్నాము అన్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నా రిక్వెస్ట్ ఏమనంటే ఇది సీరియస్గానే తీసుకోవాలి, అనుభవాలన్నింటినీ కూడా తీసుకోవాలి. ఇట్లాంటి వాటిల్లో నేను ఈఆర్సీ ద్వారా ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏమంటే గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకోవాలి. అమెరికా ఏమన్నా సాదాసీదా దేశమా సార్? ప్రపంచం మీద పెత్తనం చేసే దేశం. కాలిఫోర్నియాలో ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మొత్తం ఈ విధానాన్ని రద్దు చేసి విద్యుత్ సేవ రంగంలోకి వచ్చేసారు కదా. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్. అమెరికా కంటే మించినటువంటిదా మనం? ఒరిస్సా ఎక్స్పీరియన్స్ ఏం, ఎన్రాన్ ఎక్స్పీరియన్స్ ఏం, బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఇన్ని ఎక్స్పీరియన్సెస్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మొత్తాన్ని ప్రైవేటైజ్ చేయాలి, పీపీఎల్ అన్నింటిలో ఈ రకంగా చేయాలని చెప్పి ఆలోచన చేయడం చాలా నష్టకరమైనటువంటిది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి వ్యతిరేకంగా మాట్లాడే దురదృష్టం ఏంటంటే ఈవెన్ బీజేపీ ప్రభుత్వాలు కూడా సంసిద్ధత ప్రకటించలేదు. ఇట్లాంటి ఇప్పుడు శ్రీకాకుళంలో మీటర్ల ప్రక్రియ పెట్టారు సార్. ఇది ఏ రాష్ట్రంలో ప్రయత్నం చేయలేదే. మనకెందుకు సార్ అంత అవసరము? బీజేపీ వాళ్ళు కూడా సిద్ధపడినటువంటిది ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి చేయడం అనేది సమంజసం కాదు. కాబట్టి ఈ సంస్కరణల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు తట్టుకోలేనంతగా ఉన్నారు. నిజంగా ప్రజల దగ్గరికి పోయి ఊరికే మాట్లాడిస్తే సార్ కరెంటు ఛార్జీల మీద మీ అభిప్రాయం ఏమనంటే తీవ్రంగా మండిపడుతున్నారు. మేము చెప్పే దాంట్లో ఆ తీవ్రత ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. ఎందుకనంటే రకరకాల నేనేదో దీని అన్నిటిలో లోతైనటువంటి అవగాహన కలిగిన మనిషిని కాదు, నేనే విద్యుత్ రంగ నిపుణుని కాదు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కల్లా గొప్ప శక్తివంతమైన మేము అర్థం చేసుకొని మేమేదో ప్రయత్నం చేసి కనీసం ఈఆర్సీ ముందు ఈ విషయాలైనా చెప్పకపోతే మన రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టినట్టు అవుతుంది, దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఈ విషయాలు మనం మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వచ్చి ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాం సార్. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమనంటే ఈఆర్సీ ఏఆర్ఆర్ వీటికే పరిమితం అనేది కాకుండా రాబోయే రోజుల్లో జరగబోయే దుష్పరిణామాలను కూడా పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. ఈ 2021 విద్యుత్ చట్టం అనేది చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగించేది, రాష్ట్రాల హక్కులను హరిస్తుంది. విద్యుత్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నదాన్ని ఏ రకంగా నష్టం కలుగజేస్తుంది. ఈఆర్సీకి ఎటువంటి అధికారాలు ఉండవు, డిస్కమ్లకి పీపీఏ చేసుకునే అధికారం కూడా ఉండదు. కేంద్రం అదాని అంబానీలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వాళ్ళ దగ్గర మనం కొనుక్కునే వాళ్ళుగా మిగిలిపోతాం. వాళ్ళు ఏ రేటు చెప్తే ఆ రేటు కొనుక్కోవడం తప్ప ఏమీ ఉండదు. రైతులకి సబ్సిడీ ఇచ్చేది ఉండదు, పేదలకు సబ్సిడీలు ఉండవు, రాయితీలన్నీ పోతాయి. సంస్కరణల వల్ల సబ్స్టేషన్లో మానవరహిత ఆటోమేషన్ స్టేషన్లుగా మారిపోతే ఉద్యోగులకి అందరికీ నష్టం. అంత ఇప్పటికే ఉపాధి పోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వేల మంది వీధుల్లోకి వచ్చి నష్టపోయే ప్రమాదం చాలా ఉంది. కాబట్టి దీన్ని ఈ దేశంలో జీవిస్తున్నటువంటి వాళ్ళుగా లేదా ఈ దేశం పట్ల బాధ్యతగా ఉండాల్సినటువంటి వాళ్ళుగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సార్. అదే మాదిరి ఏఆర్ఆర్కి సంబంధించి మీరు ఈ కొత్త విధానాన్ని అంగీకరించొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పాత విధానాన్ని కొనసాగించాలి, ధరలు పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మాదిరి ఇప్పుడు నిన్న చైర్మన్ గారు కూడా అడిగారు, ధరలు పెంచకూడదు, లోటు తగ్గించుకోవాలి. ఎట్లా చేయాలి? ఏదైనా సలహాలు ఉంటే చెప్పండి. ప్రతి ఈఆర్సీ ముందు చెప్పేది ఇదే సార్. మేము సలహాలు చెప్తున్నది ఏ సలహానైనా ఈ రకంగా పరిష్కారం చేసుకోవచ్చు అన్నటువంటి పరిస్థితి ఏముంది? పీపీఏలే ఉన్నాయి మనకు. ఈరోజు సార్ భారతదేశంలో ఎంత అన్యాయం అంటే విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా 2003వ చట్టం 2003వ సంవత్సరంలో ఆ వాజ్పేయి గారు అది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో వాజ్పేయి గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి చట్టం యొక్క దుష్ఫలితాలు ఎట్లున్నాయంటే 1400 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతేసి
వాళ్ళు ఉత్పత్తి చేయకపోయినా డబ్బులు చెల్లించుస్తున్న దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉంది సార్. ఈ రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పీపీఏలను పెట్టుకొని లేదంటే ఈ రకంగా డబ్బులంతా కూడా విచ్చలవిడిగా సంపదనంతా కొల్లగొడుతున్నటువంటి ఈ పరిస్థితిని నియంత్రించకుండా మనం ఏం చేస్తాం సార్? దాన్ని సరైనటువంటిది కాదు అనేది చెప్పడం తప్ప. కాబట్టి ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి ఏం పద్ధతులు అనుసరించాలి? ప్రజా ఉద్యమంగా మారాలన్నా, లేదు చట్టసభల్లో చర్చలు జరగాలన్నా, దీన్ని గట్టి ఒత్తిడి చేసి చేయకపోతే మాత్రం ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చుకోకపోతే చాలా నష్టం పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదే మాదిరి ఇంకా చిన్న చిన్న విషయాలు నేను అందుకనే అన్ని వివరాల్లోకి నేను పోవడం లేదు. ధరలు ఛార్జీలు పెంచకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఖర్చులను కూడా మనం ట్రూఅప్లో చేర్చడం అనేది సమంజసం కాదు. దాన్ని రద్దు చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదే మాదిరి ఈ మధ్యలోనే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు, గ్రామీణ విద్యుద్దీకరణ అధికారులు ఆర్ఈసీ వాళ్ళు నెలకు 100 యూనిట్ల లోపు వాడే వారికి విద్యుత్ ఛార్జీలు దేశంలోనే ఈ రాష్ట్రంలో అతి తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఛార్జీలు పెంచండి అని సూచన చేశారని చెప్పి అప్పుడు సీఎండీలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు మేమే ఆదర్శంగా ఉంటాము అని చెప్పి చేయాల్సింది పోయి ఈ రకంగా ఇప్పుడు ఏదో పెద్ద ఆదాయం కూడా వచ్చేసేదేమిలా 900 కోట్ల రూపాయలంటే ఏదో బ్రహ్మాండమైనటువంటి ఆదాయం కూడా ఏం కాదు. కానీ పెంచకుండా ఉండడానికి అవసరమైనటువంటి పద్ధతులు ఏమేమి ఉన్నాయో వాటిని యోచించి అన్ని వేల కోట్లని మనం ట్రూఅప్ నుంచి రద్దు చేసినప్పుడు ధరలు పెరగకుండా ఉండడానికి, నిరంతరం ధరలు పెరిగేదే కదా, మొదటి నుంచి కూడా పెరిగేదే, మినహాయింపులు ఇవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. అదే మాదిరి చిన్న వ్యాపారులకి, ఎల్డీ కన్స్యూమర్స్కి, పరిశ్రమల ఇది ఫిక్స్డ్ ఛార్జెస్ పేరుతో అదే 50 నుంచి 75 రూపాయలు చిన్నదిగానే ఉండొచ్చు, కానీ అనేక మంది మీద పడినప్పుడు దాని తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అదే మాదిరి పరిశ్రమల వినియోగం పెంచాలన్న పేరుతో టైమ్ ఆఫ్ ది డే ఛార్జీల తగ్గింపుకి ప్రతిపాదనలుగా తీసుకొచ్చారు. ఇది కూడా పరిశీలన చేయండి. క్రాస్ సబ్సిడైజేషన్ విధానాన్ని దశాబ్దాలుగా మనం కొనసాగిస్తున్నాం. ఈరోజు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నా, ఎస్సీ ఎస్టీలకి అక్కడ వాళ్ళకి ఉచిత విద్యుత్తు లేదా తక్కువ ధరకి ఇస్తున్నామన్నా, అనేక చోట్ల మనం కొన్ని రాయితీలు ఇస్తున్నామంటే దానికి కారణం క్రాస్ సబ్సిడీ అనేది ఉంది కాబట్టి చేయగలిగినాం. కాబట్టి దాన్ని పరిగణలో పెట్టుకోకుండా క్రాస్ సబ్సిడీని కొనసాగించకుండా చేస్తే నష్టం అది. కానీ వరల్డ్ బ్యాంకు, నీతి ఆయోగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆ 161 జీవోలో కూడా ఉండేది అదే. మొత్తం సబ్సిడీలే లేకుండా మీరు మొత్తం డబ్బులు చెల్లించండి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సబ్సిడీలు ఇస్తాయి, రాయితీలు ఇస్తాయి, నగదు మీ అకౌంట్లో వేస్తాయని చెప్పి దాంట్లో ఉన్నటువంటి సారాంశం. సార్ మన గ్యాస్ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక సాక్ష్యం. గ్యాస్ ధరలు పెంచే ముందు కూడా అదే కదా, మీకు డబ్బులు వేస్తామని చెప్పారు. ఏం డబ్బులు పడుతున్నాయి సార్? ఈరోజు 1000 రూపాయలు అనేది అలవాటు అయిపోయింది జనానికి. అట్లా ఛార్జీలు పెంచి చేయడం అనేది అలవాటు చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. దీన్ని కూడా సమంజసం కాదు, అది కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. అదే మాదిరి ఒక ఇంటికి ఒకే మీటర్ పథకం, ఇది కూడా సమంజసమైనటువంటిది కాదు సార్. ఇప్పుడు నేను నిన్న మాట్లాడేటప్పుడు కూడా కొంతమంది వక్తలు చెప్పారు, ఒక 4 పోర్షన్స్ ఉన్నటువంటి దగ్గర మోటార్కి పెట్టుంటారు, లేదా వాళ్ళ అవసరం లిఫ్ట్కి పెట్టుంటారు. దాన్ని కూడా అన్నిట్లో భాగంగా చేయడం అని అంటే సరైనటువంటిది కాదు. అదనపు మీటర్లు వారంలో రద్దు చేసుకోండి అని చెప్పి ఇది అమల్లోకి వస్తే అద్దెదారుల మీద విపరీతమైన భారం పడుతుంది, ఇబ్బంది అది. కర్నూలు జిల్లాలో నోటీసులు ఇచ్చారు, అదనపు మీటర్లు వారంలో రద్దు చేసుకోమని చెప్పేసి. ఇది సరైనటువంటిది కాదు సార్. ఇది గతంలో ఉన్నటువంటి విధానాన్ని కొనసాగించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే మాదిరి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి షరతులను తోచా తప్పకుండా పాటించడం కోసం ప్రయత్నం జరుగుతోంది ప్రభుత్వం వైపు నుంచి. ఇది నేను ఇంత మునుపు చెప్పినట్టుగానే ఇప్పుడు అన్ని కేటగిరీల వినియోగదారులకి 2023 డిసెంబర్ నాటికి స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టండి అని చెప్పి. స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం అంటే ఏంటంటే పూర్తిగా ప్రజలకు ఏ రకమైనటువంటి సబ్సిడీలు కానీ రాయితీలు కానీ ఏం, కరెంటు మీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా, లేదనంటే మనం టీవీల్లో వస్తున్నటువంటి ఛానల్స్ రీఛార్జ్ చేసుకున్నట్టుగా అయిపోతుంది తప్ప కరెంట్ అనేది ప్రీపెయిడ్ డబ్బులు కట్టించుకొని చేయడం మీద ఒక సేవ. దీని నుంచి పూర్తిగా వాణిజ్యంగా మారిపోతా ఉంది. ప్రజల ప్రయోజనాలు లేదు, పూర్తిగా వ్యాపార ప్రయోజనాలు, ఉత్పత్తిదారుల ప్రయోజనాలు. రేపొద్దున ఇది చట్టంగా రూపుదాల్చేస్తే ఇంకేముంది సార్? కొనుక్కున్నోడి కరెంటు, కొనుక్కోలేనివాడు చీకట్లో మగ్గిపోవాల్సింది. ఇది జరిగే ఇది మంచిది కాదు సార్. ఇది ఆలోచన చేయండి. ఈ పేరుతో జరుగుతున్నటువంటి దీన్ని తతంగాన్ని
మంచిది కాదు. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ RDSS అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టి సంస్కరణలు అమలు చేయమని చెప్పి ఒత్తిడి చేస్తుంది మన రాష్ట్రం మీద కూడా. ప్రతిగా రాష్ట్రాలకి 3,03,755 కోట్లకు రుణాలుగా ఇస్తానని చెప్పి చెప్తోంది. ఇప్పుడు విద్యుత్ రంగంలోనే సంస్కరణలు కాదు, చెత్త సంస్కరణల పేరుతో లేదా విద్యా రంగంలో సంస్కరణల పేరుతో, వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో మీరు ఈ పని చేయండి ఈ డబ్బులు ఇస్తామని చెప్పి చేస్తున్నటువంటిది. విద్యుత్ రంగంలో కూడా ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వం జోక్యం చేసుకుని నష్టం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మంచిది కూడా కాదు సార్. ఇప్పుడు RDSS పథకంలో ఆటోమేటిక్ సబ్స్టేషన్ అనేది SAS ఇప్పటికే విజయనగరంలో 400 kV, 220 kV, 132 kV సబ్స్టేషన్లో SAS అమలు పరుస్తున్నారు. దీనివల్ల సిబ్బంది తగ్గుతారు, విద్యుత్ ఉద్యోగుల మీద పనిభారం విపరీతంగా పెరుగుతుంది, వినియోగదారులకు సేవలు అందించడంలో ఇబ్బందులు తలెత్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికే నిన్న నరసింహరావు గారు కూడా మాట్లాడుతూ చెప్పారు 619 మంది మనుషులకి ఒక ఆపరేటర్ ఉంటున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్పారు. ఈ జీవో నెంబర్ 161 కూడా దీని మీద నిన్న కూడా చర్చ జరిగింది. మళ్ళీ నేనేమి దాంట్లో పోవాల్సిన అవసరం లేదు. ఇది రహస్య జీవోగా, ప్రమాదకరమైనటువంటి జీవోగా ఉన్నదాన్ని బయట పెట్టకుండా ఆ జీవో ఆధారంగా ఈ ప్రతిపాదనలన్నీ తయారు చేశామని చెప్పి చెప్పడం మంచిది కాదు. దానికి వ్యతిరేకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పంపు సెట్లకు మీటర్లు పెట్టడం, రాజకీయ అవసరాలను బట్టి సబ్సిడీలు అని చెప్పి చేసేది, ఇవన్నీ కూడా అంత మంచి ఇది కూడా కాదు సార్. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ట్రూ అప్ భారం ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు కావాల్సి ఉండగా ఈ దఫా ఆగస్టు 1 నుంచి వర్తింపజేస్తామని చెప్పి డిస్కామ్లు ప్రకటించే కారణాలు ఏందనేది చెప్పలేదు. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లో 887.38 కోట్లు ఆగస్టు నుంచి 8 నెలల పాటు నెలకు 110.92 కోట్లు చొప్పున వసూలు చేస్తారు. ఏడాది మొత్తానికి 1131.4 కోట్లు. గతంలో 3,670 కోట్ల ట్రూప్ ఛార్జీల మీద APRC వెనక్కి తగ్గి చేసింది. ఇప్పుడు దీన్ని ARRలో చూపారు. అంటే ERC చెప్పింది వద్దని చెప్పింది, దాన్ని చూపించారు. ఇప్పుడు 2021 సంవత్సరంలో ఇంకొక 2,480 కోట్ల ప్రతిపాదన, మొత్తంగా 6,150 కోట్ల ట్రూప్ భారం. మొత్తం అన్ని కలిపి ఇప్పటితో అంతా కూడా కలుపుకుంటే 7,085 కోట్ల భారం మొత్తంగా ప్రజల మీద పడుతుంది. దీన్ని భరించగలిగే శక్తి లేదు. ఈ 3,650 కోట్ల రూపాయలు వేసిన రోజునే ఎంత తీవ్రమైనటువంటి చర్చ జరిగిందంటే చాలా పెద్ద ఎత్తున సొసైటీలో జరిగింది. ఎంతలానంటే అంటే అద్దెలకు ఉన్నటువంటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు వాడుకొని ఉంటారు. వేల రూపాయల డబ్బులు ఇంటి ఓనర్ కట్టుకోవాలన్నా, మళ్ళీ ఆ ఇంట్లో కొత్తగా చేరినటువంటి వాళ్ళు కట్టుకోవాలన్నా, ఇంటి ఓనర్ ఏమో మాకు సంబంధం లేదు మీరు కట్టుకోవాలంటున్నారు. వేల రూపాయలు ఆ తర్వాత వచ్చినవాడు ఎందుకు కట్టుకోవాలా? ఈ సిస్టమే చాలా అన్సైంటిఫిక్గా ఉంది సార్. కాబట్టి దీన్ని పూర్తిగా రద్దు చేయాలి. ట్రూప్ ఛార్జెస్ అనేదాన్ని ఇంత మునుపు మా వేణుగోపాలరావు గారు కూడా మాట్లాడేటప్పుడు చెప్పాడు. ఆరంభంలో ఈ రకరకాల పేరుతో చిన్న పేరుతో 50 కోట్లు 100 కోట్లు ఉంది. ఇప్పుడు 1000 కోట్లు అనేది చాలా సాధారణమైపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి దీన్ని కూడా కొంత ఆలోచించండి. RDSS పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను ఇంత మునిపే చెప్పాను. నవంబర్ 17వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇది తొలి దశలో 25 కోట్లు అప్పు కోరారు. ఇప్పుడు రకరకాల పేర్లతో మీరు విద్యుత్ ఛార్జీల పెంపుదలకు అవసరమైనటువంటి సంస్కరణలు చేస్తేనే ఈ డబ్బులు ఇస్తామని అంటున్నారు. అంటే అల్టిమేట్గా మన సావర్నైటీని దెబ్బతీయడం కోసం, మనకు సంబంధం లేకుండా చేయడం కోసం వాళ్ళ సంస్కరణలు అమలు చేయాలని, దీన్ని తిరస్కరించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదే మాదిరి డెవలప్మెంట్ ఛార్జెస్కి సంబంధించి కూడా డిసెంబర్ 31వ తారీఖున APERC సెక్రటరీ మురళీకృష్ణ గారు ఆయన పేరుతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. గృహ, వాణిజ్య, వ్యవసాయ కొత్త కనెక్షన్లకి డెవలప్మెంట్ ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదనలకు ERC అనుమతినిచ్చినట్టుగా కూడా నేను దాంట్లో చదివాను. వీళ్ళే కాదు పాత వాళ్ళకు కూడా, గృహ వినియోగదారులకి, వాణిజ్య వినియోగదారులకి, వాళ్ళకి అదనపు లోడ్ అవసరమైతే లోడ్ ఒక వ్యాట్కి 2,000 రూపాయల చొప్పున అదనంగా కలెక్ట్ చేయాలన్నది ఇది సరైనటువంటిది కాదు. అది వాణిజ్య వినియోగదారులకైనా గృహ వినియోగదారులకైనా ఈ రకంగా చేయడం సమంజసమైనది కాదు సార్. కాబట్టి మీరు పరిశీలన చేయండి, దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదే మాదిరి అధిక అంచనాలకు సంబంధించిన సమస్య 2022-23 సంవత్సరానికి 74,815.24 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అని చెప్పి డిస్కామ్లు ప్రతిపాదన చేశాయి. ఇప్పుడు కోవిడ్ 3వ దశ వచ్చింది. చాలా అంటే కోవిడ్ మొదటి దశలో 2వ దశలో అయితే లాక్డౌన్ అసలు ఏమి ఫంక్షనింగ్ కూడా లేదు. అట్లాంటి సందర్భంలోనే ఆ చర్చ జరిగింది. కోవిడ్ 3వ దశ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు, ఇంకా సాధారణమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఇంకా అంచనా లేదు. ఈ పరిస్థితుల్లో వినియోగాన్ని అధికంగా అంచనా వేయడం డిస్కామ్లు మొదటి నుంచి చేస్తున్నది. ఇది ఈ రోజు కాదు. హితేన్ భయ్య ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు
ఏర్పరిచినప్పటి నుంచి ఈ వైఖరి ప్రత్యేకంగా కనిపిస్తుంది. దాంట్లో వాళ్ళ లక్ష్యం ఏందనేది కూడా మనకందరూ కూడా తెలుసు. వినియోగాన్ని అధికంగా అంచనా వేయడం డిస్కమ్లకు ఉన్నటువంటి ఒక లక్షణంగా మారిపోయింది. 2019-20వ సంవత్సరంలో 67,700 మిలియన్ యూనిట్లకి వాళ్ళు అప్లై చేశారు, మాకు అనుమతి కావాలి. ఏపీఈఆర్సీ 63,674 మిలియన్ యూనిట్లకి అనుమతి ఇచ్చింది. వినియోగం 60,528 యూనిట్లు వాస్తవ వినియోగం జరిగింది. డిస్కాముల అంచనా కన్నా 10.6% తక్కువ జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ రేంజ్ దృష్టిలో పెట్టుకుని పెట్టాలి కదా. కానీ ఈరోజు భిన్నంగా పెట్టారు, అధిక అంచనాలు పెట్టారు. దీని అర్థం ఏంటంటే ఉత్పత్తి విపరీతంగా పెంచాలి, అందుబాటులో ఉన్నటువంటి విద్యుత్తును ఎంతకైనా కొనియాలి అనేది దీని వెనకాల ఉన్నటువంటి హిడెన్ అజెండాగా కనిపిస్తుంది. ప్రజల్ని కూడా మానసికంగా సంసిద్ధం చేయడానికి ఇది ఒక మైండ్ గేమ్ లాగా ఆడుతున్నటువంటి పరిస్థితి ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను సార్. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఎవరు? ఇప్పుడు నిన్న కూడా వచ్చింది ఈ ప్రస్తావన. ప్రభుత్వం ఏమో 300 యూనిట్లు వాడుకునే వాళ్ళందరూ కూడా దారిద్ర్య రేఖ దిగువనగా సంక్షేమ పథకాలన్నిటికీ వాళ్ళు అర్హులు అన్నటువంటిది ప్రభుత్వం ప్రకటించింది. కానీ మనం 30 యూనిట్ల వరకే అని పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏమిటి? కాబట్టి ఇది కూడా సైంటిఫిక్గా ఆలోచించండి అని చెప్పి కమిషన్కి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈ సందర్భంలోనే మనం టెలిస్కోప్ టారిఫ్ను కొనసాగించాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది సార్. 2000 సంవత్సరంలో చాలా పెద్ద ఎత్తున. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన స్వయంగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొని ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఫైట్ను భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు సార్, మన రాష్ట్రంలో చాలా పెద్ద ఫైట్ని ఆ రోజు ఇచ్చారు. 2000 సంవత్సరంలో బషీర్బాగ్ దగ్గర జరిగినటువంటి గొడవలో 3 చనిపోయినటువంటి ఘటన కూడా 2000 ఆ రోజున ముఖ్యమంత్రిగా అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. 2004వ సంవత్సరం తర్వాత ఆయన దిగేదాకా ₹1 కూడా పెంచలేదు. ఆ అనుభవాన్ని పెట్టుకోలేదు. నిజంగానే ప్రభుత్వాలు ప్రజల పట్ల ఒక ఫ్రెండ్లీ అప్రోచ్ని ఇవ్వదలుచుకుంటే ఆ రోజు ఎందుకు సాధ్యమైంది, ఈ రోజు ఎందుకు సాధ్యం కాదు? ఇది కూడా గమనంలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆలోచన చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజుల్లో పెంచలేదు, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. అంత మునుపు ఏ రకంగా పెంచుతున్నారో మళ్ళీ సాధారణమైనటువంటి పరిస్థితి, అదే పరిస్థితి వచ్చింది. దీన్ని కూడా చూడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అదనపు అప్పుల కోసం ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి షరతులందరినీ అంగీకరించే పరిస్థితి వచ్చింది. ఇది కూడా సమంజసం కాదు, ఇది కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. ఇప్పుడు స్థానిక సంస్థల్లో కొన్ని షరతులు పెట్టి మున్సిపాలిటీలు కావచ్చు లేదా పంచాయతీల్లో కావచ్చు చెత్త పన్ను సంస్కరణని, ఆస్తి పన్ను సంస్కరణలని పెట్టేశారు, దాన్ని ఆమోదించారు. ఇప్పుడు కొన్ని డబ్బులు వాళ్ళు అప్పులుగా ఇస్తున్నారు. అదే మాదిరి వ్యవసాయ రంగంలో కొన్ని షరతులు పెట్టారు, ఆమోదిస్తే డబ్బులు ఇస్తారు. విద్యారంగంలో కొన్ని షరతులు పెట్టారు, ఆమోదించారు, కొన్ని డబ్బులు ఇస్తున్నారు. అందుకనే ఈ మార్పులన్నీ కూడా. ఇప్పుడు విద్యుత్ రంగంలో కూడా ఈ సంస్కరణలన్నింటినీ కూడా చేయడానికి మీకు డబ్బులు కావాలంటే ఈ సంస్కరణలు అమలు చేయండి. సంస్కరణలు అమలు చేయడం అంటే ఏమి? మన తల తాకట్టు పెట్టడమే కదా. వ్యవసాయ రంగానికి పంపు సెట్లకు మీటర్లు, స్మార్ట్ మీటర్లు, రాష్ట్ర ఖజానాకి ఎంత నష్టం? ఇది ఒక్కదాన్ని రద్దు చేసుకోమండి సార్. అస్సలు మనకు ₹1 కూడా పెంచాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ₹1 కూడా పెంచాల్సిన స్మార్ట్ మీటర్లు అవసరమే లేదు మనకు. ఇది మనం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఏమని చెప్పింది? రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ RDSS లో గైడ్ లైన్స్ పారా 4.7లో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెప్పింది కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. దాని ఆధారంగా చేయండి. ఇప్పుడేమి వ్యవసాయ రంగానికి ఎంత వినిమయం అవుతా ఉంది అనే దానికి లెక్కలు లేని పరిస్థితి ఏం కాదు కదా. ట్రాన్స్ఫార్మర్లన్నిటికీ మీటర్లు బిగించున్నాం మనం, ఆ లెక్కలు మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు కొత్తగా తయారు చేసి దానికి మళ్ళా డబ్బులు, నిన్న బాబురావు గారు కూడా చెప్తూ 120% అదనంగా చేశారని చెప్పి ఎందుకు ఆ రకమైనటువంటి ఖర్చులు అవసరమే ఉంది? ఇప్పుడు నేను ఈ మీటింగ్ తిరుపతి నుంచి మాట్లాడుతున్నా, పక్కనే CMD ఆఫీసు. అంత మునుపు అయితే జిల్లాలు ఎక్కువ ఉండేటివి, అదనంగా బిల్డింగ్ పెద్ద కోట్ల రూపాయలతో బిల్డింగ్ కడితే ఎందుకు అవసరం లేదని చెప్పి గతంలో చెప్పాం. ఇప్పుడు జిల్లాలు కూడా తగ్గిపోయినాయి. పెద్ద పెద్ద ఖర్చులు, అనవసరమైనటువంటి ఖర్చులు, వీటిని తగ్గించుకోవడం కోసం ఏమేమి చేయాలో నేను చెప్పేది. సబ్ స్టేషన్ దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు పెట్టడం అనేది ఒక కార్యక్రమంగా, నిరంతర కార్యక్రమంగా మారిపోయింది. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను సార్. ఈ స్మార్ట్ మీటర్ల తయారీదారుల నుంచి లబ్ధి పొందడానికి ఏమన్నా ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది కూడా, ఆ దృష్టితో కూడా మీరు పరిశీలన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రజల సొమ్ముని బాధ్యతగా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అయినా, మీరైనా, లేదా ఇక్కడ ఉన్నటువంటి మేమైనా, మనంతా కూడా ప్రజల తరఫున ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రజల ప్రయోజనాలు కాపాడటం కోసం. వాళ్ళ తరఫున ఇక్కడ మనం రక్షణకి మాట్లాడాల్సిన రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర ఏ ఒక్కరు కూడా కావచ్చు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడాలన్నటువంటి స్పిరిట్ నుంచి దీన్ని చూడాలని చెప్పి నేను భావిస్తున్నాను సార్. ఈ అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఎందుకు, ఏమి అనే అంశాలని మరొకసారి మీరు పరిశీలన చేయండి. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం సార్, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అది అదానీ కంపెనీల సౌర విద్యుత్తును కొనడం అనేదే. వీటన్నిటిలో సారాంశం ఒకటే సార్ నేను ఫీల్ అవుతున్నది. ఈ మార్పులు చేర్పులు నేను ఎందుకంటే నాకు అర్థమైన మేరకు నాకు అనిపిస్తుంది ఏమంటే, ఈ రకమైనటువంటి వీటన్నిటిలో సారాంశం ఏంటంటే అదానీకి మేలు చేయాలన్నటువంటి ప్రయత్నం. ఇది ఒక్క విద్యుత్ రంగం కాదు. పోర్టు చూసాం, కృష్ణపట్నం పోర్టు ఆయనకు అప్పగిచ్చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏమేమి కావాలో అన్ని అప్పగిచ్చేశారు. ఇప్పుడు రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆ లాజిస్టిక్స్ వీటికి సంబంధించి చాలా పెద్ద పోరాటం ఎందుకు జరిగింది? మొత్తం ఈ ఏమి చట్టం కాకముందే ఆయన భారతదేశం అంతా కూడా పెద్ద పెద్ద గోడౌన్లు నిర్మాణం చేసుకుని మొత్తం వస్తువులన్నింటినీ పెట్టుకుని ఆ తర్వాత అమ్ముకోవాలన్నటువంటి పంట ఉత్పత్తులు వీటన్నిటి కోసం చేస్తే రైతాంగం చాలా పెద్ద ఎత్తున 1 yearకి పైగా కంటిన్యూగా పోరాటం చేసి సక్సెస్ అయినారు. పాక్షికమైనటువంటి విజయమే. ఈ రోజుకి వాళ్ళకి విజయం అంటే ఎంత పట్టుదలగా ఉంది. అదానీ లాంటి వాళ్ళకి, అంబానీ లాంటి వాళ్ళకి, కార్పొరేట్ శక్తులకి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సపోర్ట్ చేయడం కోసం ఏ రకమైనటువంటి సీరియస్నెస్ తో ఉందనేది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సజీవ సాక్ష్యం. ఇప్పుడు విద్యుత్ రంగాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఈ అదానీకి కట్టిపెట్టాలన్నటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోకూడదు, అది మా రిక్వెస్ట్. మేమేమి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మీరు 161 జీవో ఇచ్చినా, లేకపోతే ఇంకోటి ఇచ్చినా రకరకాల కారణాలు ఇచ్చా, మీ మీద ఉన్నటువంటి ఒత్తిళ్ళు ఏవో మా తెలియవు. కానీ అల్టిమేట్గా ఈ రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా నష్టపోయే పద్ధతిలో ఆ రకమైనటువంటి దానికి ఆస్కారం ఇవ్వద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ ద్వారా రాష్ట్రం కొనుగోలు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవడం అనేది సరైనటువంటిది కాదు. కృష్ణపట్నం జెన్కో థర్మల్ ప్లాంట్ ప్రైవేట్కి అప్పగించాలని మంత్రివర్గం కూడా తీర్మానం చేసింది సార్. ఇది దాంట్లో కూడా తీర్మానం సమర్థులకు అప్పగించాలి. దాని మీద కూడా చర్చ జరిగింది. ఎవరు సమర్థులని, రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థత లేదా అని చెప్పి, మన అధికారులకు సమర్థత లేదా అని చెప్పి, వీటన్నిటి మీద ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఉపయోగం లేదు. అల్టిమేట్గా ఇది చాలా తీవ్రమైనటువంటి నష్టం. జెన్కో ఉండేది 3 చోట్ల సార్. కృష్ణపట్నము, రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు, విజయవాడ. అసలుది కృష్ణపట్నం ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది? రాయలసీమ అమ్మడానికి చాలా ప్రయత్నం చేసింది. అది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి ఆడ పెద్ద గొడవలు జరిగినాయి కాబట్టి ఆ తర్వాత ఆగిందని అంటున్నారు. అది నిజమా అబద్ధమా కాదు, కానీ అమ్మడానికి మాత్రం ప్రయత్నం జరిగింది వాస్తవం. అదే మాదిరి VTPS విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కూడా జెన్కోకి ఏం మిగులుతుంది? ఇంకా ఈ 3 వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది అంటే మొత్తం పూర్తిగా ప్రభుత్వ రంగాన్ని ఏమీ లేకుండా ఈ రాష్ట్రంలో సున్న చుట్టాడు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేసాడు. ఆ తర్వాత ఏం మిగులుతుంది సార్? 2003 తర్వాత ఈ 3 మిగిలినాయని అనుకున్న డిస్కమ్లు, ట్రాన్స్కో, లేదంటే ట్రాన్స్మిషన్, వీటికి సంబంధించి ఇప్పుడు ఏమీ లేకుండా విద్యుత్ రంగం అని అంటే అదానీ చేతిలో ఉన్నటువంటి సంస్థగా మిగిలిపోవడం అనేది ఈ సమయంలో చేయడం అంత మంచిది కాదు. ఏ రకంగానూ దీన్ని సమర్థించకుండా దీన్ని చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు లేదా ఇతర దీంట్లో వరల్డ్ బ్యాంక్ షరతుల గురించి పదే మేము చెప్పాం. ఇప్పుడేమీ చెప్పాల్సి వస్తూ ఉంది? కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి షరతులను ఆమోదించబాకండి, దానివల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని పదే చెప్పాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. నేను చెప్పేటప్పుడు కొన్ని అథారిటేటివ్గా ఉన్నాయో లేదో నాకు తెలియదు. నాకు అందినంత మేరకు ఉన్నటువంటి సమాచారం ఆధారంగా చెప్పడం కోసం నేను ప్రయత్నం చేశాను. చాలా వివరాలు మాట్లాడచ్చు. ఇప్పటికే చాలా సమయం మీరు ఇచ్చారు, చాలా సంయమనంతో మీరు అందరూ విన్నారు. మీకు ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు. నమస్కారం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ గుంటూరు వారు మాట్లాడతారు. ఆన్లైన్లో లాగిన్ అయ్యి. Please, Your Lordship. This was called earlier and I was muted and shut off from remotely, so I couldn't respond. No problem. You can make your submissions. Well, just 4 points which I want to make. If your Lordships have got the reply to this thing of Southern Power Distribution of Company,
the reply. It's easier because what what we have said and what they have replied are both juxtaposed against each other. Southern Power Distribution Company replied to AP Textile Mills Association. There are only 4 points which I am going to raise, Malad, so it won't take so much time. Company's reply? Southern Power Distribution. Okay, the reply. All right. Yes, please. The first issue which I am raising is on this TOD variation, Malad, the time of day. Yes. What they have proposed is they have first broken up the whole year into 4 seasons, they call it. And then for each season, they have taken some TOD slots, which are very strange. They say 6 to 10 hours is peak, 10 to 15 hours is day, 6 to 10 hours is peak, and there's a heavy surcharge. 10 to 15 hours is day, and there is a minuscule SOP of 50 paisa as a rebate. Then 15 to 18, they say is normal. Then 18 to 22, they say is peak, for which there is a heavy surcharge. Now 22 to 24, they say is normal. There is 10 to 12 in the night, they say it's a normal demand period. 24 to 06, that is midnight to 6 in the morning, they say is off peak. Not as of presently, the disposition is that the peak period is considered 6 to 10 hours in the morning and 18 to 2200 hours in the evening. That's it. All the rest are considered normal. There are no TOD rates. Now, what they were doing is that in all the off-peak periods, they were giving a 1 rupee rebate. ₹1 charge between 6 to 10 and in the morning and 6 to 10 in the evening. And a rebate from 10 to 12 in the night and from midnight to 600 hours. So 1 rupee rebate and 1 rupee charge for these 2 periods alone. So, if your lordship looks at this, very strange. How does 2200 to 2400, which was previously considered off-peak, is now considered normal? Prima facie, this whole thing seems something is wrong with it, something seriously wrong. There's no explanation. There's no data given anywhere here as to how they have arrived at it. They say that they have worked out based on existing industrial load pattern across different entities. The objective, they say, is to convert more consumption during daytime. So far as I am aware, my lord, with an exercise which I had done on the directions of the commission previously, the peak in AP is around 1 to 3 p.m., between 1 and 3 p.m. That's the peak load time, the peak demand. I don't know if situation has changed over the last 2 years or 3 years. But that exercise which was done revealed that the peak demand was between 1 and 3. If this has to be properly analyzed or justified, we requested for some data to be given. What we have asked for is that in every month of the year, the day on which the peak demand has occurred in that month, please give the load curve. To see whether this is, by itself, this does not make sense by itself. So, now what they say is, Lordship, see the reply they have given.
The other point we have made is that the trend of exchange prices only in 16 to 2200 it's high. Otherwise, it's not high. That doesn't go with what they are proposing as demand charges. And there's no rationale for it that is apparent here. So we have also asked for furnishing the actual load curves and the exchange price data for those months of April 2021 to December 2021. Somewhere this data should be available. Now, in the reply, they say TOD charges are intended to bring in grid discipline in usage of power during peak load time in order to bring down to a flat load curve. This also avoids purchase of power, if any, at a higher rate for the shorter period to meet the demand, which in turn increases power purchase cost. It is a burden on consumers. TOD is not intended for severe shortage period alone. They're avoiding the question. How do you make these classifications, and why is this very iniquitous thing that when you charge extra, you charge 2 rupees extra, and when you give a rebate, you give only 50 paisa rebate? None of those are sought to be explained in their thing. Then with regard to load curves, they say will be furnished separately. Your lordships have seen that. Requested load curves and data will be furnished separately. It has not been furnished so far to us. It's on the second page, my lord. Under paragraph 11 is the reply. My lords have seen that. My lords have seen that. Seen it. They have not furnished so far. So now when separately it comes, how we will examine it, how we will make any submissions before your lordships, I am not clear how it is to be done. If it was given, even if we were given very little time to analyze them, we could have made some submissions. But if it comes separately and it doesn't come to us at all, then how do we respond to this? Because prima facie, this whole thing seems unnatural from what we know as the situation in the demand pattern in AP. If things have changed drastically over the 3 years, perhaps so, maybe. But unlikely. This whole thing seems unnatural and improbable. Secondly, this shifting to J shift. Take a continuous process industry. A continuous process industry works all 3 shifts. Now, there is no question of any incentivization for them to shift the night shift into a day shift. Day shift is already working. Now, let us take one single shift industry. A single shift industry by its own nature will only work in a general shift. The whole argument here is that there will be a shift of load from here to there. So what category of industries or industrial consumers, because this whole thing is targeted only towards industrial consumers, what category you are incentivizing which will likely to shift? No indication. And we find it difficult to figure out. There was a time we could have said things in the day shift move to the night shift. Possible. But this reverse thing, shift things in the night to the day. Secondly, my lord, I will just make a submission. Economic activity will go on in its normal course. The electricity supply should be made available for that activity to go on by itself. The whole economic activity will not turn to an electricity supply cost pattern. It will not happen. It's unrealistic and irrational to think so. It's okay to say that there is the demand that is in a truly peak period where additional power purchases at high prices are occasioned. In that period, the consumption in that period, we will collect a little bit more. That's the whole principle beyond the TOD tariff.
But if the peak itself, take for example 10 to 15 in February to May. 10 to 15 in February to May is considered an incentivized thing in February to May. But you want more to shift to that period, when at that period the demands will normally be very high. Similarly, 15 to 18, these are summer months. In summer months, you say that you want to shift into that period. And the off-peak, it's possible. Factually, if this is there, then it must be illustrated by actual data. But on the face of it, it is clearly irrational and unnatural. Peak in AP, as I see it a lot, is between 1 and 3. Now with agricultural loads being given only in the day, it is between 1 and 3. That is not only the case in AP, I have seen the same pattern in Karnataka also, that the peak is now moving to the afternoon. Once this agricultural loads have stopped being coming at in the night and early morning. That's my submissions. This TOD scheme, my lord, is totally unjustified unless it is properly justified, and we some way, if your lordship finds of giving us an opportunity to respond to whatever they give further, we'll be grateful. The second point I'm raising, my lord, is on the question of there's a proposal to restrict bulk consumers' access to real-time market. Real-time market is something that has been instituted by the CERC. What they say is that this Honorable Commission must give directions to the Load Dispatch Center not to give NOC for bulk consumers within the state to access the real-time market. Why? Because these bulk consumers will come in competition with the DISCOMs in the real-time market. And the DISCOMs find themselves unable to move fast enough or promptly enough, and therefore the words they use is certain bulk consumers are also accessing RTM to optimize their power purchase cost. This tantamount to interference in drawal schedule of the DISCOMs in real time during day of operations. By the time market obligation sheets on RTM are notified, DISCOMs lose the opportunity to change their drawal schedules. But this kind of interference by the Commission in a real-time market set up nationwide is not justified. Secondly, my respectful submission that it is beyond the power of this Commission. I leave it at that, Manu. The third issue. Which regulation, Mr. Gopal Chaudhary? Regulation of which year? You are referring to which regulation? There is no regulation, my lord. This is No, you have read something. No, you have read something now. What have you read? Just now you have regulation. That I've read from paragraph 13(1) of CPTCL's. No. I heard you saying Commission has restricted bulk consumers from with reference to this real-time access. They want the Commission to. That is their prayer. They requested the Commission. That's what yes. I was wondering at. So I didn't follow you properly. I thought you are referring to Commission's order. No. They are making a request. All right. They are making a request that Commission pass such an order to restrict bulk consumers from accessing the real-time market.
my respectful submission was that the commission can't interfere. It is beyond the powers of the commission. Then, my lord, the very peculiar. It appears from the reply. It appears, my lord, that this issue has been raised only in APCPTCL's thing, but APCPTCL has not given us any reply. What they say is that a 33 kV consumer who has been given connection at 33 kV but has a CMD of less than 1500 kVA should be billed at 11 kV tariffs. That is their this. It appears that this has come only from the APCPTCL in their ARR. The very reason for differentiation of the energy rates voltage wise is because the losses at 33 kV are less and therefore the energy charges are less. Now, in such a case, if the supply is being made with less losses, what is the rationale for charging them at 11 kV tariffs? Though EPDCL in their reply take it upon themselves, I don't think this was in the proposal of EPDCL, but nevertheless they take it upon themselves to proffer a reply to this. They say, consumers who have CMD less than 1500 and released on 33 kV is getting benefit of better voltage profile and less number of interruptions than 11 kV consumer. Consumer is paying less charges for 33 kV and it is not beneficial to DISCOM. Development charges per kVA is also less for 33 kV than 11 kV. Therefore, they say a 33 kV consumer should pay 11 kV tariff. But it's completely doesn't make sense at all. Development charges are left because the costs are less. What else? Per kilowatt. The cost per kilowatt is less. They're paying less charges because the losses are lower. It is the tariff provides for voltage wise, not contract demand wise differentiation of tariff. It is voltage level wise tariff, energy charges. Therefore, if somebody is at 33 kV, then the tariff is worked out taking into consideration that there is a lesser losses at that voltage level, and that's it. That tariff has to apply. So therefore, this, my lord, is a completely irrational proposal. This is trying to get around. In fact, I don't see the whole system improves by having people who take voltages at higher level, high voltage level. And the last item on my thing, my lord, is grid support charges. The proposal is that the grid support charges as determined by the then APERC in the order for 2002-2003 be now put into the tariff. The two aspects to this. One is with respect to the levy itself and with respect to the quantum. I am aware, my lord, that there is a judgment of the Supreme Court which upheld that APERC order of 2002-2003. With great respect, my lord, it might have been more in the nature of a judicial accident.
But nevertheless, I'm not going on to that any more than that. There's fundamental difference. This requires a completely different look. Lordships may just see para 15, what I have said. In that reply, my lord, para 15. There are two things involved. One is incidence of grid support charges. The second is quantum thereof if it is to be levied. Two aspects. Prior to the 2003 Act coming into force, the whole dispensation was different. There was no open access. And it was completely different. After the 2003 Act has come into force, a person could source energy from any other generator. Now, when he's sourcing energy from any other generator, the incidences of the grid coming from his load are the same. Whatever is being complained as those which happen with CPPs, the captive power plants. In that order, the basic thing, two things they took into account or they considered as justifying the levy of grid support charges. Of course, the reply of the DISCOMs supports my point rather than their submission. I'll come to that in a moment. They say that captive power plants, when they are connected to operate in parallel with the grid, then they take support from the grid in certain circumstances. What are those circumstances? Number one circumstance is that if the generator suddenly fails, then the entire load will now get transferred to the grid momentarily. And that momentarily, because after that it will trip. And that momentary transfer will cause a small spike or that is exactly the very thing, same thing happens, my lord, if there is a short circuit in your house and there is till the fuse blows or your circuit breaker in the house trips, there is a spike of this thing that is carried from the supply voltage. It's normal in electrical things that whenever there is a fault of any kind, there will be a momentary rise in demand from the main source till the protective device operates to isolate it. Whether it's a fuse. Mr. Gopal Chaudhary, as far as the levy in principle is concerned, now as you very accident or otherwise, you know Article 141. So the Supreme Court, the judgment of Supreme Court is the law of the land. So as far as principle is concerned, perhaps we will not be able to say contrary to what the Supreme Court has said, though perhaps you may convince us to hold a different view, as you know very well. Lord, Article 141. I'll answer that in one sentence, my lord. 141, law of the land, that the law declared by the Supreme Court is binding on all courts. Absolutely, my lord, no doubt about it. But if the Supreme Court makes a statement anywhere that something which is not a You want us to read? You want us to read the Supreme Court judgment per incurium? No, Because not per incurium. Because it's not as if we want to impose this on our own. When one party. My lord, I'm on my back foot when I'm making these submissions. So I'll make them nevertheless, my lord, because I feel they are justified. Right. But I am on the back foot. I'm only wondering at the futility of your effort as far as the first aspect is concerned. No, I'm Justification for saying, levy. I'm going a little further on that. Going a little further.
Just give me a give me a moment. Because eventually the APRC also stopped after 2009. So it merits reconsideration of the whole thing. It is not not that it is not open to your lordships not to reconsider the whole thing on fact. Supreme Court, my lord, is not an authority on science and engineering. Of the land, Supreme law Court, of my the land. respectful submission, my lord, is Law of not an the land. authority on science and engineering. The science and engineering aspect is open to your lordship. No, you can understand our embarrassment because when one party My says, lord, I am also feeling please, embarrassed, please, but please, I want to try. please, please allow us to levy grid support charges as upheld by the Supreme Court. Can we say no, no, no? Supreme Court is not an authority. We take a different view. Can we say that? No. No, my lord, I'm not saying that. I am trying to say, my lord, that your lordships take a fresh look on it completely. No, perhaps. As No, to fresh. two things. As to two things, where it should be levied, in which circumstances it should be levied. That's a different Second, matter. See, that's a different matter. That's a different matter. See, very levy of grid support charges itself to say that it's not proper or justified may not be correct because Supreme Court upheld it. No, I'm not saying. That's why, my lord, your lordships may see by paragraph 17 of what I've said. I'm trying to come to that, my lord. I think Yes, there are certain the reasoning that was given in the APRC order was that there will be certain kinds of industries, and they of course applied it to all kinds of industries, but certain kinds of industries which instantaneously draw large currents intermittently in arc and induction furnaces or for startup of large motors, which may or may not be in excess of the limits specified by the GTCS or the grid code. But the general terms and conditions of supply and the grid code both contain provisions with regard to how much of these intermittent starting currents and so on you can draw. But there is a certain class of industries. Now you take a sugar mill which is producing, which it doesn't have any of this kind of motors which impose a large thing. They are connected to the grid so that the power they generate for themselves, the surplus power is exported to the grid. So how do these two kinds of industries be put on par? That's my submission. There are certain kinds of industries in which this kind of thing, they may be actually taking a support from the grid in the normal operation. In the normal operation. But that kind of support they also take after the 2003 Act comes, they take anyway, even if they are taking power from a distant source. Let us say they're taking power from a generating company located in somewhere in, let us say, Tamil Nadu or Karnataka. What is happening at the grid interconnection, the same thing will happen. That's the point. I'm trying to make a difference. This was not there. This was not the situation when prior to 2003. After 2003, this whole thing has become so open that some of these distinctions can no longer exist. That's what I'm trying to convince your lordships, that this requires a completely de novo look in the circumstances that this is there. That the whole environment has changed. A plant located next door in the same premises, vis-a-vis a plant located, a generating plant located belonging to somebody else, a 200 megawatt plant from whom I take from 20 megawatt. How are they different? A 20 megawatt generating plant located in the same premises, connected to the grid, a 20 megawatt sourced supply from a 200 megawatt plant 500 kilometers away under open access. What is the essential difference on grid operations? My respectful submission is there will be nothing. So this entire thing undergoes a change. There are certain kinds of industries which draw large currents intermittently.
but they draw large currents irrespective of the fact that they have a captive generation plant or they don't. In both the cases, they will draw these intermittent connections, which will not get. I have not yet read the Supreme Court judgment. It's only What two these? paragraphs, my lord. It's I only see. two paragraphs. But these aspects were raised before the Supreme Court and not considered. Nothing was considered in the Supreme Court. No, were all these points raised? Yes, they were raised. Then The Supreme Court actually, sorry, I with great respect to the Supreme Court, my lord. The Supreme Court starts off on the presumption, which is incorrect, that it was conceded by counsel that if the wheeling charges case is dismissed, this also can be dismissed. That's the first premise. That is one paragraph. The second paragraph makes only one statement. It says that when the generating capacity of a captive power plant is increased, the burden on the grid is increased. It is technically wrong. No engineering, it is contrary to engineering and science, but that is all that the reasoning that the Supreme Court gives. It does not go into the elaborate judgment of the High Court or this. My lord, your lordships can't do all that. I am only now saying, my lord, take a fresh look at it. I am not, my lord, pressing a curative petition before your lordship. I can't do it. But that's all it says. It's two paragraphs. So that the Supreme Court has discussed this, that has not happened. Your lordships may see that it's just two paragraphs. I leave that aside, my lord. I just assume that grid support charges is, in fact, in many state commissions, grid support charges is being levied. And there has been, I am asking for a de novo consideration as to which circumstances in a system of a large interconnected grid as has come into being after the 2003 Act, and the entire scheme of people connecting to the grid has changed, which class of cases would be considered to be taking grid support which merit a charge and which do not? Number one. Second, which if a grid support charge is to be levied, then by what measure must that charge be? What is the measure of the charge? Well, different commissions have come to different conclusions, and there are commissions which there are commissions which have just give me a minute, my lord. Gujarat, just to give you a lot. Gujarat, it is 26.5 per kVA per month. Rajasthan, it is 20 rupees per kVA per month. Madhya Pradesh, it is 20 rupees per kVA per month. Tamil Nadu, it is 30,000 per month per megawatt. Chhattisgarh, it is 13 paise per unit of energy drawn. Maharashtra does not have a grid support charge, it has a standby charge, which is a completely different scheme by itself. More interestingly, my lordships, because Chhattisgarh did some extensive study. After they did that study, of course, they concentrated the study on the steel industry and the effects that study, your lordships may have a look. That's why I'm saying this whole thing requires, after the 2002-2003 order,
different commissions have got different studies done by ERDA, and they have come to different conclusions on the same basis of the same study. They have come to different conclusions as to both incident as well as the quantum. Rajasthan has gone by a fault level. Lordship may see, interestingly, Chhattisgarh started with a per kilowatt rating beginning when it first imposed it. That was challenged in the appellate tribunal, it was upheld, but then they came back and they revised it to a per unit rate. Today it's operating a per unit rate. And you can see, Your Lordship, that what is proposed here is 50% of CMD per month. 50% of CMD. Whereas the charges in Gujarat and Rajasthan are 20 per kVA. So those are my submissions, my lord, that this requires to be changed. And there are industries which connect. There are those who have got captive power plants which connect to the grid only for the purpose of exporting, not for support from the grid, but for exporting their surplus power. But just because they're connected to the grid for that purpose, how do we say that they are availing of any grid support? What they send out will be subject to whatever open access charges will be there, like any generator. That would be the case with all these cogeneration plants. That they will send it out. That's the purpose of their connecting to the grid. That's why I'm saying, my lord, the lordships may consider, is it just the mere connection of a captive generating plant to the grid? Does it ipso facto mean that they are drawing support from the grid? They do not. It is not so. The lordships may examine that. They may connect to the grid only for the purpose of exporting their power, not for getting any support inwards from the grid. Their loads do not. Secondly, another important concept which your lordships must see. If all the theories, doesn't matter whether it's ERDA study or whatever it is, they all go saying that it is the load of the unit which is taking the load of the unit which is causing this grid support to be taken. These intermittent loads and all that, it is the load which is doing that. If load is the cause, why generation capacity of the CPP? How is it relevant? How does the generation capacity of the CPP take support from the grid? The load may take. Now, if that is translated to generation capacity by some fault level study or comparison on the basis of what is the fault level of that system and so on, as Rajasthan has done, you will come down to 20 rupees a kVA, not 300, 400 rupees a kVA. This is my submission, my lord. Submission, I'll say, is three. One, I presume here, and that seems to be the case. Now, I just read out one paragraph from the reply, my lord, before I make my summation, before I sum up what I'm saying. Please see the reply, my lord. It's under reply 15 to 20. Please see the second paragraph. Reply, SPDCLs on the last page. Lordships have got it. Reply 15 to 20. The next paragraph. First, they say in the first paragraph, those CPPs run in parallel, taking support of the grid only. Lordships may just please see even what they say. Last sentence on the first paragraph, which is exactly the point I am making. Those CPPs, cogeneration plants, run in parallel, taking support of grid only, would qualify for grid support charges. Lordships need to identify that.
There must be some identification on some relevant criteria. Next paragraph. It may please be noted that cogeneration plants and CPPs utilize the power produced for captive use inside the plants, and excess power, if any, will be pumped into the grid for sale to licensee or in open access as per agreement. They are also in sync with me as far as I am concerned, what I have submitted. These plants are synchronized to the DISCOM provided supply and operate in parallel to DISCOM supply. No question. Now your lordships may see how they come to the grid support. They run with grid support only by installing necessary protection measures for inadvertent operation of the generator from pumping into the grid or drawl from grid. If your lordships have seen these statements, the last one doesn't sink. Hence it is justified to levy grid support charges. It's not. They are allowed to run in parallel with the grid only by installing necessary protection measures for inadvertent operation. So these protection measures are there. If these protection measures are there and grid operation is not permitted because of these protective measures, then where is the grid support? The protection measures will disable the grid support. Then how do they say that hence it is justified to levy grid support charges? I am with the DISCOMs, my lord, that cogeneration and CPPs, they connect to send out their surplus power. Second, they run only by installing protection measures, which to protect against any inadvertent drawl or pumping into the grid. Those measures are there. They are required by this grid code. But not on a different scale, because the whole discussion on this goes a little further. There are certain kinds of loads which generate harmonics. Harmonics are overriding disturbances at a higher frequency, third harmonic, fifth harmonic, and so on. These are generally considered as impurities put into the grid. The grid code specifies what is the maximum level of voltage and current harmonics that are permissible. Now, thing to do is to enforce that these harmonics are blocked by either pass filters or block filters. If the harmonics exceed those levels, it is the consumer who has to take steps to reduce them by putting in filters. Similarly, if there is a large starting current, the GTCS says that 6 times the motor rating is the maximum. Now, supposing there's a very large motor, then what happens? Then you go to soft start techniques. Star delta, now there are eddy current. There are so many other ways, soft starts. Those measures are ones which need to be done. So those are minimized by using alternative technologies, which in my respectful submission, the DISCOMs would be entitled to ask the consumers to comply with the requirements of these codes and reduce what they put into the grid in the course of their operations within those limits. Otherwise, all those will become ocious. It becomes as if you pay a charge and all this is permitted, is it? That's not the right way of looking at it. So therefore, my lord, to sum up, my submission to your lordship is like this. One, after the 2003 Act has come, the entire grid has become a large interconnected grid. And there are loads at remote locations taking power from generating units, captive or otherwise, from any other generating units, remote located. Both are connected to the grid, but not at the same point. They are connected at different points. So therefore, to make any distinction out of
the captive power plants located at the same place is unjustified, particularly after the 2003 Act has come. Second, there has to be an identification of the kinds of loads and the kinds of interconnections where grid support is said to have been taken. It's not in all cases. A simple case where the interconnection is only for export does not mean grid support is availed or sought to be availed. Number three, on the question of quantification. It cannot be an arbitrary thing which has no basis and no rationale to simply say 50% of the demand charges. It requires a relook. What are the costs involved? What are the elements of cost that may impulse? And develop a methodology. You know, Rajasthan has developed one methodology, Gujarat has gone to some other methodology. Your Lordships, there may be 2 or 3 ways of looking at this, I'm not denying that. But none of them will land up with 50% of the demand charges. No, that's not been the case anywhere. And fourthly, to restrict it only where grid support charges is required, is taken, actually taken. And where it is not sought to be taken, to restrict it by protection measures. Ask the consumer to install the protection devices. My lord, I have completed my submissions. My lord, only that question of those load curves for time of the day, I do not know what your lordships will. Mr. Gopal, we will examine and decide. If they are not there, we will call for and then we will examine. Because there will be no time now. Even if they are to supply to you, you will not be able to reply again. No, but I may at least be able to Or for the sake of record, all right, you furnish immediately those load curves which you have undertaken to furnish, but you have not furnished. Furnish within, immediately within a couple of days. Mr. Gopal Chaudhary, you can send your additional submissions on this aspect only, load curves. My lord, I am grateful, my lord. All right. The Federation of Andhra Pradesh Chambers of Commerce and Industry, FAPSI, విజయవాడ వారు మాట్లాడతారు. FAPSI విజయవాడ. Yes, sir. So I'll be, hello. Yes, sir. I'll be speaking Shrikant Dhuri here. I'll be speaking on behalf of FAPSI. Okay, your video is not visible. Yeah. Yes. There was some issue. Yeah. I'll be making a presentation. I'll present it right now. I hope my screen is visible. Yeah, it's visible. It's visible, right? Yeah. Okay. So, sir, the first aspect that I would like to speak upon is that the tariff that is to be there, it has to arrive with the input costs. The input costs are the Genco cost and the Transco cost. Now, AP Genco and AP Transco, the truing up has not been done, and these being the major input cost as a part of the power purchase cost also, it is the lack of truing up. It has an effect on the overall retail tariff, and this has to be done. It is imperative that this has to be done immediately so that the final tariffs, the final retail tariffs, are reflective of the actual costs. The second point that I would like to make is that the AP Genco, the power purchase from AP Genco amounts to nearly 33% of the power purchase cost. Now, if you'll have a look at the APRC generation regulations, these are quite outdated, which is why it is observed that the overall power purchase might be an exaggerated number. If you'll have a look, a comparison with CRC, the auxiliary energy consumption has reached down to a percentage of 5.75%, whereas the APRC generation regulations still keep it at 7%. The secondary fuel oil consumption for APRC is 4 times that of CRC, which is 0.5 ml per kilowatt hour.
and even the station heat rate has not changed from the old 2004 CRC regulations. This would amount to, we have calculated for a case basis for a 500 megawatt plant, and we've arrived at that the energy charges computed under APRC norms are higher by 9 paise as against the CRC norms. This would have a, this has a major effect. 9 paise has a major effect for just for one plant, and if you consider all of the AP Genco plants, that would have a massive impact on the power purchase cost, and that is why it is our request that these regulations be amended. The next point is that the petitioners have claimed an ACOS of 6.82 rupees per kilowatt hour, whereas in the previous order, retail tariff order, this had been approved at 6.37. It is a 7%, over 7% jump that they have claimed. And as per our computations, we have arrived at a 0.5% increase in the ACOS, and this 7% hike is not tenable for other objections ahead. As one of the input costs, they have the petitioners have claimed distribution business, the distribution cost as an input cost for 2021. So there is no final there is no true up order for the distribution business yet. In fact, there was a true up order for the 14-15 to 18-19, which was rescinded in the last proceedings. So without a final order in the case of distribution for 2021, the licensees cannot claim on an actual basis the distribution cost in the current proceedings, because there isn't a final order yet. And furthermore, this distribution or the true up order for distribution, or it is for a 5-year control period. So until that time, this cannot be claimed on an actual basis within the current petition hearings. So they have deviated from this, and hence it is our prayer that no truing up may be allowed for the distribution business for the instant petition. Now, on the matter of power purchase cost, and this is regarding the true up for 2021, we have observed from the audited accounts that there is a mismatch in the power purchase quantum. Now, this might be because of the discom to discom sales. However, on checking the audited accounts, we had observed that there are certain adjustments for previous years. It is requested that the Honorable Commission may direct the discoms to provide a reconciliation with the DDs, with the audited accounts, and that a strict prudence check may be conducted in this regard because of the mismatch, and particularly regarding the discom to discom sales. The other aspect here is regarding the hydro stations, the AP Genco hydro stations. Now, the discoms have shown that there was a higher availability, a high net availability from the AP Genco hydro stations, and despite that, the dispatch is quite small as compared to the availability. Now, the net availability is linked to the fixed cost, so it is a sunk cost for the discoms, and so there should have been a higher dispatch from the hydro stations, because the fixed cost, it is the discoms have to bear it anyway if there is a higher availability. And in fact, the price of hydro stations, the price of the power from hydro stations is comparatively lower. So there ought to have been a higher dispatch, energy dispatch purchase from the must-run hydro stations. Now, this is one aspect that the discoms must answer. And even if it was not purchased for their own benefit, it could have been sold in the spot market. Another fact here is that the APRC in previous orders has directed the discoms to form a power monitoring cell, a real-time monitoring cell, and the discoms have mentioned that they have established such a cell. However, having a look at the
sale of surplus power, we have observed that no proactive steps have been taken, and this does not match uh, the actual price observed in the exchanges and the variable cost of purchase for the discoms. So it is a question that we put forward here, whether this power monitoring cell has been optimizing the power, whether it is functional, whether it has been optimizing, helping in optimizing the power purchase as well as power surplus power sale for the discoms. Another point here is regarding late payment surcharge. Now, the power procured from the audited accounts, we have observed for APEPDCL that the power purchase cost includes late payment surcharge. Now, late payment surcharge is a penalty imposed on the discoms for not paying their dues on time. Now, such late payment surcharge ought not to be passed on to the consumer, given that it is that this is to no fault of the consumer themselves. The the late payment surcharge of 82.72 crores, this is what we had observed in the audited accounts of APEPDCL. This ought not to be allowed. Furthermore, we checked the trade payables for APEPDCL, and we observed that the payable days for APEPDCL is close to 185, 186 days. Quite a large number, and this shows that the discoms themselves are not able to manage their payments on time, and this would lead to further LPS, and this would be the same case for APCPDCL as well as APSPDCL, and such late payment surcharge ought not to be passed on as a part of power purchase to the consumers. This is pertaining to the loss levels. The Honorable APRC had approved distribution loss levels at lower rates in the initial tariff order for FY 2020-21. Accordingly, it is a submission that the distribution loss that the petitioner has mentioned here, the power purchase attributing to that excessive power purchase attributing to that they have claimed ought to be disallowed. This amounts to close to 67.73 crore rupees on a consolidated basis for all three discoms. Now, coming to the power purchase cost of the for the retail tariff for 2022-23. First is that the petitioners have claimed an arbitrary escalation for several stations, which ranges from 4.79% to 10.69%. Now, we have observed from the Honorable CERC's escalation rates that they give on their website, and the last escalation that they had given on domestic coal was in 2018. And after that, even in the latest notification, the escalation rate for domestic coal is 0%. So it is our humble submission here that the variable cost ought not to be considered on a presumptive basis, and that the petitioners should provide more information as to why they have claimed such an escalation rate, and if they cannot, such escalation rate ought to be disallowed. The other point here is that the plant availability factor for the cheaper CGS stations has been shown as that it has dropped. However, we've checked the actual availability factor for the CGS stations for the year 2021, for which we have observed that the plant availability factor for the CGS stations is in fact higher. So the Honorable Commission may kindly look into this and consider and approve power purchase cost considering the actual availability on the basis of from the actual numbers for the CGS stations. Another observation that we had made was that in the last tariff order, the Honorable Commission had set a ceiling rate of 3.86 per kilowatt hour for the power purchase from short-term sources. And the petitioner has considered market purchases between 4 to 4.14 rupees per kilowatt hour. We have observed the trend of prices on the
on the DAM market, the day-ahead market, and as well as the real-time market. In the day-ahead market, we had observed for 2020 to 21 that the prices have ranged from 2.42 rupees in April to 4.07 rupees in March of 2021. And it is only in I think March and February that the prices are slightly higher. Otherwise, the prices have stayed around 2.5 to 2.7 rupees for the day-end market. And for the real-time market, the price range has been between 2.2 rupees per kilowatt hour to 3.73 rupees per kilowatt hour. So the claim of the discoms that the market purchase ought to be considered between 4 rupees to 4.15 rupees ought to be struck down, because for one, a ceiling was kept, and for the other, it can be seen that the MCPs are not at such high rates, and the discoms have been inefficient in their sale of market purchases in this regard. On the matter of other costs, the discoms have, for the true up of 2021, we would like to point out that the petitioners haven't provided detailed justification for some of their claim amounts. In particular, APEPDCL has booked 75 crores towards other expenses, and no details whatsoever have been provided in that for that aspect. Similarly, compensation for accident cannot be allowed as a part of true up. These are there for promoting this would promote inefficiency of the discoms. And in the case of the ARR for 22-23, I would like to point out that for AP SEEDCO, grants had been provided as per the previous orders. However, the discoms have not mobilized. We feel that the discoms have not mobilized the grants towards AP SEEDCO, and the Honorable Commission may kindly look into this. Further, the discoms had to provide, the Honorable Commission had directed the discoms to provide periodical reports on implementation of energy efficient pump sets, which forms a part of the other cost. However, we checked the websites of the discoms and we have not been able to find such reports, and so it is requested that the Honorable Commission may direct the discoms to provide these reports and to look into the matter and allow other costs accordingly. The other matter is related to non-tariff income. Now, in the case of true up for 2021, we have checked the audited accounts, and the audited accounts have a higher number, which obviously the accounts for the discoms are on a cumulative basis for distribution business as well as retail supply business. So we have checked that the NTI figures that the discoms have claimed are understated accordingly. As per the accounts, taking an example for APEPDCL, as per the accounts, the total figure is 1,076 crores, and in distribution they have claimed 301.95 crores, and for retail they have claimed 424 crores, which shows that there is a balance understatement of 350 crores. It is requested that the Honorable Commission may allow the non-tariff income for the retail supply business only on the basis of the audited accounts itself, and the total figure of may be allowed, which is 424.28 plus 350.03 in the case of EPDCL, and similarly in the case of the other discoms as well. In the case of ARR for 22-23, again, we request the Honorable Commission to estimate the non-tariff income on the basis of the actual non-tariff income, the actual non-tariff income as given in the audited accounts, and take a projection of that and allow it accordingly for the retail supply business. On the matter of interest on consumer deposits, it is submitted that this is quite clear that the Honorable APRC in its regulation for security deposit code states that the
interest shall be paid at the bank rate notified with the RBI, and that it is observed that the claim that the discoms have made is at a rate of 5.25%, despite the RBI bulletin for December 2021 indicating that the interest rate is 4.25%. We request the Honorable Commission to direct the discoms to file this at interest rate of 4.25%. Accordingly, there would be a disallowance of 40.93 crores from the petitioner's claim. On the matter of revenue subsidies and grants, it is submitted that certain the revenue subsidy from GOAP and the Uday grant in particular was not subtracted from the claimed ARR, as could be observed from the petition. And it is submitted that we have arrived on the basis of the ACOS of that an additional subsidy requirement is there in the case of LT domestic and LT agriculture, and that the subsidy that the GOAP has provided currently is insufficient to cover the subsidy requirement. Accordingly, we have arrived at additional subsidy requirement of 1770 crores for APEPDCL and 395 crores for CPDCL for the year 2021. Similarly, we have calculated for 22-23 the subsidy requirement for APSPDCL and APEPDCL and APCPDCL. These are 5,500 crores for SPDCL, 2,200 crores for EPDCL, and 1,700 crores for CPDCL. Now, we would like the AP discoms in their own petitions have admitted that an amount of rupees 13,560 crores is outstanding from the government of AP towards subsidy receivables. It is submitted that even if that the Honorable Commission may look into this matter, if the subsidy amount from the commission from the state government is not realized, the discoms will they will be reeling and they will face the problems as they are financially, the financial crisis that they're facing, and it is requested that the Honorable Commission may kindly advise the state government to allow this amount of rupees 13,560 crores and also the additional amount which would be required for the coming year 2022-23. Now, on the matter of the discoms have requested for a restriction on the bulk consumers from accessing the real-time market, and they've done this by the issuance of NOCs to such bulk consumers. Now, the first point that we would like to make here is that the petitioner has relied upon the proposed CRC regulations. Now, these are in the draft stage, and the final notification has not been given by the Honorable CRC. So, and furthermore, in its statement of reasons for the framework of real-time market, I will quote, the Commission has envisaged that the Commission has said that the Commission is of the opinion that any entity can participate in the real-time market, and it should not be limited only to those participants who have participated in the day-ahead collective transactions in such a case. The long-term PPA holders who typically self-schedule their capacities on day-ahead cannot participate in RTM. The Commission expects that the SCRCs would implement SAMAST in the states in order to have participation by interstate entities. Now, it is in this regard, what we would say is that we would recommend to the Honorable Commission that the Honorable Commission may introduce a concept of intrastate gate closure aligned with the RTM market. Wherever these intrastate entities are required, they may be required to give the final schedule 1 or 2 time blocks prior to the opening of the RTM market. This might help balance the interests of both discoms and consumers. However, our request is that this may be allowed only after the Honorable CRC comes out with the final notification, the final regulations, DSM regulations. On the matter of TOD,
Mr. Gopal Chaudhary has gone into depth with this, but we have we have made an illustrative example, and we found that there would be an annual hike of 4.30% due to TOD for a normal 33 kV ST consumer with 1000 kV load who is operating for 24 hours and 365 days. So this is one thing, that there would be an indirect tariff hike, and the other is that there is no data provided as per the seasonality of demand and price prevailing in the markets, and more information would be required uh, we would require more information to speak on the TOD structure, and that the proposed TOD structure does not in any way does not seem to benefit the final consumer. On the matter of load factor incentive, it is submitted that the discoms have proposed a demand charge of rupees 475 per kVA per month for the ST industrial consumer category. Now, uh, in the previous orders, a load factor incentive was allowed, given that at the time there was a power surplus scenario. For 22-23, the discoms have envisaged a power deficit scenario. However, we would like to point out that given that there is such a high demand rate, it and without any load factor incentive, it would push the consumers to HT industrial consumers to opt for open access, and this would hurt discom itself. So it is requested that the Honorable Commission may approve a reasonable load factor incentive for the ST industrial consumers, as have other state commissions done. On the matter of disproportionate voltage level tariffs, it is submitted that despite there being very slight loss difference between HT1 category for 33 kV and HT1 category for 132 kV, it is observed that the difference in the difference of cost of supply, that the approved tariff, the energy charges, there's a difference of 45 paise for 33 kV and 132 kV, and despite the voltage wise cost of supply difference being close to 20 paise, it is requested that the Honorable Commission may approve a common tariff for the Mr. Srikanth, yes, sir. we'll go through all your submissions because you have already given in writing. We'll go through them. You can please wind up now. All right, sir. Just Yes. the next is pertaining to grid support charges. Mr. Gopal Chaudhary has already spoken in detail regarding this. We would just request the Honorable Commission to allow a third-party analysis regarded for this, a third-party study for this, and to approve grid support charges at an appropriate rate with appropriate methodology. Because considering that there is a 475 rupees per kVA per month demand charge, and the proposed method for computing this would lead to a very high rate as compared to other states, which have a range of rupees 20 to 26.5 per kVA per month. And another request that we would like to make is the provision of bank guarantee for security deposit, as there is no embargo in the regulations as such for the provision of bank guarantee, and this ought not to be accepted in cash, but in the form of bank guarantee. The final objection is that the cross subsidy may be maintained within the plus minus 20% of the average cost of service. That is also. Okay. Yes. Messrs. Mindra Energy India Private Limited, Hyderabad. శ్రీ గుజ్జుల ఓపులేష్ ఏఈటీయూసి ఏపీ విజయవాడ. ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఉన్నారు. ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు 27th మాట్లాడతానని మెసేజ్. ఎస్సీ విజయవాడ ఆఫీస్ రెస్పాండ్ గుజ్జుల ఓపులేష్ గారు వచ్చారా?
నమస్తే సార్, హోమ్లేస్ గారు రాలేదు సార్. శ్రీ కేవీ ప్రసాద్, ఏపీ రైతు సంఘం విజయవాడ, మీరు వచ్చారా? ఆయన కూడా రాలేదు సార్. నమస్తే సార్. శ్రీ ఎస్ ప్రతాప్, ఏపీఎస్సీబీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ విజయవాడ. వచ్చారు సార్, మాట్లాడతారు సార్. ముందుగా జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారికి, చైర్మన్ ఏపీఆర్సి, అలాగే పి రాజగోపాల్ రెడ్డి గారు మెంబర్ గారికి, ఠాకూర్ రామసింగ్ గారు మెంబర్ గారికి, ఏపీఎస్సీబీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసోసియేషన్ తరఫున నమస్కారములు తెలియజేస్తున్నాం సార్. సార్, లాస్ట్ ఇయర్ ఏఆర్ఆర్ 21-22కి మేము పవర్ పర్చేజ్ మీద మా యొక్క అభ్యంతరాన్ని చెప్పినప్పుడు కమిషన్ వారు చాలా సానుకూలంగా స్పందించి వెంటనే ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా కొన్ని సూచనలు తీసుకొని దాని మీద పవర్ పర్చేజ్ రెగ్యులేషన్ అనేది 2021కి రెగ్యులేషన్ అనేది మీరు మళ్ళీ దాని మీద ఫ్రేమ్ చేసి దాన్ని పెట్టడం అనేది ఏపీఎస్సీబీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసోసియేషన్ తరఫున మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ కమిషన్ నుంచి మేము రావటం మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. అదేవిధంగా ఏదైనా ఒక ఓపీ కానీ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని డిస్పోజ్ చేసే విధానంలో కూడా ఆ యొక్క ఫాస్ట్నెస్ అనేది ఇష్యూస్ని త్వరగా సాల్వ్ చేయడం అనేది చాలా సంతోషకరం సార్. సార్, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 2022-23 ఏఆర్ఆర్ అండ్ అలాగే 2021 ట్రూ అప్లో సార్ లాస్ట్ టైం ఏదైతే మేము కొన్ని చెప్పామో సార్, 2021లో ఈ లాక్డౌన్ వచ్చిన టైంలో యూనిట్లని మనం బ్యాక్డౌన్లో పెట్టి మార్కెట్లో కొనటం అనేది తక్కువ కాస్ట్ కొంటున్నా కానీ ఇయర్ మొత్తం యావరేజ్ కాస్ట్ వేసుకున్నప్పుడు ఆ వేరియబుల్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. కాబట్టి మనం దీని మీద అని చెప్పినప్పుడు ఆ జస్ట్ ఈ ట్రూ అప్ ఇచ్చారు కాబట్టి దానిలో ఉన్న వాస్తవాలు ఒక 2 టేబుల్ నేను ఆల్రెడీ మీకు సబ్మిషన్లో ఇచ్చాను సార్. మార్కెట్లో కొన్న యావరేజ్ కాస్ట్ ₹3.61 అయింది సార్. కానీ ఏపీ జెన్కోలో మనకి వేరియబుల్ కాస్ట్ యాక్చువల్ వేరియబుల్ కాస్ట్ ₹3.22 మాత్రమే అయింది సార్ యావరేజ్గా. సో దాదాపుగా 40 పైసలు ఎక్కువగా మనం మార్కెట్లో కొన్నాం సార్. అదే దృష్టిలో పెట్టుకొని 2021-22 సంవత్సరానికి కూడా సార్ కోవిడ్ ఎప్పుడైతే సెకండ్ వేవ్ వచ్చిందో మార్చ్ టైంలో సార్ 2019-20 సంవత్సరానికి జనవరికి ముందే దాదాపుగా అన్ని ప్లాంట్లలో కోల్ అనేది ఒక ఆర్టీబీపీలో తీసుకుంటేనే 5,000 మిలియన్ మెట్రిక్ టన్నులు మనకు అక్కడ పెట్టారు సార్. అలాగే అన్ని ప్లాంట్లోనూ పెట్టారు సార్. ఇప్పుడు ఈ సంవత్సరం 21-22 సంవత్సరానికి వచ్చేసరికి కోల్ స్టాక్స్ మెయింటైన్ చేయలేదు సార్. చేయకుండా మార్కెట్లో మనకి మళ్ళీ తక్కువ దొరుకుతుంది అనే కాన్సెప్ట్లో ఆ కోల్ స్టాక్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల సడన్గా మార్చి నుంచి జూలై వరకు మార్కెట్లో తక్కువ కాస్ట్కి దొరికింది సార్ పవరు. అది నేను ఎనక్సెల్లో చూపించాను సార్ అందులో. సో మార్కెట్లో తక్కువ కాస్ట్కి అది కూడా ₹4.22 ఏప్రిల్లో అయితే మే జూన్ వచ్చేసరికి ₹3.73 దాకా పడింది సార్. కానీ ఎప్పుడైతే సడన్గా డిమాండ్ పెరిగిందో ఆగస్ట్ నుంచి ఒక్కసారిగా మార్కెట్లో ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోయి దాదాపుగా ₹20 వరకు వెళ్ళిపోయింది సార్. ఆ టైంలో మనం లాస్ట్ ఇయర్ ఏదైతే మనం ప్రణాళిక రూపొందించామో డిస్కమ్స్ జెన్కో కలిసి ఒక కోల్ స్టాక్స్ని మెయింటైన్ చేయడం ద్వారా మనం బఫర్ స్టాక్స్ని పెట్టుకొని రాబోయే సమ్మర్ డిమాండ్ మీట్ అవడానికి ఏ ప్రయత్నం అయితే చేశామో అది 21-22 సంవత్సరానికి చేయకపోవటం వలన దాదాపుగా మార్కెట్లో కొనటం వలన మా యొక్క అనాలిసిస్ ప్రకారం 1,400 కోట్లు అనేది ఎక్సెస్ వ్యయం అనేది మనం ఈ సంవత్సరం పెట్టడం జరిగింది సార్. అదే మనం కోల్ స్టాక్స్ పెట్టుకొని ఉంటే ఈ 1,400 ఎక్సెస్ ఖర్చు కాకుండా మనకి ఇంకా మనం మార్కెట్లో ఎక్సెస్ ఉన్న పవర్ నమ్మడం ద్వారా మరికొంత లాభం వచ్చే అవకాశం ఉండేది సార్. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా మన కోల్ స్టాక్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈవెన్ అన్షెడ్యూల్డ్ పవర్ కట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది సార్. పీక్ లోడ్లో పీక్ డిమాండ్ ఉన్న టైంలో మనం ఎక్విప్మెంట్స్ని కూడా మానిటర్ చేసుకోవాలని చెప్పాల్సి వచ్చింది సార్ ఆ టైంలో. సార్ ఆ దృష్ట్యా మేము ఈ జెన్కో యూనిట్స్లో ఏదైతే కోల్ స్టాక్స్ అనేది మెయింటైన్ చేయలేకపోవడానికి మెయిన్ కారణం ఎల్సీ మెకానిజం సార్. ఎల్సీ మెకానిజం అనేది ఒక ప్రైవేట్ జనరేటర్స్కి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జనరేటర్స్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఎల్సీ మెకానిజం రావడం వలన ముందుగా అడ్వాన్స్ పేమెంట్ అనేది కోల్ కంపెనీస్ చేసుకోవడం వలన మంచి గ్రేడ్ కోలు సకాలంలో వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ కూడా పొందుతున్నారు సార్. ఫిక్స్డ్ కాస్ట్ ఇక్కడ జెన్కోలో ఏమవుతుందంటే సార్ కోల్ కాస్ట్ అనేది మన అమౌంట్ పే చేయకపోవడం వల్ల కోల్ అనేది మంచి గ్రేడ్ రావడం లేదు.
అట్ ద సేమ్ టైం పేమెంట్ సకాలంలో చేయకపోవడం వల్ల స్టాక్స్ కూడా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాం సార్. కోల్డ్ స్టాక్స్ అనేది డిమాండ్ వచ్చిన వెంటనే పెట్టేది కాదు సార్. మినిమం 3-4 months ముందు నుంచి మనం బిల్డప్ చేసుకుంటే కానీ ఆ పీక్ లోడ్ సమయం వచ్చేసరికి దాన్ని మీట్ అవ్వలేము సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపోజల్ వచ్చింది సార్. ఏంటంటే ఎస్డిఎస్టిపిఎస్ ప్లాంట్ని ఓఎండ్ఎం కాంట్రాక్ట్లో ప్రైవేటు వ్యక్తులకి లేదంటే వేరే వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి రీసెంట్గా ఒక క్యాబినెట్ డెసిషన్ కూడా మేము చూసాం సార్. సార్ దాంట్లో పక్కనే ఉన్న సిమ్కార్ బెనర్జీలో ₹2.34 యూనిట్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఉంది. జెన్కోలో ₹3.15 14 దాకా ఉంది కాబట్టి తక్కువ కాస్ట్కే వస్తుందని చెప్పి దాంతో కంపేర్ చేశారు సార్. సార్ వాస్తవానికి సిమ్కార్ బెనర్జీ అనేది ఫేజ్ 1 కాంపిటేటివ్ బిడ్డింగ్లో వచ్చింది సార్. ఫేజ్ 1 కాంపిటేటివ్ బిడ్డింగ్లో ఉన్న సిఈఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం ఫిక్స్డ్ కాస్ట్ అనేది యూనిట్ కాస్ట్లో 70% వరకు చూపించుకోవచ్చు సార్. అంటే దాదాపుగా ₹4 యూనిట్ కాస్ట్ అయితే ₹2.50 వరకు వాళ్ళు ఫిక్స్డ్ కాస్ట్లో చూపిస్తారు సార్. ₹50 వేరియబుల్ కాస్ట్లో చూపిస్తారు సార్. వాళ్ళకి అలా చూపించడం వలన డిస్పాచ్ అనేది పెరుగుతుంది సార్. అబోవ్ 90% పిఎల్ఎఫ్ సార్. దానికి సంబంధించి గత 3 సంవత్సరాల్లో ఎంత పిఎల్ఎఫ్తో నడిచిందనేది ఎంతెంత కాస్ట్ వారు తీసుకున్నారనేది చూస్తే సార్ దాదాపుగా మన ఏపీ పవర్ 230 మెగావాట్లు అక్కడ మనం కొంటున్నాం సార్. దానికి 2021లో మనం పే చేసింది వేరియబుల్ కాస్ట్ రూపంలో ₹3.71 సార్. ఫిక్స్డ్ కాస్ట్లో ₹1.74 సార్. అది తెలంగాణ కూడా 800 మెగావాట్ల వాళ్ళ నుంచి కొంటున్నారు సార్. రెండు కలిపి దాదాపుగా ఫిక్స్డ్ కాస్టే ₹2.11, వేరియబుల్ కాస్ట్ వచ్చి ₹2.32 సార్. అంటే 90% పిఎల్ఎఫ్తో నడుస్తున్నా కానీ ఫిక్స్డ్ కాస్ట్ ₹2 పైన ఉంది అంటే సార్ ఎస్డిఎస్టిపిఎస్ ప్లాంట్ మనకి ఫిక్స్డ్ కాస్ట్ 1800 కోట్లు పర్ యానం సార్. మనకి అది 80% పిఎల్ఎఫ్లో నడిస్తే ₹1.50 పడుతుంది సార్. ఈవెన్ దో కమిషనర్ గారు అప్రూవ్ చేసినటువంటి రేటును బట్టి. కానీ ఇక్కడ ₹2 తీసుకుంటున్నారు అంటే ఫుల్ 90% లోలో నడుస్తున్నప్పుడు అది ఇంకా మనకి తక్కువ కాస్ట్ పడాలి. అంటే వేరియబుల్ కాస్ట్ ని ఇందులో అడ్జస్ట్ చేసి అక్కడ చూపిస్తున్నారు సార్. అది ఫేజ్ 1 బిడ్డింగ్ లో ఉన్న అది మనకి కన్వీనియన్స్ సార్. దాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. ఈ ప్లాంట్ ని ఈ టారిఫ్ ని 2 part టారిఫ్ ని పీపీఏ ఉన్న దాన్ని మనం దాంతో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. యూనిట్ కాస్ట్ టోటల్ యూనిట్ కాస్ట్ ఎన్నిటికీ ₹4.80 పడుతుంది సార్. సో సార్ దీన్ని మేము తెలియజేసేది ఏంటంటే సార్ ఇప్పుడు ఈ ప్లాంట్ కనుక ఇస్తే మళ్ళీ ఎల్సీ మెకానిజం అనేది దానికి అప్లై చేయాల్సి వస్తుంది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు. ఎల్సీ మెకానిజం అంటే దాని నుంచి వచ్చే దాదాపుగా 1000 మిలియన్ యూనిట్లు 10,000 మిలియన్ యూనిట్లు ఏదైతే ఉందో అంటే పర్ మంత్ వచ్చి దాదాపుగా 1000 మిలియన్ యూనిట్స్ దాదాపుగా ₹400 కోట్లు అనేది ఎల్సీ మెకానిజంలో ముందు ఇచ్చేయాలి సార్. జన్కోకు ఇప్పుడు జరుగుతున్న పేమెంట్లు ఓన్లీ కోల్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ టర్మ్స్ లో జరుగుతుంది సార్. ఇప్పుడు కనుక ఈ 400 కోట్లు డైరెక్ట్ గా మళ్ళీ ఎల్సీ మెకానిజంలో ఆ ప్రైవేట్ ఆపరేటర్ కి వెళ్ళిపోతే జన్కోకు పేమెంట్ పోతుంది సార్. సో దాని జన్కో మళ్ళీ ఇంకా మిగతా ఉన్న యూనిట్లు కూడా పవర్ క్రైసిస్ లోకి ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది సార్. కాబట్టి దీన్ని ఈ రెండింటిని ఏ విధంగా కంపేర్ చేయకోకుండా సో వాస్తవం ఏంటి ఎలా దాని యొక్క టారిఫ్ దీని యొక్క టారిఫ్ ఎలా ఉంది అనేది కమిషన్ వారి దృష్టికి మేము తీసుకొస్తున్నాం సార్. దీని మీద మీరు దానికి కొంచెం డైరెక్షన్ ఇస్తే మాకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఆ విధంగా ఒకసారి దాన్ని ఎలా చేయొచ్చు ఏంటనేది ఒకసారి చూడాలని మిమ్మల్ని తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ యొక్క మనకి ఏదైతే ఈ డిస్కౌంట్ మనకి చూపించినటువంటి ఈ యొక్క అవైలబిలిటీ ఏదైతే ఉందో 2022-23 సంవత్సరానికి 7,400 మిలియన్ యూనిట్లు మనకి రిక్వైర్మెంట్ ఉందని చూపించారు సార్. అట్ ద సేమ్ టైం 5,000 మిలియన్ యూనిట్స్ డిఫిసిట్ ఉందని చూపించారు సార్. సో 5,000 మిలియన్ డిఫిసిట్ చూపించారు. రాబోయే 800 మెగావాట్లు ఎన్డీటీపీఎస్ లో ఒక యూనిట్ ఉంది సార్. అలాగే కృష్ణపట్నం దామోదరం సంజీవ థర్మల్ పవర్ ప్లాంట్ ఒక 800 మెగావాట్ యూనిట్ కన్స్ట్రక్షన్ ఉంది సార్. ఈ 2 యూనిట్లు కూడా ఈ సంవత్సరం మనకి సిఓడి అవడానికి రెడీగా ఉన్నాయి సార్. కానీ వాటిని చూపించలేదు సార్. వాటిని చూపించకుండా మనకి అక్కడ ఏం చెప్పారంటే అమెండ్మెంట్ అండ్ రీస్టేటెడ్ టీపీఎస్ ఆర్ నాట్ సైన్డ్ యాజ్ ఆన్ డేట్. సో వాటిని మేము కన్సిడర్ చేయట్లేదని చెప్పి ఆ యొక్క దాదాపుగా 10,000 మిలియన్ యూనిట్స్ మనకు చూపించలేదు సార్. చూపించకపోను మళ్ళీ 2023 కల్లా మనకి సప్లైస్ మనకి డిమాండ్ సరిపోతుందని చెప్పి 625 మెగావాట్లు అదే సిమ్కార్ బెనర్జీ నుంచి 12 సంవత్సరాలకి పీపీ అవడానికి ఒప్పందం చేసుకున్నారు సార్. అంటే రేపు పొద్దున ఇది ఉండి మళ్ళీ మనకి ఈ 2 పీపీఐ 800 మెగావాట్లు సర్వీస్ లోకి వస్తే మళ్ళీ సర్ప్లస్ లోకి వెళ్తాం సార్. పవర్ పర్చేస్ కాస్ట్ ఏదైతే ఉందో పెరుగుతుంది సార్. కాబట్టి ఈ 2 యూనిట్లు పీపీఐలు ఆల్రెడీ కమిషన్ వారు ఈ పీపీఐలు అవి బాగా ఏపీలో ఉన్నప్పుడు ఆ 4 డిస్కమ్లతో కలిపి ఉన్న పీపీఐని
సబ్మిట్ చేస్తే స్టేట్ డివైడ్ అయింది కాబట్టి 2 డిస్కౌంట్ తో ఎంటర్ అయ్యి పంపించమని చెప్పి వెనక్కి పంపించారు సార్. అంటే పీపీఐ అగ్రిమెంట్ ఉన్న తర్వాత మాత్రమే జెన్కో ప్లాంట్లు కట్టింది సార్. ఇప్పుడు సడన్ గా ఆ పీపీఐ రిజిస్ట్రేటెడ్ పీపీఐ అవ్వలేదు కాబట్టి ఆ కాస్ట్ అని చెప్పేసి దాన్ని చేయకపోవడం కరెక్ట్ కాదు సార్. కాస్ట్ అనేది గమనించులో ఉంటుంది సార్. ఏపీఆర్సీ ఫైలింగ్ చేసిన తర్వాత ఎంత ఫిక్స్డ్ కాస్ట్ ఇవ్వాలి, ఎంత వేరియబుల్ కాస్ట్ ఇవ్వాలి అనేది కమిషన్ వారు నిర్ణయించి దాని ప్రకారం డెసిషన్ తీసుకొని ఆర్డర్ ఇస్తారు సార్ పీపీఐ మీ దగ్గర ఇచ్చినప్పుడు. కానీ ఈ పీపీఐ కాస్ట్ అని చెప్పేసి ఇప్పుడే దాన్ని ఆపేయడం అనేది కరెక్ట్ కాదు సార్. దీన్ని పీపీఐని ఎంటర్ అయ్యి ఈ రెండింటినీ కూడా ఈ యొక్క డిస్పాచ్ లోకి తీసుకొని దాన్ని కూడా మన యొక్క ఈ మిలియన్ యూనిట్ లో చూపించాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అదే విధంగా సార్ ఈ యొక్క మనకి ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, మనకి చూపించినటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ప్రపోజల్స్ లో సార్ డిస్కమ్ 2022-23 టారిఫ్ ప్రపోజల్స్ లో మేము చూసాం సార్. ఇక్కడ లోన్స్ అని చెప్పేసి పేజ్ నెంబర్ 88 లో లోన్స్ అని చెప్పేసి మనకి చూపించారు సార్. వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అండ్ క్యాపిటల్ లోన్స్ యాజ్ ఆన్ టుడే 30/11/2021 అని చెప్పేసి సార్. ఇక్కడ దాదాపుగా గత 3 సంవత్సరాలు దాదాపుగా లోన్స్ రెట్టింపు అయినాయి సార్. 18-19 లో 18,000 crores ఉంటే 21-22 లో అదే 37,000 కోట్ల రూపాయలకి వర్కింగ్ క్యాపిటల్ లోన్ కానీ క్యాప్స్ లోన్ కానీ పెరిగినాయి సార్. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి రిసీవబుల్స్ కూడా పెరిగినాయి సార్. గవర్నమెంట్ నుంచి 18-19లో 3,000 కోట్లు మాత్రమే రిసీవబుల్స్ ఉంటే సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ నుంచి రావాల్సినవి. అదే 19-20లో 16,000 కోట్లు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది సార్. అదే విధంగా 20-21లో 13,000 కోట్ల రూపాయలు సపోర్ట్ చేసింది సార్. 21-22లో దాదాపు ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు సపోర్ట్ చేసింది సార్ గవర్నమెంట్. కానీ ఈ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వస్తున్నప్పటికీ ఇక్కడ లోన్స్ అనేవి ఎందుకని డబుల్ అయినాయి అనేది మాకు ఈ ఫైలింగ్ లో నాకు అసలు అర్థం కాలేదు సార్. అట్ ద సేమ్ టైం సార్ ఇప్పుడు రివైవ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ అని చెప్పేసి దాదాపుగా మళ్ళీ నెట్వర్క్ లోనికి మళ్ళీ దాన్ని క్యాపిటల్ కాస్ట్ రూపంలో ఇంక్లూడ్ పంప్ చేయాలని చూస్తున్నారు, జరుగుతుంది సార్ ప్రయత్నం సార్. ఇక్కడ పవర్ పర్చేస్ కాస్ట్, నెట్వర్క్ కాస్ట్ అని వీళ్ళు మన డిస్కమ్ ప్రపోజల్ లోనే క్లియర్ గా చూపించారు సార్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 19-20 ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపుగా నెట్వర్క్ కాస్ట్ 2 రూపీస్ 9 పైసా ఉంది సార్. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2021 వచ్చేసరికి నెట్వర్క్ కాస్ట్ 2 రూపీస్ 68 పైసా అయింది సార్. అంటే దాదాపుగా 60 పైసా పెరిగింది సార్. ఇక నెట్వర్క్ కాస్ట్ వచ్చి 11,000 crores సార్ 19 లో, 21 లో 14,000 crores సార్, 14,600. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు తేడా ఉంది సార్. అంటే 3,000 కోట్ల రూపాయలు నెట్వర్క్ లోకి పంప్ చేయగానే డిస్కమ్ లోకి దాదాపుగా నెట్వర్క్ కాస్ట్ అనేది కాస్ట్ ఆఫ్ సర్వీస్ లో 60 పైసా పెరిగిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు డిస్కమ్ లో మళ్ళీ ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు రివైవ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ లో 1/3 అనేది గ్రాంట్ ఉంది సార్. 2/3 అనేది మనం మళ్ళీ లోన్ తెచ్చి పెట్టుకోవాలి సార్. అంటే 2/3 మనం లోన్ తెచ్చి పెట్టుకుంటే అంటే దాదాపుగా 3,000 కోట్లు మన సిస్టమ్ లో పంప్ చేస్తే ఇంకో 60 పైసలు నా నెట్వర్క్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంది సార్. అంటే దాదాపుగా నెట్వర్క్ కాస్ట్ మళ్ళీ పెరిగితే దీన్ని డిస్కౌంట్ మళ్ళీ ప్రజల మీద వేసి మళ్ళీ కలెక్ట్ చేయాలి, లేదా గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో రావాలి. సో ఇది జరగకపోతే మళ్ళీ డిస్కౌంట్స్ లాస్ లోకి వెళ్ళిపోతుంది సార్. సో ఇక నెట్వర్క్ కాస్ట్ అనేది ఇప్పుడు మనం తగ్గించుకోవాలి సార్. ఆల్రెడీ మన స్టేట్ లో ఉన్న డిస్కౌంట్స్ దాదాపుగా రెవెన్యూ రియలైజేషన్ 95% ఎబో, ఈపీడీస్ అలాంటివైతే 99 కూడా జరుగుతుంది సార్. అలాంటి పరిస్థితుల్లో ఉన్నపాటున రివైవ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ లో మనం వెళ్ళి మీటర్లు స్మార్ట్ మీటర్లు ఇమీడియట్ గా ఉన్న మీటర్లను చేంజ్ చేసి స్మార్ట్ మీటర్లు పెట్టడం కానీ కండక్టర్లు మార్చడం కానీ జరిగితే మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు అనేది లోన్ రూపంలో మళ్ళీ మనం పెడితే నెట్వర్క్ కాస్ట్ పెరిగి యూనిట్ కాస్ట్ పెరగడానికి అవకాశం ఉంది సార్. కాబట్టి వీటిని తమ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. కాబట్టి ఈ రెగ్యులేషన్ ఈ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు మా యొక్క సజెషన్స్ మా యొక్క వ్యూస్ ని మీరు కన్సిడర్ చేసి ఈ ఆర్డర్ లో పొందుపరుస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీ డిడిఎల్ఎల్ రాజు నవభారత్ వెంచర్స్ లిమిటెడ్ సామర్పేట ఆన్లైన్ లో ఉన్నారు. శ్రీ డిడిఎల్ఎల్ రాజు గారు మీరు అన్యం చేస్తారు మాట్లాడండి. రాజు గారు మీ అంతా అన్యం చేస్తారు మాట్లాడండి.
మీకు కనిపిస్తున్నారే మాట్లాడండి. హలో రాజు గారు మాట్లాడుతున్నారా? నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టు తర్వాత శ్రీ పిఎస్ సంపత్, కార్వేటి నగరం, చిత్తూరు డిస్ట్రిక్ట్. పుత్తూరు విఈ పుత్తూరు, విఈ పుత్తూరు, రెస్పాన్స్ ప్లీజ్. ఏమైనా ఉన్నారా మీరు? పిఎస్ సంపత్ వచ్చారా అక్కడికి? అక్కడ ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది. లాస్ట్ టైం కూడా హీ వాజ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్. సార్ రాలేదు సార్. ఓకే ఓకే. శ్రీ సిద్ధార్థ దాస్, మెసర్స్ హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్. Good afternoon, my lords, chairman sir and members sir. I am Siddharth Das from Hinduja. My lords, I have given the detailed response or detailed objections considering three aspects mainly. One of them is that the first one is that even if APRC has already confirmed through the order 14/6/2016 that our variable cost is 2.76, which is interim. Whenever our project is mentioned in any of the ARR or any other place, the variable cost is shown as 3.82. My lords, it is not the case in the merit order list by the Ministry of Power, where it is shown as 2.76 only. But wherever other places it is considered, it is only 3.82. My lords, when the final order comes from ARR considering our particular project, maybe this to be considered, and considering that the interim tariff is to be taken into consideration to put over in the list. Okay, my lords, the second objection what we have put is that the merit order list, if you look at it, we fall in the range of around 18 to 20 range, considering whatever the other generators are considered, right? And yet we are not being scheduled because the matter is subjudice. This is what has been told. If you look at the power deficit scenario, recently AP Discom had gone for a short-term tender, and the results were, if you would have seen, the minimum price is 6.99, and whereas the maximum price is to the tune of around 2.5. And that particular tender was supposed to be till March, the power requirement till March. Whether the power has been scheduled out of that particular race, that is not, we are not aware of that. But this is the market trend. Whereas, my lords, we are available with the both units available. We can schedule the generation immediately. Our third point is, my lords, in comparison, when we look at the cost to the DISCOM, we are connected to the state grid. We don't have any additional open access charges. So if you look into the merit order list, if you look all the cost altogether, which does not cover the transmission charge, Please continue. yeah, my lord. If you look into that aspect, for other ISGS,
from where the power is coming from the ISCs and all, the open access charges is in addition to the whatever the total cost which is mentioned in the merit order list. Whereas we are connected to the state grid, so cost to DISCOM per se, when if you look into account, we are falling much ahead in terms of the competitive rates and all. My last submission, my lord, says there is an update in about the court proceedings in the Supreme Court. The matter has been threadbare discussed and concluded, and the order has been resolved, my lord. It happened on 20th January, sir. I can show the order in the desk if you want to see. Right. Did the Supreme Court pass an order? Has the Supreme Court passed order? No, Supreme it Court has been passed an order saying that the order is reserved. all right. You send us the order as and when it is released. My lord. Send us the order copy as and when it is released. Yes. As and when the Supreme Court passes the order, you forward it to us. My lord. I'll do that. Just Thank out you. of academic interest, have you been able to sell power elsewhere? My lord, our entire capacity is tied up here, so we are not able to sell anywhere outside, no? So now it has become a stranded power. Yours has become a stranded power now. You are not selling to anybody. No, we are not selling to anybody as of now. That means you are not generating. We are not shutting generating. down all right. Our units are both in the reserve shutdown condition. Both the units are available on a ready condition. Okay, let us see. We'll consider. Hopefully, by the time we take a decision, the Supreme Court's order would come. We are expecting, my lord. We are expecting. But let us see. Thank you. Dr. K. Sovireddy, Srinivasa has been private from Vijayawada for market. తర్వాత సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ఆన్లైన్లో సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆన్లైన్లో ఉన్నారు. సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అన్ని చేసుకుని మాట్లాడండి. You are seen online. South Indian Cement Manufacturers Association. Online కనిపిస్తున్నారు అక్కడ, but they are not able to. అన్ని చేసుకుని మాట్లాడాలి. We'll break at 1. Yeah. Yesterday we overstayed. Shall I go on to the next speaker? Next. Go to next speaker. In the Polaki Srinivasa Rao, he said he will not appear. He will not appear. Communicate this. Okay. Then Sri Sayyid Parvez, Parvati Nagaram, Chittoor district. Parvati Nagaram is jinxed. It appears. Not even one person is showing up. Yeah. Sri Vandemari, Hyderabad. Sri Rahul Venkaya, All India Kisan Sabha, Vijayawada. రాహుల్ వెంకయ్య రాలేదు సార్. నమస్తే వెంకయ్య గారు రాలేదు సార్. రాహుల్ వెంకయ్య గారు నమస్తే సార్. Sri N. Venkata Subbaya, Palamane, Chittoor district. G. Palamane. ఉన్నారు అలంనేర్ వెంకట సుబ్బయ్య ఈయన అదే అబ్జెక్టర్స్ కు ఆఫీసర్స్ కు తేడా కనపడడం లే.
Dress code is better. A minimum dignity with the officers. Sri K. Ramachandramurthy, convener, Society for Visakha Property Tax Payers Forum, Visakhapatnam. ఎవరైనా వైజాగ్ సర్కిల్ ఆఫీస్ నుంచి పేరు ఎక్కడుంది? ఈరోజు ఇచ్చారు సార్, కొత్తగా ఇచ్చారు. సరే, ఇంకా యూ లెట్ us బ్రేక్ ఫర్ లంచ్. 1 అయిపోయింది. భోజన విరామం ఉంటూ 2 గంటలకు మళ్ళీ 2ంటికి అసెంబ్లీ వెళ్తాం. మీరందరూ అన్మ్యూట్ చేసుకోండి. రాజు గారు. Good afternoon, sir. మాట్లాడండి ప్లీజ్. Good afternoon, sir. This is we are from Non-Tariff Ventures Limited, Sugar Division, East Godavari District, Samanakota. We having a 4,000 TCD sugar plant and 9 megawatt legacy basic cogeneration plant, sir. We have entered into a long-term PPA with APERC with an export of 1.5 megawatt in the year 1999. In response to the government of India, which promotes renewable energy, we enhanced our installed capacity from 2 megawatt to 9 megawatt in the year 2005. And again, we have entered into a long-term PPA with APERC in the year 2005, sir. Recently, we received a demand notice regarding the GSC grid supporting charges from Superintendent Engineering of EPDCL Rajmundry, sir. We deeply surprised according to this, sir, because we have a cogeneration power plant. According to our PPA, article number, according to our PPA article number 2, explanation 2, I read this, sir. If the company is not willing to avail power from APERC for their processing unit in the same premises during outage of their power plant, by providing suitable interlocking arrangement between power plant and processing unit, and desires to draw power from grid for starting and maintenance purpose of the generating station through the dedicated line intended for export of the power, the following conditions will apply. The conditions is this, sir. The company has to declare the load requirement for starting and maintenance of the power plant only and agree to APERC. The company will not have a Sir, the company will not have a separate. No. Please listen to me. No, your objection is with reference to any part of the tariff proposal? Oh, sir, the GSC, sir, grid supporting charges. Grid support charges. Yes, or you are questioning the demand specifically? Yes, sir. Yes, sir. Yes, sir. No. If you want to question the demand specifically, then you will have to avail appropriate legal remedies. See, in the tariff order, we will not go into individual cases. It's a different matter. As far as the proposal of grid support charges is concerned, you can raise your objections as done by FAPSI and other Textile Association and then FAPSI. You can also raise your objections, but not with reference to your specific grievance of they are making a demand on you. Okay, sir. Okay, sir. We can't interfere with the demand. We can't interfere with the demand. We can only take a decision on their proposal to allow them to recover grid support charges. To that extent, you can make your submissions. Yeah, okay. Already we have submitted our objections, sir. Just I am submitted. If you want to highlight, please highlight. All right. Yes. Sir, can I proceed, sir? Yeah.
Yes. Sir, according to the PPA, up to till 2019, we don't have any extra agreement, sir. In case of sugar plants, the sugar plants are deeply depends on the steam, sir. When the turbine is runs, only sugar plant will run, sir. When the turbine trips, there is no dependence on the grid, sir. The entire plant will be tripped, sir. So we don't have any grid support for the run the plant, sir. This is our objection, sir, and clear to this, sir. And we don't have any grid connectivity agreement with APPDCL till 2019, sir. So we feel that there is no question of grid supporting charge arrived to our plant, our sugar plant, sir. So another, we don't have any opt in the PPA regarding the GSC also, sir. So we concluded that in Andhra Pradesh, out of 5, only 5 out of 32 sugar plants in operation, sir. Remaining all are permanently closed due to severe financial crisis. Our plant also closed in the 2020 due to financial crisis, sir. These running plants also facing severe financial stress on regulators. Implementation of the grid support charges will further worsen the situation, and sugar sector survival will come to halt in our state, sir. Further, our sugar plant only run 3.5 months only in the year, sir. It depends on the purely agro-based, sir. And we concluded that we pray the commission not to impose the grid support charge to the cogeneration sugar plant and save the agro-based industry, sir. Thank you, sir. Dr. K. Somareddy, Srinivasa Hatcheries, Private Limited, Vijayawada. Online Dr. K. Somareddy. Good afternoon, sir. Are you able to hear, sir? We are able to hear you, but the video నేను విజయవాడ నుంచి మాట్లాడుతాను సార్. మాది శ్రీనివాస హ్యాచరీస్ సార్. మా హ్యాచరీస్ అంతా పౌల్ట్రీ ఫార్మింగ్ సెక్టర్లో ఉండేది సార్. మీరు అది ఇండస్ట్రీ సెక్టర్లో మార్చినారు సార్. సుప్రీంకోర్టు లెవెల్లో కూడాను వివిధ టాక్సేషన్ ట్రిబ్యునల్స్ అన్నీ కూడా దీన్ని పౌల్ట్రీ అగ్రికల్చర్ యాక్టివిటీ కిందే చూస్తున్నాయి సార్. హ్యాచరీస్ కూడాను తమకు దయించి మా హ్యాచరీస్ వాళ్ళు కూడా అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్లో 10-12 కన్నా ఎక్కువ లేవు సార్. అందులో ఇండస్ట్రీస్ నుంచి పౌల్ట్రీ ఫార్మ్స్ కింద మార్చమని చెప్పని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఒకటి లాస్ట్ ఇయర్ కూడా తమకు రిక్వెస్ట్ చేస్తే టైమ్ ఆఫ్ డే ఛార్జెస్ కన్సెషన్ ఇచ్చినారు సార్. ఈ సంవత్సరం మళ్ళీ టైమ్ ఆఫ్ డే అని చెప్పని ఎక్స్ట్రా ఛార్జెస్ నోటిఫై చేసినారు సార్. కాబట్టి తమ దయతో ఈ 2 ఆస్పెక్ట్స్ని ఆలోచించి కొద్దిమంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి మీరు కన్సిడర్ చేసి దయదలసవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రీ కె రామచంద్రమూర్తి, కన్వీనర్, సొసైటీ ఫర్ విశాఖ ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ ఫర్ విశాఖపట్నం, జోన్ 1 సర్కిల్ ఆఫీస్ నుంచి మాట్లాడతారు, వైజాగ్. సార్ నమస్తే సార్. సార్ అటెండ్ కాలేదు సార్ ఇక్కడికి. అటెండ్ కాలేదా? రాలేదు సార్. ఓకే. శ్రీ ఎం శివసాంబరెడ్డి, డొమెస్టిక్ కన్జ్యూమర్, తెనాలి, ఈఈ తెనాలి ఆఫీస్ నుంచి మాట్లాడతారు. ఈఈ తెనాలి, రెస్పాండ్ ప్లీజ్. వచ్చారా అర్జెంట్ అక్కడ ఈఈ గారు? అన్మ్యూట్ చేసుకోవాలేమో, మీరు చూసుకోండి. ఈరోజే పేర్లు ఇచ్చి రాకపోవడం ఏంది? మీరు మాట్లాడేది వినిపించట్లే, రాలేదేమో. ఆల్ ఇండియా షింప్ హ్యాచరీస్ అసోసియేషన్, ఈఈ జగ్గంపేట ఆఫీస్ నుంచి మాట్లాడతారు.
ఈ చట్టంపై రెస్పాండ్ ప్లీజ్. సార్ నమస్తే సార్, రెస్పాండింగ్ సార్, వచ్చారు సార్. మాట్లాడండి. సార్, గౌరవ చైర్మన్ మరియు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం సార్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ ఆక్వాకల్చర్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది సార్. మనకి ఈ ఆక్వాకల్చర్ అభివృద్ధి చెందలో భాగంగానే మా ఆక్వా సీడ్ ఉత్పత్తి చేసే హ్యాచరీస్ ఉన్నాయి సార్. ఇవి మూల స్తంభాలు లాంటివండి ఆక్వాకల్చర్కి. ఈ హ్యాచరీస్ ఎక్కువగా మన రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువగా సుమారు 250 నుంచి 300 వరకు హ్యాచరీస్ ఉన్నాయి సార్. అందులో భాగంగా మాకు తొండంగల్ మండలంలో ఇంచుమించు చాలా హ్యాచరీలు, ఒక 200 వరకు హ్యాచరీస్ ఉన్నాయి సార్. ఇవి మేము ఒక 99 హెచ్పి వరకు మనం ఈ వాడుకోవడానికి అవకాశం ఉంది సార్. అక్కడి నుంచి దాటితే ఎల్టీ నుంచి హెచ్టీలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది సార్. ఇవి సీజనల్గా మాకు ఏంటంటే ఎక్కువ ఎప్పుడు వాడుకుంటామంటే శీతాకాలం టైంలో కొంచెం టెంపరేచర్ రేట్ చేసుకోవడానికి ఈ పవర్ కొంచెం ఎక్కువ వాడుకోవాల్సి వస్తుంది సార్. అటువంటి టైంలోనండి కొద్దిగా మాకు ఇవి కూడా కొద్దిగా ఎక్కువ మేము కన్జంప్షన్ చేసుకోవాల్సిన, అది ఎప్పుడో అది వాడుకునే టైంలో మాకు ఈ హెచ్టీ షార్ట్ ఫాల్ అమౌంట్స్ కింద వచ్చేస్తున్నాయి సార్. అలాగే ఇది ఆహార ఉత్పత్తి పరిశ్రమగా గుర్తించండి. దీన్ని రైస్ మిల్స్కి అవి ఇచ్చేలాగా 150 హెచ్పి వరకు కూడా ఎల్టీ కింద తీసుకునే సీజనల్గా తీసుకునేలాగా మాకు చేయమని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం సార్. అలాగే మా ఇక్కడ అన్నవరం సెక్షన్ ఉంది సార్. అన్నవరం సెక్షన్ నుంచి మా ఆక్వాకల్చర్ ఈ ఏరియాకి, మా తొండంగి మండలం ఏరియాకి సుమారు ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అక్కడి నుంచి మాకు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే కొంచెం డిలే అవుతుందండి, ఎక్కువ పరిధిలో ఉండదండి ఇది. కాబట్టి మాకు అక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి ఈ ఎర్రైపేట సబ్ స్టేషన్లో ఒక సెక్షన్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. అంతే సార్, దయచేసి పరిశీలించవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే ముఖ్యంగా ఏంటంటే 150 హెచ్పి కూడా రైస్ మిల్లర్స్ వారికి ఇచ్చేలాగే మాకు కూడా ప్రొవైడ్ చేస్తే మేము అభినందనలు తెలియజేసుకుంటాం సార్ ప్రభుత్వానికి, మీకు కూడా. తర్వాత శ్రీ కోన ప్రభాకర్ రెడ్డి గారు ఈ రాజంపేట ఆఫీస్ నుంచి మాట్లాడతారు. ఈ రాజంపేట రెస్పాండ్ ప్లీజ్. వచ్చారా కోన ప్రభాకర్ రెడ్డి గారు? అన్మ్యూట్ చేసుకోవాలి. చెప్పు మరి. మీ వెంటనే అన్మ్యూట్ చేసుకోవాలి, మీరు వినిపించట్లమ్మా. ఆయన ఈయన అబ్జెక్టరా? ఎవరైనా ఈ కదా మీది వినిపించట్ల వాయిస్. అక్కడ ఈ ఉన్నాడేమో అడగండి. ఏమయ్యా వినపడ్డం లేదంటే మీరు ఊరికి గమ్మునుంటే ఎట్లా? వినిపించట్లేదు మీరు.
ఇక్కడే ముగ్గురు ఉన్నారు. మీ సైడ్ మళ్ళీ రైట్ అయిన తర్వాత వస్తాము మీ దగ్గరికి. ఈ లోపల ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చూసుకోండి మీరు. తర్వాత శ్రీ సిహెచ్ గంగయ్య సిపిఐఎం, మీరు ఈ ఆఫీస్ అద్దెకి నుంచి మాట్లాడతారు. నమస్కారం అండి అందరికి. ఈరోజు అద్దంకి నుంచి అండి మేము మాట్లాడేది. ఈ విద్యుత్ ఛార్జీలు పెంపుదల అనేటువంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద సాధారణ మధ్యతరగతి ప్రజల మీద భారం. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ కండిషన్స్ లో మా ప్రాంతంలో ప్రజలు ఉపాధి కోల్పోయారు, బాగా పన్నులు తగ్గిపోయినాయి, ఆదాయాలు పడిపోయినాయి. ఇప్పుడు మరలా 800 కోట్లకు పైగా స్లాబులు మార్చి పేదల మీద భారం వేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది నాకున్న అభిప్రాయం. అందుకనే దీన్ని నేను అభ్యంతరం తెలియజేస్తున్నాను. ఇవాళ 30 యూనిట్లు మినిమం స్లాబ్గా ఉండటం అనేటువంటిది కూడా ఇవాళ పెరిగినటువంటి కన్జంప్షన్లో ఇది అతిశయోక్తిగా ఉంది. 30 యూనిట్లు మినిమం వాడేటువంటి కన్జ్యూమర్స్ చాలా తక్కువ. అందుకని పాత స్లాబుల దీన్నే కొనసాగించాలి అనేటువంటిది కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో అంశం, మా ప్రాంతంలో వ్యవసాయం విద్యుత్ మోటార్ల మీద బోర్ల కింద కూడా గణనీయంగా సాగు అవుతుంది. రైతులు పరిస్థితి కూడా అంత సానుకూలంగా లేదు. వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేక కానీ ఖర్చులు, వ్యవసాయ ఖర్చులు పెరిగి బాగా నష్టాల్లో ఉన్నారు. రైతుల్లో ఆందోళన ఉంది. వ్యవసాయ మోటార్లకి మీటర్లు పెట్టి మన దగ్గర నెలవారీ బిల్లులు వసూలు చేస్తారు అనేటువంటి ఆందోళన, ఆవేదన ఉంది. అందుకని మేము మీకు తెలియజేసేది, ఇప్పుడు దాకా ఏదైతే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేటువంటిది కొనసాగుతూ ఉందో దాన్ని అదే విధంగా కొనసాగించాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కోవిడ్ పరిస్థితుల్లో ప్రజల ఆదాయాలు గణనీయంగా పడిపోయినాయి కాబట్టి ప్రజల మీద అదనంగా ఏమైనా ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి, ప్రజలకు రాయితీలు ఇచ్చేటువంటి దీన్ని ఆలోచించాల్సి తప్పితే ప్రజల మీద అదనంగా భారాలు మోపటం అభివృద్ధి పేరుతో ఇంకో పేరుతో సరైంది కాదు. ఇది ప్రభుత్వం మీ ద్వారా దీన్ని పునరాలోచించాలి. విద్యుత్ కంపెనీలు కూడా, మీరు కూడా ఆ విధమైనటువంటి నిర్ణయాలని, ఆదేశాలను ఇవ్వాలి అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్న అద్దంకి ప్రాంత ప్రజానీకం తరఫున. సార్ నమస్తే సార్. నా పేరు మన్నం త్రిమూర్తులు, అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిని. ఇప్పుడు గంగ గారు చెప్పినట్లుగా కోవిడ్ అనేక రకాల వైరస్లతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్న ట్రోప్ ఛార్జీలని, కొన్ని సందర్భాల్లో ఛార్జీల పెరుగుదలని, వీటన్నిటిని ప్రజలు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే ఇప్పుడు మళ్ళీ స్లాబ్ మార్చడం అనేది చెప్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఈ కరెంటు ఛార్జీలు కానీ, స్లాబ్ మార్చడం కానీ చాలా బరువైన తర్వాత తలగొట్టైన బరువైనట్లు ప్రజలు ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారు సార్. ప్రస్తుతం ఉన్న కరెంటు విధానంలో ఇంకా ఇది కరెంటు విద్యుత్ రైతులకి విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడం కానీ రైతులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అది ప్రజాక్షేత్రంలో మీరు అధికారుల ద్వారా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఈ స్లాబ్ మార్చడంలో కానీ, కరెంటు ఛార్జీల పెరుగుదలలో కానీ, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించడంలో కానీ నిజంగా ప్రాబ్లం ఉందా లేదా అనేది కమిటీ ద్వారా తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా మీరు నిర్ణయాలు తీసుకొని అధికారులకు తెలియజేసి ప్రజలు సురక్షితంగా ఉండేట్లు చూడాలని మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. శ్రీ టీవీఎస్ గోపాలకృష్ణ గారు, కన్స్యూమర్ అసోసియేషన్, ఎండగండి ఈపీ ఆఫీస్ భీమవరం నుంచి మాట్లాడతారు. భీమవరం రెస్పాన్స్.
నమస్తే సార్, ఈ భీమవరం సార్. అబ్జెక్టర్ ఆయన ఇప్పుడే నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను సార్. ఆయన ఆల్రెడీ మనకు ముందు కంప్లైంట్ ఇచ్చారు, దారిలో ఉన్నారట సార్. ఆయన ఒక 1 అవర్ పడుతుంది అన్నారు సార్ ఆయన. అలాగే సార్, ఇప్పుడు ఉంటారు సార్ ఆయన. శ్రీ ఎన్ఎన్ రమణ గారు అఖిల భారతీయ రైతు కూలీ సంఘం డిడి ఆఫీస్ రంపచోడవరం నుంచి మాట్లాడతారు. సార్ నమస్తే సార్, వచ్చారు సార్. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గౌరవ చైర్మన్ గారు, గౌరవులు పూజ్యులు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారికి, అదేవిధంగా రాజగోపాల్ గారికి, ఠాగూర్జీ గారికి, మరియు 3 డిస్కమ్ల అధికారులకి, అదేవిధంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వచ్చినటువంటి ప్రజా సంఘాలకి, విద్యుత్ వినియోగదారుల సంఘాలకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం హృదయపూర్వకంగా ఉద్యోగంలో పాదావందనలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా వివిధ రాజకీయ పక్షాల వారు, ప్రజా సంఘాల వారు, అదేవిధంగా కొన్ని విద్యుత్ వినియోగదారుల మండలి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సంపూర్ణంగా ఏకీభవిస్తున్నామండి. అదేవిధంగా ఈ యొక్క ట్రూప్ ఆఫ్ ఛార్జీలు, ఏదైనా సర్దుబాటు ఛార్జీల పేరిట మరొకసారి ఈ యొక్క చేసే కార్యక్రమాన్ని గౌరవ ఈఆర్సీ వారి ద్వారా విరమించుకునేలాగా చేయాలని, ఈ యొక్క భారతదేశంలో అత్యంత విలువైన మన కమిషన్ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్లి సమన్వయపరిచి ప్రజల మీద మరింత బాధలు పెంచకుండా చూడాలని గౌరవ కమిషన్ వారిని కోరుతున్నామండి. అదేవిధంగా ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాల్లో ఏర్పాటు చేసినప్పుడు విలువైన సమాచారాలు ఇచ్చేటప్పుడు ప్రజలకి మరింత సెల్ ఫోన్ల ద్వారా, మెయిల్ ఐడీల ద్వారా, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, రిజిస్టర్ పోస్టుల ద్వారా మరిన్ని అభిప్రాయాలు ప్రజల నుంచి, స్వయంగా విద్యుత్ వినియోగదారుల నుంచి మీటర్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇచ్చేసే ప్రజలని అభిప్రాయం తీసుకునే విధంగా చూడాలని, అదేవిధంగా ఏదైతే ప్రైవేటు విద్యుత్ అమ్ముతున్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చివరిని తీసుకునేలాగా చేయాలని మరీ పాదాలు పెట్టుకుని వేడుకుంటున్నామండి. ఎందుకంటే ఈరోజు ప్రజలకి ఇంత ఆన్లైన్లో సమాచారం లేకపోతే అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం అతి తక్కువ మందికి వస్తుందండి. అయితే నేను కూడా అలాంటి నిరక్షరాస్యుని అయినప్పటికీ కూడా మా యొక్క రంపచోడవరం సంస్థ వారు, ఏఈ వారు ఇచ్చినటువంటి ముందుగా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వారు ఇప్పుడు కొత్తగా పెడుతున్నటువంటి టారిఫ్ ఏదైతే ఉందో ఉపసంహరించుకోవాలని మేము కూడా డిస్కమ్లో వారు పెడుతున్నటువంటి కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తున్నామండి. అదేవిధంగా స్లాబ్లు ఏదైతే ఉందో పాత విధానానికి 200 యూనిట్ల వరకు కూడా ఉంచి తర్వాత పొడిగించాలనే ఉద్దేశంతోనే మేము మరీ ఈఆర్సీ వారి ద్వారా మేము ప్రభుత్వం వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏ ప్రభుత్వం అయినా సరే అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మాట్లాడి ప్రజలకి అన్యాయం చేయడానికి చూస్తున్నారండి. అలా కాకుండా ఎంతో గొప్ప గొప్ప ఇంజనీర్లు, మేధావులు, రిటైర్ అయిన ఉన్నప్పటికీ కూడా సరైన సమయంలోనే ఈ యొక్క బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకి సరైనటువంటి 3 పదార్థాలను సరఫరా చేయలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుందండి. అలాంటి పునరావృతం కాకుండా చూడాలని మరీ కోరి విఆర్సీ వారి ద్వారా మన కమిషనర్ వారికి వేడుకుంటున్నామండి. అదేవిధంగా మా ప్రాంతంలోనే ఎక్కువగా ఈ యొక్క దీన్ దయాళ్ లాంటి కానీ మిగతా సంస్థలు కానీ ఎక్కువ విద్యుత్ లైన్లు వేయాలని మేము కోరుతున్నామండి. మా ప్రాంతంలోనే ట్రిప్కో అనే సంస్థ ఉండేదండి. ఆ ట్రిప్కో అనే సంస్థ ఏకంగా తీసేసి జెన్కోలో కలిపేయడం జరిగిందండి. అయితే ఆ సంస్థని యథావిధిగా పెడితే మినీ హైడల్ పవర్ ప్రాజెక్టులు సౌర విద్యుత్ ద్వారా కూడా గాలిమరల ద్వారా ఎక్కువ చేయడానికి మా దగ్గర అవకాశం ఉందండి. ఈ యొక్క ప్రభుత్వ వారి నుంచి కానీ కేంద్ర వారి నుంచి కానీ విపరీతమైనటువంటి సబ్సిడీలు కానీ రుణాలు కానీ ఇప్పించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ప్రోత్సహించాలని, తద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడడానికి మరింత అవకాశం ఉంటుందని కమిషన్ వారి ద్వారా మేము కూడా హృదయపూర్వకంగా నిర్ణయించుకుంటున్నామండి. అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ యొక్క దళితులు, ఆదివాసీలకి సబ్సిడీ ఇచ్చే కరెంటు వాస్తవంలో అయితే ఉంటుంది, కానీ మన గ్రామీణ ప్రాంతాల్లో, గ్రామీణ క్షేత్రాల్లో పోయినప్పుడు చాలామందికి ఆ సబ్సిడీ యొక్క వినియోగించుకునే విధానం తెలియక చాలా వరకు ఇదవుతుందండి. అలా కాకుండా ఆ సబ్సిడీ పేద ప్రజలకి, మరీ ముఖ్యంగా మారుమూల ఆదివాసీకి అందే విధంగా చూడాలని కమిషనర్ వారి ద్వారా మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామండి.
అదేవిధంగా ప్రభుత్వం వారు చెప్తున్నారు, అంటే 90% ప్రజల అభిప్రాయాలు ఏవైతే ఉంటున్నాయో అవి లెక్క చేయకుండా యథావిధిగా వాళ్ళు పెంచడానికే పూనుకుంటున్నారండి. ఇందాక కూడా చెప్పడం జరిగింది, చాలామంది ఎంతోమంది మేధావులు, ప్రజల కోసం వచ్చిన వాళ్ళు, ప్రజా సంఘాలు ఇందాక కూడా మాట్లాడడం జరిగింది, నా ముందు కూడా వారందరూ కూడా చెప్పారు, ప్రజలు కోవిడ్ పరిస్థితిలోనే ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉందని చెప్తున్నా సరిగానే ప్రభుత్వం వారు కూడా లెక్క పెట్టినట్టే కనబడుతుందండి. ఎందుకంటే ఇలాంటి ఒక 20 ప్రజాభిప్రాయ సేకరణకైనా పబ్లిక్గా పాల్గొన్నాను. అన్నాడు గౌరవనీయులు పూజలు గ్రంథి భావనప్రసాద్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కమిషన్ వారు కూడా ఇలాంటి మెమోరంలో మహాజర్లు పంపించడంతో పాటు స్వయంగా చెప్పడం కూడా జరిగిందండి. అయితే ప్రభుత్వం వారు లక్ష్య పెట్టకుండా ప్రజల్ని ఇప్పుడు కోవిడ్ పరిణామాలు ఉన్నప్పుడు ప్రజలనే విద్యుత్ మీటర్లు పెట్టే విధానం ఎందుకు తీసుకొస్తున్నారని కేంద్ర ప్రభుత్వం యొక్క కండిషన్స్ కోసం ప్రభుత్వం ఒప్పుకోవడం వల్లే డైరెక్ట్గా విద్యుత్ మీటర్లు పెట్టే విధానం ఇవాళ మళ్ళీ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుందండి. ఈ విధానం మరొకసారి పునర్పరిశీలించి ఇది రద్దు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నామండి. ఈ యొక్క ప్రభుత్వం అనేక సార్లు గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల వారు, సుప్రీంకోర్టు వారు, ఈఆర్సీ వారు ఎన్నోసార్లు చెప్పారండి, జీవోలను పారదర్శకంగా ఉంచండి, రుజువర్తంగా ఉంచండి అని చెప్తుంటే ఇంకా 161 జీవోలాగా కొన్ని వాళ్ళు ప్రజలకు తెలియకుండా ఉంచుతున్నారండి. అలా ఉంచాల్సిన అవసరం ఏముందండి? ఈవేళ ప్రభుత్వం వారైనా ఈఆర్సీ వారైనా సరే మధ్యవర్తిగా వారధిగా ఉండి ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని విధాలుగా నప్పించి ప్రజలకి ఏదో రకమైన కొద్దిగా మేలు చేయాలని మేము ఆడడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా గౌరవ కమిషనర్ గారు మన్నించారండి. జాతీయ స్థాయిలోనే ఎంతోమంది రైతు సంఘాలన్నీ కలిసి ఈ యొక్క విద్యుత్ సవరణ చట్టాన్ని వద్దుని ఎంత ముట్టుకున్నా కానీ ప్రభుత్వం దాన్ని లిస్ట్ అవుట్ చేయడానికి పార్లమెంట్లో చూసిందండి. ఇది ప్రజల పట్ల అన్యాయమని చెప్పేసి మేము అడుగుతున్నామండి. ఎందుకంటే మొత్తం అంతా సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా మొత్తం కేంద్రం చేతిలో తీసుకొని మొత్తం హైరార్కీ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుంటున్నారండి. ఇది ప్రజలకందరికీ వ్యతిరేకమైంది. అందుకనే మేము కూడా అడగాల్సి వస్తే 23, 24 వచ్చిన తారీఖులో కూడా ప్రజలందరితో పాటు విద్యుత్ సంఘాలతో పాటు మేము కూడా అడగాలనుకుంటున్నామండి, ఉద్యోగులు కూడా కలుపుకొని. రేపు 7, 6 తారీఖులో కూడా మేము కూడా అడగాలనుకుంటున్నామండి. ప్రజలు ఉరితాలకు దగ్గర అవుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఛార్జీలు ఏకబిగిన పెంచుకుంటూ పోతుందండి. ఎక్కువ కరెంటు వాడేవారు, ఎక్కువ విద్యుత్ వాడేవారి మీద భారాలు వేయండి, సామాన్య ప్రజల మీద మినహాయించండి. అదేవిధంగా ప్రత్యామ్నాయంగా కరెంట్ తక్కువ కాదు అనుకుంటే ఎల్ఈడి బల్బులు మన యొక్క డిస్కమ్ల ద్వారా ప్రభుత్వం ఇప్పించవచ్చండి సబ్సిడీకి. లేదంటే ఫ్యాన్లు కూడా సబ్సిడీ తక్కువ కరెంట్ కాలే లేకపోతే విద్యుత్ కండక్టర్ ఇలాంటి వస్తువులు ప్రజలకు వచ్చే విధంగా చూడాలండి. ఈవేళ ఈఆర్సీ వారి నాయకత్వంలోనే 5 జాతీయ స్థాయి అవార్డులు ఎందుకు పొందుకుందండి మన యొక్క విద్యుత్ సంస్థలో? ఇవి వీరి నాయకత్వంలోని కొద్ది గొప్ప ఆధ్వర్యంలోని కొద్ది గొప్ప సూచనల వల్లే కదండి ప్రభుత్వం 5 అవార్డులు పొందుకుంది. మన 10 కోట్ల మంది ప్రజలే కాదండి, 100 కోట్ల మంది ప్రజలు ఈఆర్సీ టెక్నాలజీ వల్ల, సాంకేతికత వల్ల చూస్తున్నారండి ప్రజలు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం కమిషన్ వారు చెప్పినటువంటి రిపోర్టు కూడా విలువకుండా వారు ఏకపక్షంగా పెంచుకోవడానికి చూస్తున్నారండి. ఇంతకుముందు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచవచ్చని అడిగితే ప్రభుత్వం ఈ సంస్థలనే 3-4 సంస్థలుగా కేటాయించి ట్రాన్స్కో, జెన్కో, ట్రిప్కో ఇలాంటి సంస్థలను కేటాయించి ఒకటి తీసిందండి. ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి దాఖలు చేయడానికి అన్ని రకాలుగా ఈ మొత్తం అన్ని కూడా వరుసగా చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఎంత దారుణం అండి ఇది! ప్రజల పట్ల ఆలోచించి కొద్ది గొప్ప చేసేవాళ్ళు మీకులాంటి వాళ్ళే చేయాలండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా 100కి 100 మంది కూడా అక్షరాస్యులు కాదు, అలాగనే డిజిటల్ అక్షరాస్యులు కూడా కాదండి. అందుకని ప్రజలు ఎంతో కొంత మేలే కోరుకుంటున్నారండి. ఇవాళ కరెంటు అంటే సామాన్యుడికి అంటే ఎవరు లేని మనిషి లేరండి. ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా అలాగే తయారైంది కాబట్టి కరెంటు ఒక అత్యవసరం, నిత్యావసరంగా మారిపోయిందండి. అందుకని ప్రభుత్వం వారు ఆలోచించి ఈ యొక్క మన రైతుల కోసం కూడా ఆలోచించి ఆ యొక్క మీటర్లు బిగించే విధానాన్ని 123 జీవోను కూడా రద్దు చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వం వారిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రజా ఉద్యమంలో 2 దశాబ్దాలు కూడా పాల్గొన్నామండి. అంతేకాకుండా మీరందరూ కూడా ప్రజల యొక్క విలువైన సూచనలు, సలహాలు తీసుకొని ప్రభుత్వం వారికి కరెంట్ ఛార్జీలు ఈ యొక్క విపత్కరమైన పరిస్థితుల్లోనే, కోవిడ్ పరిస్థితుల్లోనే అందిన ప్రజలకు ఎటువంటి చేతుల్లో డబ్బు లేని పరిస్థితుల్లోనే పెంచకుండా పోవాలని మీ ద్వారా చూస్తూ, అదేవిధంగా ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందండి, వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసిందండి. ప్రతిరోజు పలానా ఊర్లో మేము టమ్కేసి ఆ రోజే బిల్లులు తీసుకుంటామని చేసేలాగా వాళ్ళ ద్వారా చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఒకరోజు కరెంటు బిల్లు కట్టుకోవడానికి వెళ్తే
ఆ రైతు వ్యవసాయం చేసుకోకుండా మిగతా పాలు తీసుకోకుండా రోజువారీ పనులు చేసుకోకుండా ఒక రోజు పూర్తిగా ఖర్చు అవుతుందండి ఆ రైతుకి. అందువల్ల కాకుండా అది ఈ యొక్క రికమెండేషన్ కూడా ప్రభుత్వం వారు సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్స్కి బాధ్యతలు అప్పగించేలాగా సూచన కూడా ఉండాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ కమిషనర్ వారిని వేడుకుంటున్నామండి. ఈవేళ మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అడవుల్లోని 130% ప్రజలకి కరెంట్ లేని ఊళ్ళు ఉన్నాయంటే మీరు నమ్ముతారా కమిషనర్ వారు? నిజంగా ఉన్నాయండి. మేము ఈ ప్రాంతంలో కష్టాలు పడి అనుభవిస్తున్నామండి. సొంతంగా సీలేరు కరెంట్ తయారు చేసే ప్రాంతంలోనే చుట్టుపక్కల ఊళ్ళకి కరెంట్లు లేవండి. అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుందని మేము అనుకుంటున్నామండి. అలాంటి దానికి కొత్తగా ఇంకా విద్యుత్ లైన్లు వేయాల్సిన అవసరం ఉందండి. అదేవిధంగా అత్యంత టెక్నాలజీ ఉపయోగించి అప్పట్లో కూడా విశాఖపట్నం తుఫాన్లో కూడా కరెంట్ ఉన్నదంటే కొద్ది గొప్ప మోడర్న్ చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలుగా మనకి కూడా కరెంటు కూడా కొన్ని చోట్లైనా సరే కానీ విద్యుత్తు వృధా అవ్వకుండా చేయడం వల్ల ఈ అవకాశం ఉందని అనుకుంటున్నామండి. అందుకని ప్రభుత్వం వారు అన్ని డిపార్ట్మెంట్లకి సబ్సిడీ ఇస్తున్నారు కదండి. ఈ యొక్క డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈ విద్యుత్ వాడినప్పుడు ఎంతో కొంత సబ్సిడీలాగా ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నామండి. ఇవాళ ప్రభుత్వం అడుగుతున్నారండి, ఎల్ఐలు కానీ లైన్మెన్లు కానీ మిగతా సహాయకులు కానీ కొంత పెంచితే విద్యుత్ ఆదా చేసే అవకాశం కూడా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు లైన్లు అది వేయడం, టవర్లు అది వేయడం, లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడం వల్ల లేకపోతే కరెంట్ దంబాల మీద పడిపోతున్నారు ప్రజలు. ఏదో సమయంలో మనం పేపర్లోని మీడియా ద్వారా చూస్తున్నామండి. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా ఉండటం లేదండి. వాళ్ళకి గౌరవ కలెక్టర్ గారి ద్వారా సూచించి వాళ్ళకి కూడా చాలామందికి నష్టపరిహారం అంది పలానా మార్గంలో వెళ్తే వస్తుందని కూడా తెలియని పరిస్థితి ఉందండి. అలాంటి విస్తృతమైన ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్లాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా రంపచోడవరం విద్యుత్ అధికారులకి, అదేవిధంగా ఈ విన్నపాలు ఆలకించినటువంటి రాష్ట్ర గౌరవ చైర్మన్ గారికి, అదేవిధంగా గౌరవ సభ్యులకి మరి అందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ విరమిస్తున్నామండి. అంతేకాకుండా ప్రతిసారి కూడా కార్యక్రమాలకు వచ్చి సింగరేణుల భవనంలో పాల్గొన్నాం సార్. సీతం గారే కాదండి, అదే కాకుండా మన సంస్థలన్నింటిలో కూడా వచ్చి పాల్గొనేవారండి. ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో స్వయంగా వచ్చి పాల్గొలేకున్నందుకు క్షమించండి. ప్రజలందరి తరఫున కూడా మంచి సూచనలు చేయండి. బహుళజాతి కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి అనుకూలంగా ఎట్టి పరిస్థితులు విద్యుత్ వ్యవస్థను మార్చొద్దని అని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాత కొండయ్య గారు సిపిఐఎల్ఎం న్యూ డెమోక్రసీ జోన్ 1 ఆఫీస్ విశాఖపట్నం నుంచి మాట్లాడతారు. జోన్ 1 విశాఖపట్నం. శ్రీ మధ్య అప్పారావు, మెంబర్ రోడ్ సేఫ్టీ కమిటీ విజయనగరం, ఈఈ ఆఫీస్ విజయనగరం నుంచి మాట్లాడతారు. ఇంకా రాలేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ వస్తాను చెప్పాడు సార్. ఓకే. శ్రీ సిహెచ్ చంద్రశేఖర్, ఈఈ రాజంపేట ఆఫీస్ నుంచి మాట్లాడతారు. ఈఈ రాజంపేట. సార్ నమస్తే సార్, ఈ రాజంపేట రెస్పాండింగ్ సార్. అబ్జెక్టర్ ఉన్నారు సార్, ఉన్నారు సార్. సార్ నమస్తే సార్. సార్ నా పేరు ప్రభాకర్ రెడ్డి. సార్ రాజంపేట సార్, కడప డిస్టిక్. సార్ మంగంపేట సార్. నేను మంగంపేట మిల్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ మాకు ఫస్ట్ ఈ మిల్స్కి వచ్చేసి 100 HP నుంచి 150కి మార్చారు సార్, ముందు కేటగిరీ ఎల్టీ కేటగిరీ. థ్యాంక్ యూ ఫర్ కేటగిరీ ఎల్టీ కేటగిరీ 150 చేసినందుకు సార్. ఈ 150 చేయడం వల్ల మాకు చాలా అడ్వాంటేజ్ అయింది సార్. ఈ ముందు వచ్చేసి యాక్చువల్గా మంత్లీ ఒక 1,50,000 ఈ విధంగా ఫైన్లు కట్టేవాళ్ళం సార్ ముందు 100 HP ఉన్నప్పుడు. ఇప్పుడు 150 వల్ల మేము ఈ
ఎల్టీ కేటగిరీలో బాగా వాడుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్, అది ఇచ్చినందుకు. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, మనకు ఈ క్యూబికల్ ఇచ్చేటప్పుడు సార్ ఫస్ట్ టైం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇస్తున్నారు. ఇది ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు సార్ మనకు సెకండ్ టైం వచ్చేసి ఒక 42,000 ఆ విధంగా ఛార్జ్ చేస్తున్నారు సార్ మనతో. యాక్చువల్గా సార్ మన మిల్స్ వచ్చేసి ఈ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవడమే కష్టంగా ఉంది సార్. ఏ మిల్లు మనం చూసినప్పటికీ 2 టైమ్స్ అంటే ఒక బిల్లు కట్టాలంటే 2 months 3 months టైం తీసుకుంటున్నారు కట్టడానికి. చాలా కష్టాల్లో ఉన్నాయి సార్. ప్రజెంట్ మంగంపేట మిల్స్ వచ్చేసి చాలా ఫైనాన్షియల్గా చాలా బర్డన్ ఉంది అన్నిటికీ. ఈ సిచ్యువేషన్లో ఈ క్యూబికల్కి 42,000 కట్టాలంటే ఫెయిల్యూర్ అయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఆ విషయంలో. దీనికి ఏమన్నా వేవర్ చేసి ఈ క్యూబికల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తారని మా మిల్స్ అసోసియేషన్ తరఫున నేను కోరుకుంటున్నాను సార్. ఈ అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాకుండా మంత్లీ మెయింటెనెన్స్ కింద ఒక 200 రూపీస్ లేదా ఒక 300 రూపీస్ ఛార్జ్ చేసైనా మాకు ఆ క్యూబికల్ రీప్లేస్మెంట్ అప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. దీనిపైన కొద్దిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఆలోచిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పక్కనే శ్రీ డి వేణుగోపాల్ నాయుడు గారు కూడా ఉన్నారా ఈ రాజంపేట ఆఫీస్లో? రాజంపేట చెప్తా. రాజంపేట రెస్పాండ్ సార్. ఈ రాజంపేట రెస్పాండింగ్ సార్. డి వేణుగోపాల్ నాయుడు గారు ఉన్నారు అక్కడ? ఉన్నారు సార్. సార్ కనపడడం లేదు, అందుకు అడగండి. వీడియో ఎక్కడ కనిపించట్లేదు. నమస్కారం సార్. రాజంపేట వీడియో రావట్లేదు సార్. అది వీడియో సింబల్ కూడా ఓపెన్ లో ఉంది సార్, బట్ అదే కొంచెం చూస్తున్నాను సార్, చెక్ చేస్తాం సార్. కడప జిల్లా రాయపేట డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు బి వేణుగోపాల్ నాయుడు, ఓబిఎన్ పల్లె సార్. ఇక్కడ డొమెస్టిక్ సంబంధంగా ఈ యొక్క ఎనర్జీ ఛార్జెస్ చూస్తే కేటగిరీస్లో ఏబిసి అనేటువంటి ఉన్నాయి. గతంలో ఈ ఏ కేటగిరీలో 0 to 50, 15 to 51 to 100, 101 to 200 ఈ ఏ కేటగిరీలో ఏమున్నాయో బి కేటగిరీ బి గ్రూప్లో కూడా అదే తారీఫు వచ్చున్నారు సార్. అది ఎనర్జీ అంతవరకు 101 to 200 వరకు. ఇక్కడ చేంజెస్ ఉన్నాయి సార్. లాస్ట్ టైం నుంచి చేంజెస్ చేస్తున్నారు గ్రూపుల్లో కూడా. ఏ గ్రూపులో ఉండేటువంటివి సేమ్ బి గ్రూప్లో కదా, బి గ్రూప్లో ఉండేటువంటి సి గ్రూప్లోకి వచ్చిన తర్వాత అడిషనల్గా 300 to 400, 401 to 500 అక్కడ పెంచాలి. అట్లా పెంచకుండా మీరు ప్రతి దాంట్లో కూడా పెంచుకుంటూ వచ్చారు కాబట్టి ప్రజలకు కొంచెం ఇబ్బంది అనేటువంటి ఇబ్బందికరం సార్. సో డొమెస్టిక్ పరంగా మీరు పెంచకూడదని నా భావన సార్. అగ్రికల్చర్ సంబంధంగా అయితే మీరు 5 HP, 10 HP, అబౌవ్ 10 HP అనేటువంటి మోటార్స్కు 5 HP వరకు గత రామారావు పీరియడ్ నుంచి 360 రూపాయలు ఉంది. దాన్ని 5 HP వరకు అట్లే ఉంచి 10 HP పేదలకి 600, 10 HP అబోవ్ పేదలకి 1000 రూపాయలు చేసేదానికి ఆస్కారం ఉంది సార్ అగ్రికల్చర్ పరంగా అయితే. తర్వాత ఈ బిజినెస్ కమర్షియల్ ఇండస్ట్రియల్ పరంగా చూస్తే అక్కడ తిరిగి ప్రజల మీదనే వేస్తారు సార్ ఆ భారాన్ని వాళ్ళు, ఆ ఛార్జీలన్నీ కూడా. ఇండస్ట్రియల్ పరంగా కమర్షియల్ పరంగా వచ్చేటువంటి అవి తప్పనిసరిగా మళ్ళీ ప్రజలు పర్చేస్ చేసినప్పుడు వాళ్ళ మీదనే వస్తుంటుంది సార్. అందుకోసం అది భారము మళ్ళీ హౌస్ పరంగా ఈ డొమెస్టిక్ పరంగా భారం పడుతుంది కాబట్టి డొమెస్టిక్ పరంగా పెంచకుండా మీరు కమర్షియల్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా, మరి అగ్రికల్చర్ పరంగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నాయి సార్ మీకు వనరులు. తర్వాత ఈ విద్యుత్ విధానాన్ని నేషనల్ పరంగా చేసినట్లయితే ఈ గ్రిడ్స్ అన్ని స్టేట్ టు స్టేట్ కనెక్షన్ పెట్టుకున్నట్లయితే ఎక్కడైతే తక్కువ వస్తుందో అప్పుడు ఎక్కువ ఉండేటువంటి ఎస్టేట్ నుంచి మనకు తక్కువ ఉండే స్టేట్కు సరఫరా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్లస్ ఛార్జెస్ కూడా మొత్తం జాతీయ పరంగా ఒకటే ఛార్జెస్ ఉండేటువంటి విధానంలో చూసుకుంటే అది ప్రజలకు ఇటు ప్రభుత్వానికి అందరూ కూడా మేలుగా ఉంటుందని నా భావన సార్. సో డొమెస్టిక్ పరంగా మీరు పెంచితే ప్రజల్లో కొంచెం వ్యతిరేక విధానం వస్తుందని చెప్పి నేను భావిస్తూ
దయచేసి డొమెస్టిక్ పరంగా పెంచొద్దని మనం చేసుకుంటూ ఈ యొక్క అవకాశం థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. శ్రీ సిహెచ్ చంద్రశేఖర్ ఉన్నారా అక్కడ? సార్ ఈ రాజపేట రెస్పాండింగ్ సార్ చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్, అబ్జెక్టర్ గారు ఉన్నారు సార్. సార్ నమస్కారం సార్. అక్కడున్న చైర్మన్ సార్ గారికి మిగతా వర్గంకి అభినందనలు సార్. నా పేరు చంద్రశేఖర్ సార్, రైల్వే కోడూరు కార్మిక నాయకుడు సార్. ప్రజలతోనూ రైతులతో సంబంధాలు ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు మీరు ఈ విధంగా చర్చ జరపడం చాలా మంచిది సార్. ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోవడం కూడా, వాళ్ళ యొక్క సమస్యలు ఇవన్నీ కూడా తెలుసుకోవడం మంచిది సార్, అభినందిస్తున్నాం సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు ఫిక్స్డ్ ఛార్జ్ అని పెట్టారు సార్ 10 రూపాయలు అని చెప్పని. అది ఎంత కాలితే అంతే, ఎంత వాడితే అంతే సెట్గా ఉంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్. అదేవిధంగా ఇంతకుముందు సార్ మన ప్రభుత్వం ఏం చెప్తుంది, బిలో పవర్టీ 300 యూనిట్ల వరకు బిలో పవర్టీ కింద లెక్క కట్టారు సార్. మన ముఖ్యమంత్రి గారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తారని చెప్పిన వాగ్దానం చేస్తున్నారు సార్. పేదలు 300 యూనిట్ల లోపల ఉన్నాయి కాబట్టి దాని టారిఫ్లని 300 యూనిట్ తర్వాతనే మీరు టారిఫ్గా తీసుకుంటే బాగుంటుందని సార్. ఒకవేళ మీరు వేయాలనుకుంటే నార్మల్ ఫీజు పెడితే బాగుంటుంది సార్. 300 లోపల ఉండేంతా కూడా పేదల కింద లెక్క కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్కువ టారిఫ్స్ పెట్టాలి సార్. ఇంతకుముందు 50 యూనిట్ల నుంచి 100 యూనిట్లుగా ఉండింది సార్. ఆ టారిఫ్ని మీరు 75 యూనిట్లు తగ్గించారు సార్. అంటే దాన్ని కుదించారు, ఆడేం పెరిగినట్టు చూపించలేదు కానీ 100 యూనిట్లని 75 యూనిట్లుగా కుదించారు కాబట్టి ఇక్కడ మనం మిగతా వాళ్ళకు పెరిగినట్టే ఉంటుంది సార్. కాబట్టి అది ఆలోచించాలని కోరుతున్నాం సార్. మనం ఈరోజు ప్రభుత్వం మన అధికారుల విధానాల వల్లనే కొంచెం లాస్ వస్తుందని మా అభిప్రాయం సార్. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ వాళ్ళు ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఆఫీసుల నుంచి మనకు డబ్బులు కోట్ల రూపాయల డబ్బులు రావు సార్. వాటి బకాయిలు చెల్లించాలి సార్. దానివల్ల మళ్ళీ తిరిగి మన వినియోగదారులపైన మనం భారం వేస్తున్నాం సార్. వాటి వసూలు చేసే దానిపైన శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాం సార్. ఏదో ప్రభుత్వం అయినా కట్టాలి సార్. ఏదో పంచాయతీ ఆఫీసులు కానీ, ఇరిగేషన్ కానీ, పిఆర్ కానీ అనేక ఆఫీసుల నుంచి మనకు డబ్బులు రావాలి సార్, వాడుకున్నారు. అదేవిధంగా ఒక పేదోడు ఎవరైనా కట్టకపోతే కట్ చేస్తారు సార్. కానీ ఇక్కడ మాత్రం ఇది మినహాయింపు లేదు సార్. కాబట్టి ఆ రూపంలో మనకు ఈ తగ్గించుకుంటే మన సంస్థ నుంచి లావచ్చు అనేది మా అభిప్రాయం సార్. అదేవిధంగా ఈరోజు రైతులకు మీటర్లు పెడతారనేటువంటి ఆందోళన ఉంది సార్. మీరు ఎటు ఆల్రెడీ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు సార్. అటువంటి కాబట్టి రేపు రైతులు మీటర్లు పెట్టే మళ్ళీ ఛార్జీలు వేస్తారని భయం ఉంది. ఆ మీటర్లు పెట్టకుండా ఉంటే బాగుంటుంది సార్. మనకు లైన్ లాస్ ఎంత కలుగుతుంది అనేది మీకు ఆల్రెడీ రికార్డులో ఉంటుంది కాబట్టి ఆ మీటర్లు పెట్టే విధానం నిర్మించుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సార్. అదేవిధంగా సార్ ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరుతో చేశారు సార్, అదే తగ్గించారు. ఇప్పుడు సంతోషం సార్ దాని గురించి. కాబట్టి అదేవిధంగా ఈరోజు లైన్ లాస్ తగ్గించుకోవడానికి సార్ మా సలహా ఏంటంటే, ఇప్పుడు ఒక ఈ 20 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకు 5 కిలోమీటర్లు అట్లా ట్రాన్స్ఫర్ సబ్స్టేషన్లు ఉన్నాయి సార్. వాటిల్లో ఎక్కువ లైన్ లాస్ అవుతాం సార్. దానికి ఎక్కువ సబ్స్టేషన్లు పెట్టేదానికి పెడితే బాగుంటుందని మేము సూచన చేస్తున్నాం సార్. దానికోసం కృషి చేస్తే బాగుంటుంది సార్. మన లైన్ లాస్ తగ్గించుకోవచ్చు సార్. అదేవిధంగా సార్ తర్వాత ఈరోజు మాకు రైల్వే కోడ్లో సార్ ఏమైనా ట్రాన్స్ఫర్లో కాలిపోతే ఇమీడియట్లీ మాకు ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు అటువంటి ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ రాయచోటు కానీ, ఇక్కడ రాజంపేట కానీ ఈ ప్రాంతాల్లో మాకు సబ్ సెంటర్ ఉంది సార్ ట్రాన్స్ఫర్ తయారు చేసేది. అది ఇప్పుడు మూసేశారు సార్. ఎందుకు మూసేశారు తెలియదు. కాబట్టి అట్లాంటి తెరిపిస్తే మాకేమైనా ఉపయోగపడుతుంది సార్. మేము ఆన్లైన్లో వాళ్ళు చేస్తే ఇస్తామంటున్నారు, చేయటం లేదు సార్. కాబట్టి దయచేసి అటువంటి చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. ఇప్పుడు ఈ కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు ఛార్జీలు పెంచడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం సార్. అదేమన్నట్టు ప్రభుత్వమే ఎంతో మన జగనన్న ముఖ్యమంత్రి గారు అనేక మంది ప్రజలకు పేదలకు సేవ చేస్తున్నాడు, అడగకుండానే ఉచితంగా ఇస్తున్నాడు. ఈరోజు ఈ భారాలు ప్రజల పైన వేయకుండా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రీ వి కొండయ్య గారు సిపిఐఎల్ఎం న్యూ డెమోక్రసీ జోన్ 1 ఆఫీస్ విశాఖపట్నం నుంచి మాట్లాడతారు. జోన్ 1 వచ్చారు సార్, మాట్లాడించండి ప్లీజ్. ముందుగా నమస్తే సార్. మీ అందరికీ మేము ఒక మెమరాండం మీకు ఇచ్చాం. ఆ మెమరాండం అంశాలన్నింటినీ మా పార్టీ పరంగానే చర్చించి నిర్ణయించి రాసిన విషయాలు కనుక నాకు చెప్పండి. అన్ని విషయాల్ని ప్రస్తావించారు కానీ విషయాలు కొన్ని అంశాలు మీకు చెప్తాను. ఇక ఈ విద్యుత్ నిర్వహణ వల్ల లోటులో ఉందని మీరు తెలియజేశారు. లోటు లేదని మేము అన్నాం కానీ నిర్వహణలో ఇతర లోపాలు సరిచేసుకోవడంలో మరి కొంత శ్రద్ధ చూపిస్తే ఈ అప్పుల భారాలు కూడా కొంత తగ్గించవచ్చు. 1000 కోట్ల పైచలకు అప్పులు ఉన్నాయని మీరు రాసిన దాంట్లో కనిపిస్తుంది.
అది తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకన్నా లక్షలకు ఆదాయం వస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేయడం కోసం ప్రాముఖ్యత ఇస్తే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అనేది మేము భావిస్తున్నాం. ఇక ఇతర రాష్ట్రాల్లో మన కంపారిటివ్ మా రాష్ట్రం దాంట్లో ఉంది. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో సుమారు 100 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నప్పుడు మనకి అటువంటి శక్తి ఉండదని మేము భావిస్తున్నాం. వాటిని కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే ఉపయోగకరం. అది కాకుండా మీరు 0 to 30 యూనిట్ల కంటే పైచీలకు వాడే వారికి ఇవి కొన్ని ఛార్జీలు 3 విభాగాలు కూడా వేరు వేరు రేట్లు వేసాయి. అది ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావడం లేదు మాలాంటి వాళ్ళకి. కానీ ఒకే రకమైన రేట్లు వేయడం ఉపయోగకరం. అది కాకుండానే అత్యధిక మంది పేదలు 30 యూనిట్లు వాడేవాళ్ళు చాలా తక్కువ. పేదలు అంటే 2 పూట్ల పూర్తిగా తినలేని వారు అనేది నా ఉద్దేశం. అటువంటి వాళ్ళు ఈనాటికి మిగిలి ఉన్నారంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నా వారికి వచ్చిన ప్రతిఫలం మాత్రం సరిగా రావడం లేదు. అది మీరు చేయాల్సిన పని కాదు, మీకు దగ్గర ప్రస్తావిస్తున్నాం అని ఏమనుకోవద్దు. కానీ ఈ ప్రభుత్వాలు వాటి మీద తగిన శ్రద్ధ చూపెట్టుకోలేదు. అటువంటి వారి నుంచి ఎక్కువ వసూలు చేసినందువల్ల ఇంకా బ్రతుకులు ఛిద్రం అవుతాయి. కనుక అటువంటి విషయాలు మీలాంటి వాళ్ళు కాస్త విజ్ఞతతో ఆలోచించాలనేది మా కోరిక. 2, ఈ మనం ఇతర సౌర విద్యుత్ రేట్లు మీరేవో వేసి ఉన్నాయి, అంతకంటే కొద్దిగా చౌకగానే మనకి లభించవచ్చేమో అనేది మా అంచనా. అంటే అందులో రాసి ఉన్నాం మేము. అలాగే హైడ్రో ఎలక్ట్రిసిటీ మీద ఎక్కువ ఆధారపడమే, ఎక్కువగా ఖరీదు విషయాల్లో మనకి ఎక్కువ వినియోగం. ఈ థర్మల్ విద్యుత్ వల్ల కూడాను ఒక పక్క పొల్యూటెడ్ ప్రాంతంగా మారిపోతేనే ఆ రేట్లు కూడా ఏమి ప్రజలకు అందుబాటులో ఉన్న రేట్లుగా లేవు. కనుక మీరు దీని నిర్వాహకులు కనుక ఈ విషయాల మీద తగిన పద్ధతుల్లో ఆలోచించి వీటిని నియంత్రించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్స్. ఓకే, చివరగా శ్రీ బి శ్రీకాంత్, సీనియర్ మేనేజర్ మార్కెటింగ్ వారి తరఫున, రెయిన్ సిఐఏ కార్బన్ వైజాగ్ వారి తరఫున గుణరంజన్ గారు మాట్లాడతారు. May I please, Milord? Yeah. Milord, I appeared for Milord Rain CI, and also Milord similar objections have been placed by Rain Cements and also Milord SISMA AP, Milord, South Indian Sugar Mills Association AP. Milord, to the extent of Milord the levy of grid support charges, the objections have been Milord placed before the Honorable Commission. Milord, Rain CA Milord has 41 megawatt cogeneration through waste heat recovery process, Milord, at its calcination plant at Visakhapatnam. Milord, and they have entered into Milord a wheeling agreement for the purpose of sale of Milord this entire of 41 megawatt to third parties. Milord, under the previous regime, Milord, under 1998 Reform Act, Milord, the issue of Milord the grid support charges has come up, Milord, and the Regulatory Commission then had determined these charges considering the provisions of 1998 Act. Milord, and the same was challenged in appeal, though High Court, Milord, has set aside those the order passed by the Regulatory Commission. Milord, that same has been, Milord, ultimately, Milord, upheld by the Supreme Court in the context of, Milord, 1998 Act. Milord, there is much change, Milord, in the regime of 2003 Act. Milord, the consideration which has gone through at the time of the determination of Milord, these charges, and also, Milord, the methodology of determining these charges by the Regulatory Commission in 2002 was, Milord, with reference to the provisions of 1998 Act. Milord, under now 2003 Act, Milord, there are a lot of, Milord, inherent, Milord, regulations and, Milord, restrictions have been placed with reference to, Milord, operation of these units. Milord, like a grid code has come up, then, Milord, open access regulations have been made. Milord, there is a forecasting and deviation regulation.
Lord, and specific roles have been assigned, Lord, under 2003 Act with reference to, Lord, the grid, in particular, Lord, Section 32 and 33 of the Electricity Act, Lord, Lord, enumerates, Lord, the functions of SLDC, Lord, which is supposed to, Lord, maintain the grid, and the Lord, and for that purpose, Lord, it has to, Lord, implement the grid code, which has been, Lord, approved by the authority, that is, Lord, the competent authority. Lord, now the charges, Lord, those that are now sought to be proposed now here, Lord, the proposal says, Lord, which has been placed before the Honorable Commission, is that, Lord, now this Honorable Supreme Court has upheld the order of the earlier Regulatory Commission. Lord, therefore, Lord, they intend to, Lord, propose these charges in terms of the earlier order. Lord, there are two ways of, Lord, looking at it. One is that, Lord, the Supreme Court only, Lord, tested the order of the Regulatory Commission with reference to the provisions of 1998 Act. Lord, it has not given approval with reference to, Lord, the provisions of 2003 Act. Lord, secondly, Lord, the order of the Supreme Court only, Lord, has upheld the Commission's earlier order. Lord, it did not anywhere, Lord, direct the licensee, Lord, there to go back and again make a claim with reference to that particular order. Lord, thirdly, Lord, if your Lordship sees, Lord, the scheme of the Act, Lord, the generation, Lord, has been delicensed now. Lord, so also, Lord, the co-generation. Lord, there are statutory, Lord, exemptions that have been granted to the generators. Lord, such as, Lord, exemption from cross-subsidy surcharge under Section 42. Lord, only, Lord, when the generator involves in sale of power, when it utilizes, Lord, the transmission and distribution system, Lord, the generator is required to pay the charges. Lord, at the rates, what the rates, Lord, the Regulatory Commission determines. Lord, independent wheeling and transmission charges have been determined, Lord, by the Honorable Commission. In case, Lord, generators utilize, Lord, the network, they are, Lord, obligated to pay those charges. There is no provision, Lord, in the entire of the Act, which, Lord, empowers the licensees, Lord, to come before the Honorable Lord Commission and seek for, Lord, these grid support charges. Lord, therefore, Lord, one of the submissions is that, Lord, in the absence of any specific provision under the Act, Lord, the very proposal mooted by them is, Lord, beyond jurisdiction of the Commission, Lord. Then, Lord, the grid is supposed to be maintained, Lord, by the SLDC. Lord, so far as, Lord, the SLDC charges are concerned, Lord, already ARR of SLDC has been submitted before your Lordship, and for the control period, Lord, up to 2024, there is an SLDC MYT order, Lord, which takes care of, Lord, the expenditure which the SLDC is going to incur, and, Lord, that has been factored into in that process, Lord. These charges, Lord, are even assuming, Lord, for a moment without conceding that, Lord, they are subjected to be charged, Lord, they should be at the instance of SLDC. Lord, who is the depository of, Lord, this entire Lord, grid? Who operates the grid? Lord, licensee doesn't operate the grid. Lord, like, Lord, the generators, licensees also, Lord, use this grid. Lord, if it had to be, Lord, compensated, Lord, this is in the nature of a compensatory charge. Lord, the compensatory charge has to be, Lord, borne by all users of the system. Lord, then, Lord, my other submission is that, Lord, while introducing these charges, Lord, no independent study has been conducted. Lord, this is apart from, Lord, the question that, Lord, these charges are at all leviable, Lord, under the scheme of the Electricity Act 2003. Lord, now coming to, Lord, the merits without conceding to what has been said. Lord, there is no independent study conducted, Lord, with respect to, Lord, these charges. When they say it is a compensatory, Lord, the impact of the operation of these, Lord, CPPs or, Lord, cogeneration plants on parallel with the grid, Lord, what is the impact that is caused, and what would be the, estimate, Lord, estimate of, Lord,
cost that would be incurred to them. Lord, there is no such independent appraisal made. Lord, straight away, Lord, they come before the Lord Honorable the Commission and say that since they have been permitted to charge at 50% of the demand charge earlier, Lord, same has been Lord sought to be Lord placed before for approval. Lord, unless there is an independent study, Lord, there are multiple kinds of Lord entities who are operating in parallel with the grid. Lord, the standalone CPPs are there. Lord, CPPs, Lord, and Lord, if you Lordships take Lord the case of the objector herein, Lord, they generate Lord 41 megawatt through cogeneration process. Lord, and the entire of it is being Lord sold to third parties. Lord, there is one small Lord amount of about Lord 5 megawatt is consumed Lord within their premises. Lord, predominantly Lord, it is like an independent power producer. Lord, even with respect to Lord, therefore there are classes of Lord entities who are involved in this CPP or Lord cogeneration categories. Lord, there is no independent appraisal made with respect to Lord these categories. Lord, ultimately, if it is a compensatory charge, Lord, they have to test Lord what would be the ultimate pre-estimated cost and how the cost has to be distributed amongst Lord the users of or those who Lord parallelly operate. Lord, nothing this kind of Lord exercise has been done. Unlike Lord in cases where they intended to Lord charge parallel operation charges Lord, which is in vogue in some of the Lord other states. Lord, there, basing on Lord independent study, Lord, the regulatory commissions therein had Lord evolved a methodology, and basing on that methodology, Lord, the rate has been fixed. Lord, like 10 rupees to Lord 30 rupees per kVA per month. Lord, unlike Lord the present case. Lord, then secondly, next Lord, if your Lordships take Lord the case of sugar mills, Lord, sugar mills are Lord basically they operate the plants only during crushing season, which is from Lord November, December till Lord March or April. That is about Lord 4 to Lord maximum 4.5 months or 5 months Lord in a year. Lord, the rest of the period, Lord, they don't have any operation at all. The plants are Lord shut down, and Lord, it only Lord only maintenance keeps happening there. Lord, even for them, for those category of people, Lord, if these charges have to be uniformly applied, Lord, without Lord, there would not be any rationality, Lord, in applying these charges uniformly to them. Lord, therefore, Lord, in my respectful submission, Lord, the very proposal mooted. Lord, furthermore, Lord, one of the claim made, Lord, in this is that this should be, Lord, applied even, Lord, for the previous years from the finance, Lord, the tariff year 2009-10 onwards. Lord, your Lordships are, Lord, well aware that, Lord, no proposal has been made for the earlier years at any point of time. Now, today, making a proposal, Lord, for a block period, that too, Lord, retrospectively, Lord, is impermissible. Lord, from 2009-10 to Lord for the year which is now going to complete. Lord, at most, Lord, it can be considered, Lord, for the current year. Lord, my respectful submission is that, Lord, when the licensee is coming up for fixation of Lord retail tariff, Lord, through this present ARR, Lord, the contours of Lord examining this ARR are with reference to Lord Regulation 4 of 2005, read with Lord Section 62 of the Act. Lord, in the scheme of this, Lord, the Regulation 4 of 2005, read with Section 62, Lord, these charges nowhere, Lord, find figure in that. Lord, they are totally going, Lord, beyond the parameters of the present exercise. Lord, if at all, Lord, they have any such intention, Lord, first of all, that it should have come up through, Lord, SLDC. Licensees have no business, Lord, to take up this particular issue. Lord, even in the 2002 order, that was, Lord, at the instance of, Lord, AP Transco. And that too, Lord, under the dispensation of 1998 Act, Lord, not under 2003. Here, Lord, roles are assigned, specific roles are assigned to, Lord, licensees, Lord, SLDC, Transco. Therefore, Lord, this exercise of clubbing with ARR is, Lord, uncalled for. Therefore, Lord, my respectful submission is that, Lord, these charges cannot be made part of the present exercise, and it
even if it has to be taken up, Lord, it should be independent of the present exercise, Lord, and that too maybe at the instance of SLDC, not but at the instance of, Lord, licensees. Lord, is my respectful submission, Lord. I am deeply obliged. తర్వాత శ్రీ పివిఎస్ గోపాలకృష్ణ గారు, కన్జ్యూమర్స్ అసోసియేషన్, ఎండగండి, ఈఈ ఆఫీస్ భీమవరం నుంచి మాట్లాడతారు. ఈఈ భీమవరం, రెస్పాండ్ ప్లీజ్. సార్ అబ్జెక్టర్ వచ్చారు సార్, మాట్లాడుతున్నారు సార్. మాట్లాడించండి. చైర్మన్ గారికి, సభ్యులకు నమస్కారం. నా పేరు పివిఎస్ గోపాలకృష్ణరాజు, వినియోగదారుల సంఘం కార్యదర్శి, ఎండగండి, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు విద్యుత్ తారీఖుపై ప్రజాభిప్రాయ సేకరణకు జరుపుతున్నారు. దీనిపై నేను కొన్ని సూచనలు, సలహాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యుత్ రేట్లు మధ్యతరగతి కుటుంబాలపై అధికంగా వసూలు చేస్తున్నారు. ఆ కేటగిరీలో ఇండ్లకు వసూలు చేసే కేటగిరీ 1B గ్రూప్లో 201 to 225 గ్రూప్ యూనిట్కి ₹6.90 వసూలు చేస్తున్నారు. దీన్ని ₹6 తగ్గించి ఈ గ్రూప్లో 201 నుండి 300 వరకు గ్రూప్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలకి సబ్సిడీ మీద 200 యూనిట్లు ఇళ్లకు కరెంట్ సబ్సిడీ ఇస్తున్నారు. అది వారు క్రిస్టియన్స్ మతం తీసుకుని ఎస్సీల కింద ఉండి మరి ఇండ్లకు లబ్ధి పొందుతున్నారు. వారికి డాబాలు, మేడలు, ఏసీలు ఉండగా వారికి సబ్సిడీ కరెంట్ ఇస్తున్నారు. మరి క్రిస్టియన్ మతం తీసుకున్న వారు బీసీల కింద వస్తారు కాబట్టి ఆ ఎలక్ట్రికల్ నిధులు మరి ఎస్సీల పేరు చెప్పి క్రిస్టియన్ మతం తీసుకున్న వారికి ఇస్తున్నందుగా మరి వాటిలో ఎలక్ట్రికల్ బోర్డు నష్టం జరుగుతున్నది. దాన్ని మరి అర్హులైన ఎస్సీలకి ఇప్పించి టాటా గిల్లు ఉన్న పేద ప్రజలు ఎస్సీలకు కూడా ఆ సబ్సిడీ 200 యూనిట్లను వాళ్ళకి ఇస్తే వాళ్ళకి లబ్ధి పొందుతారని తెలియజేస్తున్నాం. అలాగే కమర్షియల్ పంటలైన చేపలు, రొయ్యలు, చెరువులకి మరి విద్యుత్ సబ్సిడీలు ఇస్తున్నారు. ఇళ్ళకి అధిక రేట్లు వసూలు చేస్తున్నారు, కానీ కమర్షియల్ పంటలకి సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నారు. వాటిని కొద్దిగా తగ్గిస్తే విద్యుత్ సంస్థకి కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. అలాగే వ్యవసాయ బోరు బావులకు సరఫరా చేసే విద్యుత్ సబ్సిడీలు మరి సబ్సిడీతో పూర్తి కరెంటు వసూలు చేయకుండా వసూలు చేస్తున్నారు. అలాంటి వాటికి 5 HP మోటార్ ఉండి వాళ్ళకి కనీసం సంవత్సరానికి ₹1000 చొప్పున వసూలు చేస్తే విద్యుత్ సంస్థలకి మరి ఆదాయం వచ్చి విద్యుత్ సంస్థల లబ్ధి పొందుతాయని కోరుకుంటూ, విద్యుత్ సబ్సిడీలు భారం అధికంగా ఈ మధ్యతరగతి ప్రజలపై అధికంగా వసూలు చేస్తున్నందున వాటిని తగ్గించి వాటిని ఆదుకొని సరసమైన రేట్లకి సరఫరా చేయవలసిందిగా చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. నమస్కారం. తర్వాత శ్రీ మజ్జి అప్పారావు గారు, మెంబర్ రోడ్ సేఫ్టీ కమిటీ, విజయనగరం, ఈఈ ఆఫీస్ విజయనగరం నుంచి మాట్లాడతారు. సార్ నమస్కారం. చైర్మన్ గారికి మరి మెంబర్స్కు విద్యుత్ ఛార్జీలకి సంబంధించినటువంటి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం చాలా సంతోషకరం. మరి చైర్మన్ గారు, మరి ఈ సందర్భంగా నా పేరు మజ్జి అప్పారావు. నేను విజయనగరం జిల్లా ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నాను. మా ఎన్జిఓ తరఫున విద్యుత్ వాడకందారుల్లో ఇంధన పొదుపుపై గత నెల డిసెంబర్ నెలలో మేము ఎక్కువ అనవసరమైనటువంటి విద్యుత్తును ఉపయోగించకూడదని మా ఎన్జిఓ తరఫున మేము వారం రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మా ఎన్జిఓ ద్వారా మేము విస్తృతంగా మా జిల్లాలో ప్రచారం చేశాము. అంచేత
విద్యుత్ వాడకదారులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్థిక స్తోమత లేనటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతముగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మాకు కూడా తిరుపతి కేంద్రంగా పనిచేసే కంపెనీకి పొందుపరిచిన రేట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మా ఎన్జిఓ సలహాలు మీటర్లు లేకుండా కరెంటు వాడుకునే విధానాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిత రేట్లను స్లాబ్ 1 నుండి 50కి గాను 1 నుండి 30కి తగ్గింపు అనే విద్యుత్ వాడకందారునికి ఏమాత్రము ఉపయోగకరం కాదు. దీనిని 1 నుండి 50 స్లాబ్కు కొనసాగించాలని మరియు కొన్ని అంశాలు పొందుపరుస్తూ అర్జీని ఇవ్వడం జరుగుతున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రైతే రాజని మన దేశం యావత్తు గౌరవిస్తున్నాము. మరి రైతుకి మనం ఈరోజు సహకారం చేయాలంటే మరి మోటార్లకు వ్యవసాయదార మోటార్లకు ఫ్రీగా మనం కనెక్షన్ ఇచ్చి వారిని రైతుని ప్రోత్సహించేటట్లయితే మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రాలు బాగుంటాయని తమకి చైర్మన్ గారికి విన్నవించుకుంటున్నాము. పెద్ద మనసుతో మీరు ఆలోచించి మరి పేదరికంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజల్ని ఆదుకొని ఈ 2 పాయింట్లని తమని అడగడం జరుగుతుంది. నాణ్యమైనటువంటి కరెంటుని రైతులకు ఇప్పిస్తారని తమ ద్వారా మా ఎన్జిఓ ద్వారా మిమ్మల్ని వినియోగించుకుంటున్నాం. సార్ చూచా తప్పకుండా ఈ 2 పాయింట్లని తమరు పెద్ద మనసుతో ఆలోచించి మరి దీన్ని చూచా తప్పకుండా చేస్తారని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై హింద్. తర్వాత శ్రీ వాసుదేవరావు గారు ఎస్సీ ఆఫీస్ వైజాగ్ నుంచి మాట్లాడతారు. మాట్లాడించండి. పేరు కొండపల్లి వాసుదేవరావు ఫ్రమ్ ఈ సమాచారం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ జనరల్ సమాచారం అండి. అధ్యక్షులు గౌరవనీయులు అధ్యక్షుడికి మరియు మెంబర్కి నమస్కారం. అది మాట్లాడేది ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ వలన ఎక్కువ మంది హైక్ వస్తుందండి. దాని గురించి వివరంగా నేను నా మ్యాగజైన్స్ లో ప్రచారం చేయడం జరిగింది. దాని తాలూకా కాపీలు అవన్నీ నేను హార్డ్ కాపీ ఇచ్చాను. ఇక్కడ అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను వచ్చాను, అందువలన ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వలేకపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే 75 యూనిట్లు దాటిన తర్వాత 76వ యూనిట్కి ఒకేసారికి 60 రూపాయలు పెరుగుతుందండి. అంటే 76వ యూనిట్ కాల్చిన వాడు 60 రూపాయలు 10 పైసలు ఒక యూనిట్ పే చేస్తున్నట్టు లెక్క అవుతుంది. అలాగే 225 దాటి 226 యూనిట్ కాలిస్తే ఆ 226 యూనిట్కి ఛార్జ్ ఆ ఒక్క యూనిట్కి 232 రూపాయలు పే చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఒక కన్జ్యూమర్ ఒక్క యూనిట్ తేడాలో అంత ఎక్కువ మొత్తం పే చేయడం ఏ వినియోగదారు చట్టం ప్రకారంగా అది సాధ్యం అవుతుంది? ఎందుకంటే ఇది గతంలో 2011-12లో అలాగే 100 యూనిట్ తర్వాత ఒక్క యూనిట్కి పెరుగుదల 66 రూపాయలు ఉన్నాయనేసి నేను అబ్జెక్ట్ చేసినప్పుడు, అలాగే 200 దాటిన తర్వాత 200 ఒక్క యూనిట్కి 209 రూపాయలు పెరుగుతుందని చెప్పి అబ్జెక్ట్ చేయడం జరిగింది. గౌరవనీయులైన జస్టిస్ భవానీ ప్రసాద్ గారు ఆ రోజు దాని గురించి తీసుకున్న తర్వాత డిస్కామ్స్ కూడా
దాని మీద ఫోకస్ చేసి గ్రూపింగ్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. నా ఒక్కడి వలన అది గ్రూపింగ్ సిస్టంలో మార్చడం జరిగింది అనేసి నేను గర్వంగా చెప్పుకోవటం లేదు, కానీ అది జరిగింది వాస్తవం. అయితే ఈ గ్రూపింగ్ సిస్టంలో కన్జ్యూమర్కి సంవత్సరం పొడుగునా వినియోగించిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ గ్రూప్లో చేంజ్ అవుతుంది కనుక వాళ్ళకి యూనిట్లో ఛార్జెస్లో పెద్దగా తేడా ఉండదు. కానీ ఈ ఇప్పుడు ఉన్న స్లాబ్ సిస్టంలో దీన్ని టెలిస్కోపిక్ అన్నారు, కానీ ఇది నాన్ టెలిస్కోపిక్ సిస్టము. గతంలో మీకు అబ్జెక్ట్ చేస్తే మీరేమన్నారంటే డిస్కమ్స్కి ఆదాయం కావాలి కదా అని అన్నారు. దాని మీద నేను మాట్లాడలేదు. మీరు ఒక సిపిఐ వాళ్ళు ఇచ్చిన వెల్కమ్ అనే దీని మీద మీరేమొచ్చి దాన్ని ఆర్డర్ పాస్ చేశారు. నా అబ్జెక్షన్ పరిగణలోకి తీసుకోలేదు. దానివల్ల టోటల్గా 96 lakhs పీపుల్కి, కన్జ్యూమర్స్కి, అంటే డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి భారం పడిందండి. దీని వివరణ అంతాను నేను 2 దీంట్లోని మ్యాగజైన్స్లో నేను ఇవ్వడం జరిగింది. www.esamacharam.com నా వెబ్సైట్. అందులో మ్యాగజైన్స్ కూడా మేము పెట్టడం జరిగింది. అయితే ఈ హైక్ వలన, ఇప్పుడున్న హైక్ వలన ఆల్రెడీ డిస్కౌంట్స్కి ఎక్కువ ఇన్కమ్ వస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు ప్రపోజ్ చేసి మళ్ళీ మార్చడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది, ఇప్పుడు నేను ప్రజెంట్ చేసిన దాంట్లో గతంలో ఉన్న 2011, 12, 13, 14, 15 అలాగా ఏ విధంగా ఉన్నాయో చూపించానండి. నెక్స్ట్ చూపించండి. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ దాని తర్వాత మార్చండి. ఒక్క నిమిషం సార్, కింద దింపండి. దాని తర్వాత ముందు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మీకు ఓకే, ఇక్కడ 75 యూనిట్లకి ఛార్జెస్ పెట్టి చూపించానండి. నెక్స్ట్ వచ్చి 76 యూనిట్ కూడా ఛార్జెస్ చూపించాను. 60 రూపాయలు 10 పైసలు ఎక్స్ట్రా అవుతుంది. అంటే 76 యూనిట్కి 60 రూపాయలు 10 పైసలు తీసుకుంటే 197 రూపాయలు అవుతుంది. ఆ లెక్క మీకు కరెక్ట్గా చూపించామండి అక్కడ. దీని తర్వాత 200 యూనిట్స్, దీని తర్వాత చూపించండి. ఓకే, అది కూడా 200 యూనిట్స్కి 225 యూనిట్స్కి 796 రూపాయలు అవుతుందండి. 796లోని నెక్స్ట్గా చూస్తే 1000 చిల్లర అవుతుంది. దాంట్లో ఇప్పుడు మీరు చూసుకుంటే టెలిస్కోపిక్ విధానంలో చూసుకుంటే మళ్ళీ 76 నుంచి 100 యూనిట్స్కి 4 రూపాయలు 90 పైసలు అవుతుందండి. అదే టెలిస్కోపిక్ విధానం. నాన్ టెలిస్కోపిక్ విధానంలో అయితే గ్రూప్ మారిపోతుంది. అదే ఇక్కడ కింద చూసుకుంటే 226 యూనిట్కి చూసుకుంటే 75 నుంచి 100 యూనిట్లకి 4 రూపాయలు 90 పైసలు వాడుతున్నారు. 226కి 236 చూసుకుంటే మొత్తం ఎంత అవుతుందో అంతా వస్తుంది ఇక్కడ. ఈ విధంగా లెక్క మీకు అక్కడ కరెక్ట్గా సరిపోతుందండి. అంటే మీరు ఒక యూనిట్కి దగ్గర ఛార్జెస్ని డిఫరెంట్ చేయడం వల్ల అదేంటే ఇది ఒక గారిడీలకు తయారైపోయింది. అంటే ఇది ప్రజలకి అవగాహన లేకపోవడం వలన కట్టేస్తున్నారు. అందుకే కరోనా టైంలోని చాలా మంది మాకు ఎక్కువ యూనిట్లు, ఎక్కువ కరెంట్ కాలిపోయింది, ఎక్కువ ఛార్జీలు పడిపోయాయని చెప్పడం జరిగింది. అదంతా జరిగింది. ఆ గోల కూడా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరూ గోల పెట్టారు. ఇది ఏ విధంగా అందరికీ అర్థమైన రీతిలో ఉన్నది కనుక టెలిస్కోపిక్ విధానంలో, మొత్తం టెలిస్కోపిక్ విధానంలో పెట్టినా బాగుంటుంది. లేకపోతే గతంలో ఉన్నట్టుగా గ్రూపింగ్ సిస్టంలో అంటే ఒక గ్రూపు అంటే అప్పుడు 600 పెడితే 900కి మార్చడం కూడా ఈఆర్సీ పరిధిలో లేకపోయినా సరే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళు 600 నుంచి 900 పెంచి 900 అది 225 కూడా మార్చడం జరిగిందండి. ఇలాగా గ్రూపులు మీ ఈఆర్సీ పరిధిలో నుంచే ఉన్న చట్ట పరిధిలోనే చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ చట్ట పరిధిలో లేనిదంటే ఏంటంటే హైక్ ఒకేసారి ఒక యూనిట్ దగ్గర అంత ఛార్జీలు తీసుకోవడం అనేది సబబ్ కాదని నా ఉద్దేశం అండి. అయితే ఈ విధంగా ఇప్పుడు అవుతుంటే ఈ విధంగా ఉన్న ఛార్జీని మళ్ళీ రేపు ఆగస్టు తర్వాత మీరు చెప్తున్నట్టుగా అంటే ఈపీడీసీఎల్ వాళ్ళు ఆమోదాన్ని గురించి ఏఆర్ఆర్లో తెలియజేసిన ప్రకారంగా అయితే ఆగస్ట్ నుంచి మళ్ళీ ఎక్కువ పెరిగిపోతుంది. అంటే చాలా దగ్గర పెరిగిపోతూ వస్తుంది. అది క్యాల్కులేట్ చేయడానికి నాకు టైం లేకపోయింది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ హైక్ మీద ప్రజలు బిల్లింగ్ కడుతున్నారు. దాంతో పాటు మీరేమొచ్చి ఇంకోటి ఫిక్స్డ్ ఛార్జెస్ కూడా ప్రపోజ్ చేశాడు. గతంలో కూడా నేను అబ్జెక్ట్ చేశాను ఈ ఫిక్స్డ్ ఛార్జెస్ గురించి. అప్పుడు 50 రూపాయలు ఫిక్స్డ్ ఛార్జెస్ పెట్టారు కన్జ్యూమర్ దీని మీద. దాన్ని అబ్జెక్ట్ చేశాను. ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ఛార్జెస్ యూనిట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఫిక్స్డ్ ఛార్జెస్ వేస్తున్నారు. ఎక్కడ దీని దగ్గర ప్రొడక్షన్ దగ్గర.
తర్వాత మళ్ళీ డిస్కౌంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే అది ప్రజలకు భారమే అవుతుంది కానీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇంకో ఆ ఫిక్స్డ్ ఛార్జెస్లో కూడా డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఇంటికి నేను ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారినప్పుడు పాత ఇంట్లోనే వచ్చి 5 kV ఉంది లోడు, దానికి ఏమో 50 రూపీస్ మీరు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను 1500లో చేస్తున్నాను, నాకు ఎక్స్ట్రాగా అది పడిపోతుంది, దాని చేంజింగ్ ఉండటం లేదు. లోడ్ తగ్గినప్పుడు మీటర్లో లోడ్ ఎంత కన్జ్యూమ్ అవుతుందో ఫెసిలిటీ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా ఆ లోడ్ దీన్ని తప్పించి ఫిక్స్డ్ ఛార్జెస్ తగ్గించే విధంగా ఉంటే కన్జ్యూమర్కి బెనిఫిట్గా ఉంటుంది. దాని గురించి కూడా పర్సూ చేయవలసిందిగా నేను కమిషనర్ వారిని కోరుతున్నాను. అలాగే ఇంకపోతే ఏఆర్ఆర్ అంటే నేను గబగబా చెప్పిస్తున్నాను, ఎందుకంటే టైం కూడా తక్కువగా ఉంది కనుక నేను గబగబా చెప్తున్నాను. ఏఆర్ఆర్లో ఫారం 7లో చాలా తప్పులు ఉన్నాయండి. సరే ఇంకా పైకి వెళ్తున్నారు, ఇంకా పైకి తీయండి సార్. ఇది ఒకసారి అప్పుడు సార్, ఇది నేను ఒకసారి కిందకి ఉండిపోయింది. కానీ ఇది నేను అప్పుడు ఇలాగే హైక్ ఉన్నది 66 రూపాయల హైక్ ఉందని 66 రూపాయలు హైక్ ఉందని, నెక్స్ట్ టైం వచ్చి 210 రూపాయలు ఉందని చెప్పినప్పుడు ఈపీడీసీఎల్ వాళ్ళు మనకి ఇది ప్రెజెంట్ చేశారండి, ఇలాగ మేము మారుస్తున్నామని చెప్పి గుర్తించామని చెప్పి దాని తాలూకా డీటెయిల్స్ కూడా దీంట్లో పెట్టాను. అప్పుడు గ్రూపుల కింద మారుస్తున్నాం, గ్రూపుల కింద చెప్పింది తెలియజేసి నాకు ఇచ్చిన లెటర్లో కూడా అది ఇచ్చారు. అలాగే మీరు మీ ఏఆర్ కూడా ఇది గతంలో పెట్టింది. దీని మీద అబ్జెక్షన్స్ కూడా నేను అప్పుడు మళ్ళీ పెట్టేటప్పుడు ఇది మీకు ఫైల్ చేశాను, అప్పుడు మీకు కొత్తగా వచ్చిన ముందు సంవత్సరంలో. కానీ మీరు దాన్ని పర్సూ చేయలేదు మీరు. రెండోది ఈ టారిఫ్స్ అన్ని ఏ ఇయర్కి ఎంత ఉన్నాయో కూడా ఇచ్చామండి. ముందుకు వెళ్ళండి, అలా ముందుకు ఇంకా అలా ముందుకు వెళ్ళండి, ఆపండి దగ్గర ఆపండి. సరే ఇక్కడ ఒక్కటండి, ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పింది ఏంటంటే ఇక్కడ ఒకసారి ఆపండి. ఇది చూడండి సార్, ఇది నేను ప్రతి యూనిట్ దగ్గర హైక్ ఎలా పెరుగుతుంది అనేది 76 యూనిట్కి 6 రూపాయలు 10 రూపాయలు పడుతుంది, 66 రూపాయలు 10 పైసలు. 76 నుంచి 77 యూనిట్లకి వచ్చి 31 రూపాయలు 35 పైసలు. ఇలాగా ఒక గారడీ లెక్క తయారైందండి ఇది. ఒకసారి మీరు టోటల్గా క్యాలిక్యులేట్ చేసి 200 యూనిట్ 225 యూనిట్ ఎంత పెరుగుతుంది అనేది 232 రూపాయల చిల్లర అదిను. అలాగా 2 యూనిట్ల దగ్గర అంటే 225 దాటిన తర్వాత ప్రతి యూనిట్ దగ్గర డౌన్ అవుతూ వెళ్తుంది, ఫాల్ అవుతుంది రేటు. అంటే యూనిట్ రేటు అలాగే పెరిగిపోయి వచ్చింది. దాని గురించి కూడా మేము వచ్చి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. దాన్ని కూడా మీరు పర్సూ చేయాల్సిన పరిస్థితి ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఇది ఇప్పుడు కిందకి సార్, ఇది గతంలో ఇది గ్రూపింగ్ సిస్టంలో ఉండేటప్పుడు ఛార్జెస్ ఎలాగా పడ్డాయనేది ఇక్కడ మేము ప్రజెంట్ చేశానండి. చూడండి ఒకసారి. యూనిట్ దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు అలా పడింది. ఇప్పుడు ఆ ముందు ఉన్న హైక్ ఎంత ఎక్కువగా ఉండడం అనేది సమంజసం కాదనేసి నా ఉద్దేశం అండి. దాని తర్వాత చూపించండి సార్. ఇది ఫారం 12 అండి. ఇప్పుడు 2021లో ఇచ్చింది. రెడ్ ఇండికేషన్ అంతాను లెక్కలు తప్పలండి. నేను సరిచేసి గ్రీన్లో పెట్టాను అంతాను. చూడండి సార్, అది యూనిట్లు ఉన్న కన్జ్యూమర్స్ ప్రకారంగాను మిలియన్ యూనిట్స్ కాస్ట్ దీంట్లోనే డిఫరెన్సెస్ అన్నమాట. ఇది గతంలో కూడా సీఎండి గారికి నాగలక్ష్మి గారు ఉండే టైంలో కూడా దీంట్లో తప్పులు ఉన్నాయని చెప్పాను. తర్వాత కూడా మళ్ళీ ఇది తప్పులు వచ్చాయండి. అవి మొత్తం ఎంత ఇది వచ్చిందో చూడండి సార్. ఇది తప్పుల లెక్క వల్ల కింద గ్రీన్ లో ఉన్నది, రెడ్ లో ఉన్నది ఏమొచ్చింది, గ్రీన్ లో ఉన్నది ఏమొచ్చి ఎక్సెస్ చూపించడం, తక్కువ చూపించడం జరిగిందండి. అది దాన్ని కూడా ఇండికేట్ చేశానండి. తర్వాత దీని తర్వాత ఫిబ్రవరిలో మ్యాగజైన్లో వేసింది. ఇప్పుడు మీకు ఇచ్చిన దీంట్లో మీరు మొన్న ఫిక్స్డ్ ఛార్జెస్ చేయడంలోనే 2449 కోట్లు భారం వినియోగదారుల మీద వేశారండి. ఇప్పుడు ఆల్రెడీ కన్జ్యూమర్స్ నుంచి ఇవి వసూలు చేస్తున్నారు ఇది ఆల్రెడీ. నెక్స్ట్ అండి, దీని తర్వాత సార్, ఇది
2021-22లోని ఫారం 7 అండి, దీనిలో కూడా తప్పులండి. అంటే ఇవి ఎందుకు, ఇది పాత ఎందుకు చూపిస్తున్నానంటే ఆల్రెడీ నేను పబ్లిష్ చేసింది ఇది. ఇప్పుడున్న ఏఆర్ఆర్లో కూడా ఇలాంటి తప్పులు ఉన్నాయండి. అందువల్ల వీటిని కన్సల్ట్ చేసి ఇప్పుడు ఇచ్చిన దీన్ని మీరు అమలు చేయకపోవడమే మంచిదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ తప్పులతోని ఎక్కువ చూపించడం అనేది జరుగుతుంది. నేను ఇది డొమెస్టిక్ వాళ్ళు మాత్రమే నేను చూశాను. మిగిలిన వాటిల్లో కూడా ఇలాంటి తప్పులు ఉండే ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ తప్పులు చాలా ఉన్నాయి. ఆ క్యాలిక్యులేషన్ తప్పులు ఉండకుండా ఉంటాయి. అంటే ఇది ఏఆర్ సబ్మిషన్లోని మీకు ఇచ్చిన ప్రపోజల్లో మీరు ఆమోదిస్తారు. ఇది ఈ ఆమోదించిన తర్వాత ఒకవేళ ఎక్కువ మిగిలిపోతే, అంటే ఎక్కువ అయిపోతే అది డిస్కౌంట్ పర్వాలేదు కానండి, తక్కువ అయిపోతే మళ్ళీ ఫ్రీ ఆఫ్ ఛార్జెస్ లేక మళ్ళీ మా మీద దీని కన్జ్యూమర్ మీద భారం వేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఈ లెక్కలను కూడా కరెక్ట్గా చేసి మీ ఆర్డర్స్ని పాస్ చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇది ఈపీడీసీఎల్, నెక్స్ట్ ఈ ఫామ్ ఈపీడీసీఎల్ది, ఎస్పీడీసీఎల్ది ఈ ఫాము చూస్తానండి, వెరిఫై చేస్తాం. మంచిది, థ్యాంక్ యూ. అందరూ అయిపోయారు సార్. సో ఈరోజు హీరింగ్స్ ముగిశాయి. మళ్ళీ 27న 10:30కి మొదలవుతాయి ప్రజాభిప్రాయ సేకరణ.